నాన్న పందులే గుంపుగా వస్తాయి. సింహం సింగిల్ గా వస్తుంది. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. So welcome to the class in the subject matrices and calculus in R22 regulation. So దీన్నే మనం M1 సబ్జెక్ట్ కూడా అంటాం, M1. సో R18లో సబ్జెక్ట్ నేము M1, R22 ఇప్పుడు కొత్త రెగ్యులేషన్ కదా, దీంట్లో సబ్జెక్ట్ నేము మ్యాట్రిసెస్ అండ్ క్యాలిక్యులస్. సో మ్యాట్రిసెస్ అండ్ క్యాలిక్యులస్లో మనకి బిఫోర్ గోయింగ్ టు ఇప్పుడు యూనిట్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. సో బిఫోర్ గోయింగ్ టు యూనిట్ 1 మనకి ఏ యూనిట్ ఎట్లుంటుంది, ఏది ఈజీ ఉంటుంది, దేంట్లో ఎక్కువ స్కోర్ చేయాలి, ఈ ట్రిక్ తెలిస్తే మనం ఈజీగా ఈ సబ్జెక్ట్ పాస్ అవుతాం. సో ఫస్ట్ ట్రిక్ ఏంటంటే యూనిట్ 1 అనేది డెడ్ ఈజీ ఉంటుంది. సో దీంట్లో ఉన్న అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా యూనిట్ 1. సో ఇది డీప్గా అండర్స్టాండ్ చేసుకుంటే యూనిట్ 1 నేర్చుకుంటే మనకి యూనిట్ 2 వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ మ్యాట్రిసెస్ మొత్తం నేర్చుకుంటే మనకి యూనిట్ 2 అనేది ఈజీ అవుతుంది. ఐగన్ వాల్యూస్ ఒక్కటి కనుక్కోవడం దీంట్లో ఉంటుంది. సో ఈ 2 యూనిట్స్ నుంచి యూనిట్ 1, 2 నుంచి మనకి గ్యారంటీగా 20 మార్క్స్ వస్తాయి. లాంగ్ ఆన్సర్ 10. సో 20 ఈజీగా వచ్చేస్తాయి. జస్ట్ ఇవి ఫుల్ నేర్పిస్తాయి, ఇవి కంప్లీట్ నేర్పిస్తాయి. సో ఇక్కడ నుంచి మనకి గ్యారంటీగా పాస్ అవుతామని ఒక హోప్ వస్తుంది ఇక్కడ నుంచి. సో యూనిట్ 1, యూనిట్ 2 కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇవి డెడ్ ఈజీ, ఇవి నేర్చుకోవాలి. ఇవి స్కిప్ చేస్తే ఇక మీరు ఫెయిల్ అయినట్టే, ఈ సబ్జెక్ట్ మొత్తం ఫెయిల్ అయిపోతారు. సో ఈ 2 నేర్చుకుంటే గ్యారంటీగా హోప్ ఉంటుంది సబ్జెక్ట్ పాస్ కావచ్చు అని. సో ఈ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తా కంప్లీట్గా. నెక్స్ట్ ఈ యూనిట్ 3 అనేది యూనిట్ 4, 5 ఈ 5 యూనిట్స్ అనేవి హార్డ్ ఉంటాయి. సో మనం ఈ 5 యూనిట్స్లో దీంట్లో యూనిట్ 3లో రోల్స్ థీరం, లెగ్రాంజెస్ ఈ థీరమ్స్ ఉంటాయి, కాచెస్ థీరం. సో ఈ 3 మీన్ వాల్యూ థీరమ్స్ నేర్చుకుంటే గ్యారంటీగా దీంట్లో నుంచి లాంగ్ ఆన్సర్లో ఒక 5 మార్క్స్ వస్తుంది. సో ఆ 5 మార్క్స్ ఒక్కటి అటెంప్ట్ చేస్తే సరిపోతుంది, ఇంకేమవుతుంది. దీంట్లో ఒక 5 మార్క్స్. సో మనకి దీంట్లో నుంచి 10 వస్తాయి, దీంట్లో నుంచి 10, దీంట్లో నుంచి 5. ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్ ఫాలో అయితే గ్యారంటీగా వస్తాయి. నెక్స్ట్ యూనిట్ 4 అనేది హార్డ్ యూనిట్. యూనిట్ 5 కూడా చాలా హార్డ్. సో యూనిట్ 4లో మనం ఏం నేర్చుకుంటామంటే జాకోబియన్స్ అని ఒకటి ఉంటుంది. జస్ట్ దాంట్లో మ్యాట్రిక్సెస్ ఎట్లా ఫిల్అప్ చేయాలి, డెరివేషన్ ఎట్లా చేయాలి అవి తెలిస్తే అయిపోతుంది. జాకోబియన్స్ ఇంకా ఫంక్షనల్ డిపెండెన్సీస్ వీటి మీద కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఈ 2 టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో గ్యారంటీగా క్వశ్చన్ పేపర్లో ఎవ్రీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో దీనికి సంబంధించిన క్వశ్చన్ ఉంటుంది 5 మార్క్స్కి. సో దీంట్లో నుంచి 5 మార్క్స్ వస్తాయి. సో యూనిట్ 5 నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు మనకి, ఎందుకంటే మనకి ఇప్పుడు 1 డే బిఫోర్ బ్యాటర్స్ వాళ్ళే చూస్తారు కదా మ్యాక్సిమం. సో వాళ్ళకి ఏంటిది ఒక రోజులో పాస్ అయిపోవాలి. సో ఈ 2 యూనిట్స్ చదువుకుంటే ఈజీగా పాస్ అయిపోతాం. ఈ 2 యూనిట్స్కి 20 మార్క్స్ అనుకుందాం. సో దీంట్లో నుంచి 5 వచ్చేలా చేస్తాం. మొత్తం ఎన్ని 30 మార్క్స్. సో 30 మార్క్స్కి గ్యారంటీగా అందరు పాస్ అవుతారు. సో ఈ సబ్జెక్ట్లో ఇంటిగ్రేషన్స్ అవన్నీ ఉంటాయి. సో ఇవి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ కావాలంటే జస్ట్ డబుల్ ఇంటిగ్రేషన్, ట్రిపుల్ ఇంటిగ్రేషన్ ఎట్లుంటుంది అది ఒక్కటి నేర్పిస్తాను ఈ 5th యూనిట్లో. ఇది నేర్చుకోకపోయినా ఏం కాదు, ఈ 4 యూనిట్స్ కంప్లీట్గా నేర్చుకోవాలి, అప్పుడు గ్యారంటీగా పాస్ అవుతాం. సో యూనిట్ 1 మ్యాట్రిక్స్. సో మనకి మ్యాట్రిక్స్ అండ్ క్యాలిక్యులస్ సబ్జెక్ట్లో యూనిట్ 1 మ్యాట్రిక్స్. సో దీనిలో లాంగ్ ఆన్సర్స్ ఏ టైప్ ఉంటుందంటే ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటాడు. బై ఎక్లాన్ ఫామ్, నార్మల్ ఫామ్, ర్యాంక్ ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ ఇన్వర్స్ కనుక్కోమంటాడు, గాస్ జార్డన్ మెథడ్. నెక్స్ట్ ఇంకేముంటుంది, గాస్ ఎలిమినేషన్ మెథడ్, గాస్ సైడల్ మెథడ్. ఇవన్నీ లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనకు రావాలంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ అంటే ఏంది, ఇన్వర్స్ అంటే ఏంటిది, ట్రాన్స్పోజ్ అంటే ఏంటిది, కాంజుగేట్ ఇవన్నీ నేర్పిస్తా. ఇవన్నీ నేర్పించిన తర్వాత ఈ యూనిట్ కంప్లీట్ నేర్చుకుంటే మనకి సెకండ్ యూనిట్ ఈజీ అవుతుంది. ఈ 2 యూనిట్స్ వస్తే మనం గ్యారంటీ పాస్ అయిపోతాం. సో అన్ని డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చెప్తా, సో స్కిప్ చేయకుండా చూడాలి. సో యూనిట్ 1లో ఫస్ట్ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇన్వర్స్ ఫైండ్ చేయడం. సో ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఇట్లా 3/3 మ్యాట్రిక్స్, 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చి ఇన్వర్స్ కనుక్కోమంటాడు. సో 3/3 మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ ఎట్లా కనుక్కోవాలి, 2/2కి ఎట్లా ఇన్వర్స్ కనుక్కోవాలి చెప్తా. సో ఇన్వర్స్కి ఫార్ములా ఏంటంటే ఏ ఇన్వర్స్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. ఇది ఏ ఇన్వర్స్, A⁻−1 ఉంటే ఏ ఇన్వర్స్ అని అర్థం. సో ఏ ఇన్వర్స్ని ఏమనుకోవచ్చు, 1/A కూడా అనుకోవచ్చు. 1/A అంటే ఏ ఇన్వర్స్ అవుతుంది. కాకపోతే ఏ ఇన్వర్స్కి మనకి ఫార్ములా ఏంటంటే ఈ యూనిట్లో ఉన్న ఫార్ములా ఏంటంటే ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు అడ్జ A బై డెట్ A. సో డెట్ A ఎట్లా కనుక్కోవాలి, అడ్జ A ఎట్లా కనుక్కోవాలి చెప్తా ఫస్ట్. సో అడ్జ అంటే ఏం లేదు, ఇప్పుడు ఈ ప్రతి ఒక్క ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ 3 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. 3/3 మ్యాట్రిక్స్ అంటే 3 3 9 ఎలిమెంట్స్ ఉంటాయి. సో 9 ఎలిమెంట్స్కి అడ్జ కనుక్కోవాలి. అడ్జ అంటే ఏంటంటే కోఫాక్టర్ ఆఫ్ 1. ఈ ప్రతి ఎలిమెంట్కి కోఫాక్టర్ కనుక్కోవాలి. అంటే ఇప్పుడు దీని కోఫాక్టర్ ఏమవుతుంది, ఇప్పుడు ఈ 1కి కోఫాక్టర్ కావాలంటే ఇట్లా లైన్ కొట్టాలి, ఇట్లా లైన్ కొట్టాలి. ఈ 1కి హారిజాంటల్ వర్టికల్ లైన్ కొడితే ఏమి మిగిలిన ఇది మైనర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఈ మైనర్ మ్యాట్రిక్స్కి డెట్ ఎట్లా కనుక్కోవాలి చెప్తా ఫస్ట్. డెట్ అంటే ఏం లేదు, దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్ చేస్తే డెట్.
ఇప్పుడు 3/3 మ్యాట్రిక్స్కి 2/2 మ్యాట్రిక్స్కి డెట్ ఎట్లా కనుక్కోవాలి చెప్తా. సో ఇట్లా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చింది, ఇది 2/2 మ్యాట్రిక్స్. దీనికి డెట్ ఎట్లా కనుక్కోవాలంటే దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్ చేయాలి. సో 2 9 2 into 9 minus 3 into 4. సో 2 9 18 minus 3 4 12. సో 18 minus 12 అంతా 6. సో ఇది డెట్ అనమాట. సో దీనికి డెట్ వాల్యూ ఏమవుతుంది 6 అవుతుంది. ఇప్పుడు 3/3 మ్యాట్రిక్స్, ఇది 3/3 మ్యాట్రిక్స్. దీనికి డెట్ ఎట్లా కనుక్కోవాలి చెప్తాం. సో డెట్ వస్తే మనకి ఏమొస్తుంది, ఈ అడ్జి కనుక్కోవడం వస్తుంది. సో డెట్ ఎట్లా కనుక్కోవాలి చెప్తాం. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్కి డెట్ ఎట్లా అంటే దీని వాల్యూ ఎంత 1 into 1 ఇట్లా ఇంటూ చేసుకోవాలి. ఈ 1కి హారిజాంటల్ వర్టికల్ లైన్ కొడితే ఏం మిగిలినాయి, ఇది మిగిలింది. సో దీనికి డెట్ కనుక్కోవాలి. సో దీనికి డెట్ ఎంత 2 into 9 minus 3 into 4. నెక్స్ట్ ఈ యొక్క ఇప్పుడు 3/3 మ్యాట్రిక్స్, 2/2 మ్యాట్రిక్స్ అంటే డెట్ దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్ చేస్తే డెట్ వచ్చింది. కానీ 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి ఈ ఎలిమెంట్కి ఈ ఎలిమెంట్కి ఈ ఎలిమెంట్కి. సో 3/3 మ్యాట్రిక్స్లో పైన ఉన్న రో, ఇది రో కదా, ఈ రో ఎలిమెంట్స్ అన్నిటికీ కోఫాక్టర్స్ చేయాలి. సో ఈ ఫస్ట్ రో ఎలిమెంట్కి కోఫాక్టర్ ఏమవుతుంది, దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్ అయింది. సో రాసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్కి మైనస్ చేయాలి, -1 అనుకోవాలి. ఇక్కడ 1 ఉంది కదా బ్రో, -1 ఎందుకంటే ఎవ్రీ టైం గుర్తుపెట్టుకో, ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ అవుతుంది, సెకండ్ ఎలిమెంట్ మైనస్ అవుతుంది, నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ ప్లస్ అవుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ ఎలిమెంట్ ఉందనుకో, అదేమవుతుంది మైనస్ అవుతుంది అట్లా. సో ఇప్పుడు డెట్ చేస్తున్నాం కదా, ఇక్కడ 1 యాజ్ ఈజ్ దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్. ఇప్పుడు ఈ 1కి చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇట్లా పెట్టుకోవాలి, ఇక్కడ పెన్సిల్ పెట్టుకో. ఈ 1 చేసేటప్పుడు ఈ 1 చేస్తున్నాం కదా, ఈ 1. సో ఇక్కడ పెన్సిల్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ లైన్ పైన లైన్ ఉందనుకో, ఇట్లా లైన్ ఉందనుకో. ఇప్పుడు ఏం మిగిలిన మనకి 1 1 3 9. సో దీనికి డెట్ దీనికి డెట్ ఎట్లా తెలుసు, 2/2కి తెలుసు. సో 1 into 9 minus 1 into 3, 1 into 9 minus 1 into 3. నెక్స్ట్ ఏం మిగిలింది 1. ఈ 1కి కోఫాక్టర్ చేయాలి. సో ఈ 1కి కోఫాక్టర్ చేయాలంటే ఇట్లా ఒక లైన్ కొట్టుకోవాలి. సో ఇక్కడ పెన్సిల్ పెట్టుకో, ఇక్కడ కూడా పెట్టేసుకో. ఇప్పుడు ఏం మిగిలింది 2/2 మ్యాట్రిక్స్ వస్తుంది. 2/2 మ్యాట్రిక్స్కి డెట్ ఎట్లా కనుక్కోవాలి, 1 into 4 minus 1 into 2, 1 into 4 minus 1 into 2. సో దీని ఆన్సర్ ఏమవుతుంది, ఇదే డెట్ అవుతుంది, ఇది అంతా డెట్. సో 3 ఎలిమెంట్స్ ఉంటాయి, 1 ఎలిమెంట్ 2 ఎలిమెంట్ 3 ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ మైనస్, ఇట్లా వేసుకుంటే డెట్ వస్తుంది. సో 1 into దీనికి మైనర్, ఈ మైనర్కి డెట్ ఎంత అవుతుంది, 2 9 18 minus 3 4 12 minus 1 into 9 minus 1 into 3 3 plus 1 into 4 4 minus 2 into 1 2. సో ఇప్పుడు దీనికి ఏమవుతుంది, 18లోకి వెళ్ళి 12 తీస్తే 6 మైనస్ 1 into దీంట్లోకి వెళ్ళి తీస్తే 6 ప్లస్ 4లోకి వెళ్ళి 2 తీస్తే 2, 4లోకి వెళ్ళి 2 తీస్తే 2 into 1 2 కదా. సో 1 into 6 6 minus 6 plus 2. సో దీని ఆన్సర్ ఎంత, +6 - 6 క్యాన్సల్ 2. సో దీని డెట్ ఎంత అవుతుంది 2 అవుతుంది. ఒకవేళ నీకు ఇదంతా చేయడం ఇష్టం లేదు, అప్పుడు క్యాల్సీ తీసుకో. మనకి డెట్ మాన్యువల్గా కనుక్కోవచ్చు, క్యాల్సీతో కూడా కనుక్కోవచ్చు. సో క్యాల్సీలో మ్యాట్రిక్స్ 4 = 2 మనం డిఫైన్ చేసుకోవాలి మ్యాట్ ఏని. సో ఏని డిఫైన్ చేసుకుంటాం, ఏ అంటే 1 అనుకుందాం సపోజ్. మ్యాట్రిక్స్ ఏ 3 rows 3 columns. సో ఇది ఇట్లా వచ్చిందిగా, ఇక్కడ అన్ని జీరోస్ ఉంటాయి ఫస్ట్. యాక్చువల్గా అయితే ఇక్కడ అన్ని జీరోస్ ఉంటాయి, ఇంతకుముందు ఎంటర్ చేసినాయి. సో ఇవన్నీ జీరోస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఇట్లా పైకి వచ్చి అన్ని వాల్యూస్ ఎంటర్ చేసుకోవాలి. ఈ మ్యాట్రిక్స్లో ఏం వాల్యూస్ ఉన్నాయి 1. ఇది డెట్ కనుక్కోవడం ఎట్లనో చెప్తా క్యాల్సీతో, ఎందుకంటే క్యాల్సీ వాడడం అనేది ఇంపార్టెంట్, టైం సేవ్ అవుతుంది. 2 3 1 4 9 ఈ అన్ని ఎలిమెంట్స్ దీంట్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినా కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఆప్షన్ వస్తే మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్. సో మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్ అంటే ఏంది 3. సో 3 అవుతున్నాయి. ఇప్పుడు మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిఫైన్ చేసిన మ్యాట్రిక్స్ డిఫైన్ చేసి ఆప్షన్ వస్తే మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆప్షన్, ఇప్పుడు మనకి డిటర్మినెంట్ కావాలి. డిటర్మినెంట్ దీంట్లో ఉందా లేదు, కిందికి పోతే ఇక్కడ 2 అంటే డిటర్మినెంట్. సో డిటర్మినెంట్ వచ్చింది డెట్. సో డిటర్మినెంట్ని ఇట్లా అంటాం డెట్ ఏ. సో డెట్ ఏ వాల్యూ 2 రావాలి మనకి. సో ఇప్పుడు క్యాల్సీతో 2 వచ్చేలాగా చేద్దాం. సో డెట్ దీనిలో కూడా ఏం పెట్టాలి, మ్యాట్ ఏ. సో మళ్ళీ ఆప్షన్ 3 అంటే మ్యాట్ ఏ. సో 3 అని ఉత్తంగానే మ్యాట్ ఏ లోపలికి వచ్చింది, బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు డెట్ ఏ వస్తుంది, డెట్ ఏ = 2, డెట్ ఏ = 2 వచ్చిందిగా. సో డైరెక్ట్ 2 వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఇదే డెట్ చేయాలంటే చాలా టైం ప్రాసెస్ అవుతుంది, కానీ క్యాల్సీతో ఈజీగా చేసుకోవచ్చు. సో ఇట్లా డెట్ కనుక్కోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఏ ఇన్వర్స్లో డెట్ కనుక్కోవడం వచ్చింది. సో డెట్ ఎంత 2. మళ్ళీ అడ్జిఏ కనుక్కోవాలి. సో అడ్జిఏ అంటే ఎట్లా కనుక్కోవాలి చెప్తా. సో నెక్స్ట్, సో ఇప్పుడు మనకి డెట్ ఏ కనుక్కోవడం వచ్చింది. సో నెక్స్ట్ ఏం కావాలి, అడ్జిఏ. సో అడ్జిఏ అంటే అడ్జాయింట్ ఏ. సో ఏ ఇన్వర్స్ = అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. సో డెట్ ఏ కనుక్కోవడం వచ్చింది. నెక్స్ట్ అడ్జాయింట్ ఏ. సో అడ్జాయింట్ ఏ అంటే ఎన్ని ఎలిమెంట్స్కి కోఫాక్టర్ కనుక్కోవాలి. మొత్తం ఎన్ని ఉన్నాయి, 3 3 3 9 ఎలిమెంట్స్. 3/3 అంటే మ్యాట్రిక్స్ అంటే 9 ఎలిమెంట్స్, 3 into 3 9 ఎలిమెంట్స్. సో ఎవ్రీ ఎలిమెంట్కి కోఫాక్టర్. సో కోఫాక్టర్ ఎట్లా కనుక్కోవాలంటే, సో
ఇక్కడ ఒక ట్రిక్ ఉంటుంది. 3/3 అంటే ఫస్ట్ ఎలిమెంట్ పాజిటివ్ వస్తుంది, నెక్స్ట్ ఎలిమెంట్ నెగిటివ్, నెక్స్ట్ ఎలిమెంట్ పాజిటివ్, పాజిటివ్ తర్వాత నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ తర్వాత పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్. సో కోఫాక్టర్ కనుక్కునేటప్పుడు ఒక ట్రిక్ ఏంటంటే, ఇందాక మనము డెట్ కనుక్కున్నాం కదా, సేమ్ డెట్ లాగానే ఉంటుంది. సో 1కి ఏం చేయాలి, హారిజాంటల్ వర్టికల్ లైన్ చేయాలి. అప్పుడు ఏమైంది, 2/2 మ్యాట్రిక్స్. సో 2/2 మ్యాట్రిక్స్ డెట్ ఏమవుతుంది, 2 × 9 మైనస్ 3 × 4, 3 × 4 18, 3 × 4 12. సో 6, 18లోకి వెళ్ళి 12 తీస్తే 6. సో ఈ 1కి కోఫాక్టర్ ఏమవుతుంది, 6 అవుతుంది. సో 1కి కోఫాక్టర్ అంటే ఇది లైన్ కొట్టేసి దీనికి డెట్ వేయాలి. సో ఏమొచ్చింది, 6 వచ్చింది. ఆ 6ని ఇక్కడ పెట్టేసేయాలి. సో మ్యాట్రిక్స్ 6ని ఇక్కడ పెట్టేసాం. సో +6 పెట్టాలి. ఇక్కడ ఏదైతే వచ్చిందో దాన్ని యాస్టీజ్ పెట్టేసాలి. ఇక్కడ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఆల్టర్నేట్ పొజిషన్లో ఇక్కడ మైనస్ మైనస్ పెట్టాలి. ఫస్ట్ పొజిషన్ పాజిటివ్, సెకండ్ పొజిషన్ ఇప్పుడు చేద్దాం. సెకండ్ పొజిషన్ చేయాలంటే దీనికి కోఫాక్టర్, ఈ 1కి కోఫాక్టర్ అంటే హారిజాంటల్ వర్టికల్ ఇట్లా కొట్టేసాలి. సో మ్యాట్రిక్స్ ఏమవుతుంది, ఇది ఒక చిన్న మ్యాట్రిక్స్ అవుతుంది. ఈ 4 ఎలిమెంట్స్ ఒక చిన్న మ్యాట్రిక్స్. సో దీనికి డెట్ ఏమవుతుంది, దిస్ ఇంటూ దిస్ అంటే 1 × 9 మైనస్ దిస్ ఇంటూ దిస్ అంటే 3 × 1. సో 9 - 3 అంటే ఎంత, 6. సో 6 వచ్చింది కదా, 6ని ఏం చేయాలి, 6 అని పెట్టుకోవద్దు, -6 అని పెట్టాలి. ఒకవేళ ఇక్కడ -6 వచ్చింది అనుకో, -6 పెట్టాలి. -6 అంటే ప్లస్. సో +6 పెట్టాలి. కానీ ఇక్కడ మనకి 6 వచ్చింది కాబట్టి 6ని -6 అని పెట్టాలి. ఎందుకంటే ఫస్ట్ వచ్చే ఎలిమెంట్ పాజిటివ్ అవుతుంది, సెకండ్ వచ్చే ఎలిమెంట్ నెగిటివ్ పెట్టుకోవాలి, నెక్స్ట్ పాజిటివ్ అట్లా. నెక్స్ట్ సో ఇట్లా చేస్తే అడ్జే వస్తుంది, ఇదంతా చేస్తే అడ్జే వస్తుంది. ఇవన్నీ ఏంటిది, కోఫాక్టర్స్. నెక్స్ట్ 1కి కోఫాక్టర్, 1కి కోఫాక్టర్ అంటే హారిజాంటల్ వర్టికల్. సో ఇది ఒక మ్యాట్రిక్స్. దీనికి డెట్ ఏమవుతుంది, 1 × 4, 1 × 4 మైనస్ 1 × 2, 1 × 2. సో 4 - 2, 1 × 4 4, 2 × 1 2. సో 4 - 2 అంటే 2. సో 2 వచ్చింది. సో ఇది పాజిటివ్. సో 2 యాస్టీస్ పెట్టాలి. నెక్స్ట్ దీనికి కోఫాక్టర్ అంటే హారిజాంటల్ వర్టికల్. సో ఇది ఒక మ్యాట్రిక్స్ వచ్చింది, 4 ఎలిమెంట్స్ అంటే మ్యాట్రిక్స్. సో దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్ అంటే 1 × 9 మైనస్ 4 × 1. సో 9 - 4 అంటే 5. సో ఇక్కడ ఏం పెట్టుకోవాలి, 5 పెట్టుకోవాలి. కానీ ఇక్కడ నెగిటివ్ ఉంది కదా, సో -5. ఒకవేళ ఇక్కడ -5 వచ్చింది అనుకో, -5 వస్తే దీనికి మైనస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ టర్మ్కి కోఫాక్టర్ ఏం చేయాలి, మైనస్ చేయాలి. సో ఇక్కడ ఏం చేయాలి, -5 వస్తే మైనస్ చేయాలి. మళ్ళీ -5 అయితే +5. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ మనకు ఓన్లీ 5 వచ్చింది కాబట్టి మైనస్ పెట్టుకుంటే -5. నెక్స్ట్ దీనికి కోఫాక్టర్, 2కి కోఫాక్టర్ అంటే ఇట్లా చేసుకోవాలి, హారిజాంటల్ వర్టికల్. సో అప్పుడు ఏమవుతుంది, 1 × 9 మైనస్ 1 × 9 మైనస్ 1 × 1. సో 9 - 1 అంటే 8. సో దీని కోఫాక్టర్ ఏమవుతుంది, 8. నెక్స్ట్ దీని కోఫాక్టర్ అంటే హారిజాంటల్ వర్టికల్. 3కి కోఫాక్టర్ ఏమవుతుంది, దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్. సో దిస్ ఇంటూ దిస్ అంటే 4 - 1. సో 4 - 1 అంటే 3 +3 -3 అంటే ఇక్కడ మైనస్ ఉంది. సో -3 పెట్టుకోవాలి. 3 వచ్చింది మనకి, కానీ ఇక్కడ వచ్చే టర్మ్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో మనము డెట్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ టర్మ్ పాజిటివ్, సెకండ్ టర్మ్ నెగిటివ్ పెట్టుకుంటాం, నెక్స్ట్ టర్మ్ పాజిటివ్ అట్లా. సో ఆల్టర్నేటివ్, ఫస్ట్ పాజిటివ్ అయితే నెగిటివ్, పాజిటివ్ పక్కన నెగిటివ్ ఉండాలి, నెగిటివ్ పక్కన పాజిటివ్ ఉండాలి, పాజిటివ్ పక్కన నెగిటివ్, పాజిటివ్ పక్కన నెగిటివ్ అట్లా ఉండాలి, ఆల్టర్నేట్. నెక్స్ట్ దీనికి కోఫాక్టర్, 1కి కోఫాక్టర్. ఈ 1కి కోఫాక్టర్ అంటే ఎంత, 3. 1 × దిస్ ఇంటూ దిస్ అంటే 3 - 2. దిస్ ఇంటూ దిస్ అంటే 1 × 3 మైనస్ దిస్ ఇంటూ దిస్ అంటే ఇంటూ 1. సో 3 - 2 అంటే 1. సో ఏమొచ్చింది, 1. సో పాజిటివ్ 1. నెక్స్ట్ దీనికి కోఫాక్టర్, దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్ అంటే 1 × 3 మైనస్ 1 × 1. సో 3 - 1 అంటే 2. 3 - 1. దీనికి 4కి కోఫాక్టర్ ఎంత, 2. కాకపోతే మైనస్ పెట్టుకోవాలి ఎందుకంటే -2. నెక్స్ట్ దీనికి ఏమవుతుంది, దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్ అంటే 1 × 2 మైనస్ 1 × 1. సో 2 - 1 అంటే 1. 9కి కోఫాక్టర్ ఏమవుతుంది, 1. సో ఇట్లా లైన్ కొట్టుకుంటే ఏమవుతుంది, ఇక్కడ మైనర్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఈ మైనర్ మ్యాట్రిక్స్కి డెట్ చేయాలి. డెట్ చేసిన తర్వాత ఈ ఎలిమెంట్ ఏ పొజిషన్లో ఉంది, పాజిటివ్ పొజిషన్లో. సో పాజిటివ్ 1 వచ్చింది కాబట్టి 1 యాస్టీస్ పెట్టుకోవాలి. ఈ పొజిషన్లో వస్తే నెగిటివ్ పెట్టేసేయాలి. నెక్స్ట్ డెట్కి మనము ఏం కనుక్కున్నాం, డెట్కి ఎట్లా కనుక్కున్నాం అంటే ఒకసారి డెట్కి చెప్తాం. దీనికి జస్ట్ కోఫాక్టర్స్, దేనికి అడ్జసెంట్కి జస్ట్ కోఫాక్టర్స్ అనుకుంటాం, కానీ డెట్కి అట్లా చేయలే. ఈ 1కి ఏమవుతుంది, దిస్ ఇంటూ దిస్ అంటే 2 × 9 మైనస్ 4 × 3. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది అనుకోవాలి, ఇక్కడ 2 ఉంది అనుకుందాం. 2 ఉంటే ఏమవుతుంది, -2, ఎందుకంటే సెకండ్ ఎలిమెంట్ -2.
సో ఇక్కడ ఏం చేస్తున్నాం, డెట్కి ఎట్లా చేస్తున్నాం చూపిస్తే ఇట్లా అయినప్పుడు 1 × 9 - 3 × 1. నెక్స్ట్ ఈ ఎలిమెంట్కి ఇక్కడ సపోజ్ ఇక్కడ 3 ఉంది అనుకుందాం, అప్పుడు ఏమైతే 3 ఇంటూ ఇది క్లోజ్ చేస్తే 1 × 4 - 2 × 1. సో ఇప్పుడు ఏమవుతుంది, డెట్కి ఈ ఎలిమెంట్స్ అనేవి ఇంటూ అవుతున్నాయి, కానీ కోఫాక్టర్కి అట్లా అవుతుందా, కోఫాక్టర్కి జస్ట్ ఇవి చేస్తున్నాం, ఈ మ్యాట్రిక్స్కి డెట్ చేసి ఆ డెట్ వాల్యూ ఇక్కడ పెడుతున్నాం. పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. అదే నాకు అర్థం కాలేదు సార్. రీమిక్స్ గజ్జి. సో కోఫాక్టర్స్ అని పెట్టేసినాక ఇది ఏమవుతుంది, అడ్జ్ ఇక్కడ కొంచెం రాంగ్ రాసిన, మేబీ అప్పుడు కొంచెం తిక్క రాసిన, మర్చిపోయి రాసిన. సో ఇది అడ్జ్ ఏ బై డెట్ చేయాలి. సో డెట్ ఎంత, డెట్ ఏ వాల్యూ 2, సో బై 2. ఈ మ్యాట్రిక్స్ డివైడ్ బై 2 చేయాలి. సో మ్యాట్రిక్స్ డివైడ్ బై 2 అంటే ఎట్లా చేయాలి బ్రో అంటే ఏం లేదు, ఇక్కడ డివైడ్ బై 2 చేసుకో. డివైడ్ బై 2 అంటే 1/2 కదా. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు, అడ్జే బై 2 ఏమని రాసుకోవచ్చు, అడ్జే ఇంటూ 1/2 అని రాసుకోవచ్చు. అడ్జే బై 2 అంటే అడ్జే ఇంటూ 1/2. సో అడ్జే వాల్యూ తెలుసు, ఇదంతా అడ్జే ఇంటూ 1/2 వేసుకో, ఇంటూ 1/2. అదేమవుతుంది, ఏ ఇన్వర్స్ అవుతుంది. సో ఇప్పుడు ఏ ఇన్వర్స్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ట్రిక్ ఏంటంటే దీనికి ఇన్వర్స్ వచ్చింది, ఇది ఒక లాంగ్ ఆన్సర్ ఇప్పుడు మనం చేసింది. నెక్స్ట్ 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చి ఏ ఇన్వర్స్ కనుక్కోమంటాడు. అప్పుడు ఏం చేయాలి, మనం 3/3 మ్యాట్రిక్సే నేర్చుకున్నాం. సో 2/2కి ఇంకా ఈజీ. ఎట్లా ఈజీ అంటే ఇది 2/2 మ్యాట్రిక్స్ అనుకో, సపోజ్ ఎగ్జాంపుల్ ఇది 2/2 మ్యాట్రిక్స్. ఇక్కడ ఏం చేయాలి, ఇన్వర్స్ కనుక్కోమంటే డైరెక్ట్ అడ్జే ఏమవుతుంది చెప్పనా, ఇవన్నీ అవసరం లేదు. దీనికి కోఫాక్టర్స్ చేసినావు, కోఫాక్టర్ అంటే ఇది క్లోజ్ చేసుకుంటే దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్. కానీ ఇక్కడ ఇది క్లోజ్ చేసుకున్నాం అనుకో, ఏకి ఇట్లా క్లోజ్ చేసినాం అనుకో, ఓన్లీ ఇదే మిగులుతుంది. సో ఇన్వర్స్ మనకి అడ్జ్ చేయడం రాదు. సో అడ్జ్కి ఫార్ములా ఉంటుంది, ఈ మ్యాట్రిక్స్కి 2/2 మ్యాట్రిక్స్కి అడ్జ్ ఫార్ములా. సో అడ్జ్ ఫార్ములా ఏం లేదు, ఈ ఎలిమెంట్స్ని ఇట్లా ఇన్వర్స్ చేయాలి. ఈ ఎలిమెంట్ ఇక్కడ వస్తుంది, ఈ ఎలిమెంట్ ఇక్కడ వస్తుంది. సో అడ్జ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చింది, సపోజ్ 1 2 3 4 ఇచ్చింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇది ఇక్కడికి వస్తుంది. సో 4 ఇక్కడికి వస్తుంది. అడ్జ్ ఏ, ఇప్పుడు ఇది ఏ అనుకో. సో అడ్జ్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ ఎలిమెంట్ ఇక్కడ వస్తుంది, ఈ ఎలిమెంట్ ఇక్కడ వస్తుంది. సో 4 ఇక్కడ వస్తుంది, 1 ఇక్కడ వస్తుంది. ఈ ఎలిమెంట్స్ ఏమవుతాయి, మైనస్ అవుతాయి. సో బి ఏమైంది ఇక్కడ, మైనస్ బి అయింది. సి ఏమైంది ఇక్కడ, మైనస్ సి అయింది. ఇప్పుడు అడ్జ్కి, సో ఈ ఎలిమెంట్ -2 -3 ఇదే అడ్జ్ అయిపోతుంది. డైరెక్ట్ అడ్జ్కి ఇట్లా ఫార్ములా, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు ఇది మ్యాట్రిక్స్, ఈ మ్యాట్రిక్స్ ఇచ్చి దీనికి అడ్జ్ కనుక్కోవాలి. అప్పుడు ఏం చేయాలి, ఈ ఎలిమెంట్ ఇక్కడ, ఈ ఎలిమెంట్ ఇక్కడ రాయాలి. సో 4 1, ఈ ఎలిమెంట్కి మైనస్ పెట్టుకోవాలి, ఈ 2 ఎలిమెంట్స్కి. సో ఇది అడ్జ్. దీనికి డెట్ ఏమవుతుంది, దిస్ ఇంటూ దిస్ అంటే 4 మైనస్ దిస్ ఇంటూ దిస్ అంటే 6. 4 3 2 6 కదా. సో 4 - 6 అంటే -2. సో డివైడెడ్ బై -2, 1/-2. డివైడ్ బై -2 అంటే ఏ ఇన్వర్స్ ఏమని రాసుకోవచ్చు, అడ్జే బై డెట్ ఏ. సో అడ్జే వాల్యూ ఇది 4 - 2 -3 1. డెట్ ఏ అంటే ఏంది, 2 డివైడ్ బై -2. సో -2 డివైడ్ బై -2 అంటే దీన్ని ఇంటూ ఎట్లా రాసుకుంటాం, 1/-2 ఇట్లా రాసుకోవచ్చు. ఈ మైనస్ పైకి రావచ్చు, కిందికి రావచ్చు, ఎట్లా రావచ్చు. సో 1/-2 ఇంటూ దిస్, ఇదేమవుతుంది, ఏ ఇన్వర్స్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఇచ్చింది చూడు. ఇప్పుడు ఏమవుతుంది, 6 ఇటు వస్తుంది, 2 ఇటు వస్తుంది. ఇది కదా ఎలిమెంట్. సో 2 పైకి వస్తుంది, 6 కిందకి వస్తుంది, వచ్చింది కదా అడ్జేకి. నెక్స్ట్ మైనస్ కావాలి, ఇక్కడ -3 ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, దీన్ని మైనస్ చేయాలి. సో మైనస్ ఉంటే మళ్ళీ మైనస్ చేయాలి. సో -(-) ప్లస్ అవుతుంది. నెక్స్ట్ ఇది మైనస్ కావాలి. సో 4 ఏమైంది, -4 అయింది అట్లా. సో ఈ 2 ఎలిమెంట్స్ మైనస్ చేయాలని చెప్పిన, ఇదేమవుతుంది, ఇంటర్చేంజ్ అవుతుంది. సో 2 ఇక్కడ వచ్చింది, 6 ఓకే నో ప్రాబ్లం. ఇది ఎట్లా బ్రో అంటే ఇక్కడ మైనస్ అప్లై చేయి, దీనికి రెండింటికి మైనస్ చేయాలి. సో -3కి మైనస్ అప్లై చేయి. సో -(-3) ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో -(-3) + 3 అవుతుంది. నెక్స్ట్ ఈ ఎలిమెంట్కి మైనస్ చేయి, -4. సో ఇది అడ్జే. డెట్ ఏమవుతుంది, 24 అవుతుంది. సో 1/24. సో 1/24 ఎందుకంటే అడ్జే బై డెట్ ఏ ఫార్ములా. సో బై డెట్ ఏ. సో 1/24 ఇంటూ ఈ అడ్జే ఏదో వచ్చిందో అది రాసుకోవాలి. ఇది ఆన్సర్. సో నెక్స్ట్ కాంజుగేట్. సో కాంజుగేట్ ఎట్లా కనుక్కోవాలో చూద్దాం. సో కాంజుగేట్ ఇప్పుడు మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చిండు, 1 2 3 ఇవన్నీ ఎలిమెంట్స్. సో ఎన్ని రోస్ ఉన్నాయి, 1 row 2 rows ఉన్నాయి. 2 rows ఇంటూ కాలమ్స్, రోస్ ఇంటూ కాలమ్స్. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 1 2 3 కాలమ్స్ ఉన్నాయి. సో 2 rows 3 columns మ్యాట్రిక్స్ ఇచ్చిండు. ఇప్పుడు దీనికి కాంజుగేట్ కనుక్కోమంటాడు. సో కాంజుగేట్ అంటే ఏం లేదు, కాంజుగేట్ అంటే ఐ ఉంది కదా, ఐ వాల్యూ ప్లస్లో ప్లస్ ఉందనుకో, ఇక్కడ మైనస్ పెట్టాలి. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉందనుకో, ఐ ప్లస్లో ప్లస్ ఐ ప్లస్లో మైనస్ ఐ పెట్టాలి అంతే. ఐ అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడ మైనస్ పెట్టేసేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ప్లస్ అయింది కదా, ఇక్కడ మైనస్ అయిపోతుంది. ఇక్కడ మైనస్ ఈ ఇంటూ ఐ. సో ఈ ఇంటూ ఐ అంటే ఇక్కడ ఐ ఉంది కదా, సో ఈ మైనస్ ఐ అనుకోవాలి. సో మైనస్ ఐ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో ప్లస్ ఐ అయిపోయింది.
సో ఏ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్లస్ తీసేసి మైనస్ పెట్టాలి. ఒకవేళ మైనస్ ఉంటే ప్లస్ పెట్టాలి. ఇక్కడ మైనస్ ఉంది, -2i. సో -2i అంటే ఇక్కడ ఏమవుతుంది, +2i అవుతుంది. అట్లా ఐది ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ని ప్లస్ ఉంటే మైనస్ పెట్టాలి, మైనస్ ఉంటే ప్లస్ పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, ఇది కాంజుగేట్ అవుతుంది. ఇది ఏ మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు దిస్. దీనికి ఏం చేసినాం, ఎక్కడైతే అయ్యిందో అక్కడ ఇంటర్చేంజ్ చేసినాం, మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ చేసినాం. అప్పుడు అది ఏమవుతుంది, కాంజుగేట్ అవుతుంది. ఇప్పుడు a+ib ఫార్మేట్లో ఉంది అనుకో ఎలిమెంట్, ఇది ఒక ఎలిమెంట్ అనుకో, ఇది a+ib ఫార్మేట్లో ఉంది. ఏ అంటే కాన్స్టెంట్ 1, b అంటే ఏమవుతుంది i×1, i×b, i×b అంటే i×1 ఉంది అనుకుందాం. సో i×1 అంటే అయ్యే కదా. సో a+ib ఫార్మేట్లో ఉంది. అప్పుడు ఏమవుతుంది, దీని కాంజుగేట్ ఎలిమెంట్ ఏమవుతుంది, a - ib అవుతుంది. సో i ప్లస్లో మైనస్ పెట్టాలి అంతే. ప్లస్ i అంటే మైనస్ i, మైనస్ i అంటే ప్లస్ i. ఇది కాంజుగేట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఎన్ని రోస్ ఉన్నాయి, 1 row 2 rows. ఎన్ని కాలమ్స్, 1 2 3 కాలమ్స్. ట్రాన్స్పోజ్ అంటే ఏం లేదు, రోస్ని కాలమ్స్ చేయాలి. ఈ రో ఏమవుతుంది, కాలం అవుతుంది. ఈ రో మొత్తంని కాలం చేసినాం. సో ఫస్ట్ ఎలిమెంట్, ఇది నెక్స్ట్ ఎలిమెంట్, ఈ నెక్స్ట్ ఎలిమెంట్. ఏమైంది, ఈ ఫస్ట్ రో అనేది ఫస్ట్ కాలం అవుతుంది. సో ఫస్ట్ రో ఇది. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం లాగా రాసుకోవాలి. నెక్స్ట్ ఇది సెకండ్ రో, సెకండ్ రోని సెకండ్ కాలం లాగా రాసుకోవాలి. సెకండ్ కాలంలో ఎట్లా రాసుకుంటావు, ఇది తీసుకొని ఇట్లా పెట్టేసి, ఇది తీసుకొని ఇట్లా అంతే. ఫస్ట్ రో ఫస్ట్ కాలం అవుతుంది, సెకండ్ రో సెకండ్ కాలం అవుతుంది. దీన్ని ఏమంటాం, ట్రాన్స్పోజ్ అంటాం. ట్రాన్స్పోజ్. సో దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం, ఇప్పుడు కాంజుగేట్ని ఎట్లా చేస్తాం బ్రో రిప్రజెంట్ అంటే, ఏ ఉందనుకో, ఏ కాంజుగేట్ ఏమవుతుంది ఇట్లా, ఏ కాంజుగేట్ ఇట్లా. ఏ ఇన్వర్స్ని ఎట్లా అనుకున్నాం, ఏ ఇన్వర్స్ ఇట్లా. ఇప్పుడు ట్రాన్స్పోజ్, ఇప్పుడు బి ఉందనుకో, బి ట్రాన్స్పోజ్ ఎట్లా అవుతుంది అంటే, బి ట్రాన్స్పోజ్ ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. బి ట్రాన్స్పోజ్ ఇట్లా టీ. సో ట్రాన్స్పోజ్ అంటే రోస్ కాలమ్స్ అయితే, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం. నెక్స్ట్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో మనం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇవి 2 మ్యాట్రిక్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంది 2/2 మ్యాట్రిక్స్ అంటే 2 rows 2 columns. ఇది 2 rows 3 columns అంటే 2/3, 2 rows 3 columns, 2 rows 3 columns. సో 2/3 మ్యాట్రిక్స్. సో ఈ రెండు మల్టిప్లై చేయొచ్చా చేయలేదు ఎట్లా చెప్తాం బ్రో అంటే, ఏం లేదు, దీన్ని 2/2 అని రాసుకోవాలి, ఎందుకంటే ఇది 2/2 కదా. నెక్స్ట్ ఇది ఏంటిది 2/3. సో 2/3 రాసుకోవాలి. ఇక్కడ సెకండ్ ఎలిమెంట్, ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ ఏంది 2, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్. ఈ రెండు చూసుకోవాలి. ఈ రెండు ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయనుకో అప్పుడు మల్టిప్లికేషన్ చేయొచ్చు. అర్థమైందా, ఇట్లా అట్లా గుర్తుపెట్టుకోవాలి మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ కావాలంటే డైరెక్ట్ ఇట్లా మ్యాట్రిక్స్ ఫిల్ చేసి మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఎట్లా కూడా చూపిస్తాం, ఎందుకైనా మంచిది చూపిస్తా. లేకపోతే డైరెక్ట్ ఎట్లా చేసుకోవాలి చెప్తా. దిస్ ఇంటూ దిస్ అంటే ఏమవుతుంది 1 × 11. మళ్ళీ దిస్ ఇంటూ ఎట్లా చేయాలంటే దిస్ ఇంటూ దిస్ చేయాలి. దిస్ ఇంటూ దిస్ అంటే ఈ ఎలిమెంట్ చేసుకో. సో దిస్ ఇంటూ దిస్, ఈ రో ఇంటూ ఈ కాలం చేయాలి. రో ఇంటూ కాలం అంటే ఏంది, ఈ రోలో ఎలిమెంట్స్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో ఇది ఇంటూ ఇది అంటే 1 × 11 ప్లస్ దిస్ ఇంటూ దిస్. సో 2 × 10. నెక్స్ట్ మళ్ళీ రబ్ చేసుకోవాలి. దిస్ ఇంటూ దిస్ చేస్తే ఏమొస్తుంది, ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. నెక్స్ట్ దిస్ ఇంటూ దిస్ చేయాలి. దిస్ ఇంటూ దిస్ చేస్తే సెకండ్ ఎలిమెంట్ వస్తుంది. దిస్ ఇంటూ దిస్ చేస్తే థర్డ్ ఎలిమెంట్ వస్తుంది. నెక్స్ట్ ఇది అయిపోయిందిగా, ఇది అయిపోతే ఒక రో మొత్తం అయిపోయిందని అర్థం. నెక్స్ట్ రో ఈ రోతోని ఈ అన్నిటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఒక రోలో 3 ఎలిమెంట్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ సెకండ్ రోతోని ఈ 3ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, సెకండ్ రో వస్తుంది. సో దిస్ ఇంటూ దిస్ అంటే ఎట్లా అనుకోవాలి, 1 × 11 ప్లస్ 2 × 10. నెక్స్ట్ దిస్ ఇంటూ దిస్ అంటే ఎట్లా అనుకోవాలి, 1 × ఈ ఎలిమెంట్, దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ దీంట్లో సెకండ్ ఎలిమెంట్ ఇంటూ దీంట్లో సెకండ్ ఎలిమెంట్. సో అట్లా చేస్తే ఈ ఫస్ట్ రోని యూజ్ చేసుకొని ఈ 3ని మల్టిప్లై చేస్తే ఫస్ట్ రో ఎలిమెంట్స్ వస్తాయి. నెక్స్ట్ దిస్ ఇంటూ దిస్ అంటే 3 × 11 ప్లస్ 4 × 10, 3 × 11 ప్లస్ 4 × 10. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. ఇప్పుడు దిస్ ఇంటూ దిస్, ఇక్కడ 12 ఉందనుకో, 3 × 12 ప్లస్ 4 × ఇక్కడ 11 ఉందనుకో, 4 × 11, 4 × 11 అట్లా చేస్తే సెకండ్ ఎలిమెంట్ వస్తుంది, సెకండ్ ఎలిమెంట్. సో ఇవన్నిటిని యాడ్ చేయి. సో 1 × 11 ఏమవుతుంది 11, 11 ప్లస్ 20, 11 ప్లస్ 20 31. ఇవన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి నెంబర్స్ సేమ్ 31 వచ్చింది. అట్లా చేస్తే అక్కడ ఏమొస్తుంది మనకి, దిస్ ఇంటూ దిస్ చేస్తే 2/3 మ్యాట్రిక్స్ వస్తుంది మళ్ళీ. ఇది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, ఈ ఫస్ట్ మ్యాట్రిక్స్లో సెకండ్ అంటే కాలము, ఈ నెక్స్ట్ సెకండ్ మ్యాట్రిక్స్లో ఈ ఫస్ట్ చూసుకోవాలి. సో డైరెక్ట్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అంటే 2 మ్యాట్రిక్స్ పక్కన వేసుకొని ఇది 2/2, ఇది 2/3. సో దీంట్లో సెకండ్ దీంట్లో ఫస్ట్ మ్యాచ్ అవుతున్నాయి చూసుకో, ఇది 2 ఉంది, ఇది 2 ఉంది. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అట్లా. నెక్స్ట్ ట్రాన్స్పోజ్డ్ కాంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏ తీటా. సో దీనికి ఫార్ములాస్ కూడా ఉంటాయి. ఏ తీటా అనేది నేర్చుకోవాలి కంపల్సరీ. ఏ ఇన్వర్స్, ఏ తీటా. కాంజుగేట్ అంటే ఏంది, నెగిటివ్ పెట్టుకోవాలి. ట్రాన్స్పోజ్ అంటే ఏంది, రోస్ కాలమ్స్ అవుతాయి. నెక్స్ట్ ఏ తీటా ఫార్ములా ఏంటంటే, ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, అన్నింటిలో వస్తుంది యూనిట్ 1లో. సో ఏ తీటా ఈజ్ ఈక్వల్స్ టు
ఏ కాంజుగేట్ హోల్ ట్రాన్స్పోజ్ అనుకోవచ్చు. అంటే ఏ కాంజుగేట్ అంటే ఏంది, దీనికి కాంజుగేట్ చేయాలి. ఫస్ట్ కాంజుగేట్ చేసిన తర్వాత ఒకటి వస్తుంది కదా, ఇది కాంజుగేట్ చేస్తే ఇది వస్తుంది. దీనికి ఏం చేయాలి, ట్రాన్స్పోజ్ చేయాలి. ఫస్ట్ కాంజుగేట్ చేయాలి, తర్వాత ట్రాన్స్పోజ్ చేయాలి. ఫస్ట్ కాంజుగేట్ చేస్తే ఇది వస్తుంది. దీనికి మళ్ళీ ట్రాన్స్పోజ్ ఎట్లా వేస్తాం, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం. అప్పుడు ఇది ఏమవుతుంది, ఏ తీటా అవుతుంది. ఫస్ట్ కాంజుగేట్ చేసి తర్వాత ట్రాన్స్పోజ్ చేస్తే ఏ తీటా అవుతుంది. సో ఏ తీటా ఫార్ములా ఈజ్వల్స్ టు ఏ తీటా ఈజ్వల్స్ టు ఏ కాంజుగేట్ హోల్ ట్రాన్స్పోజ్. లేకపోతే ఏ తీటాని ఇట్లా కూడా అనుకోవచ్చు, ఏ తీటా ఈజ్వల్స్ టు ఫస్ట్ ట్రాన్స్పోజ్ చేయి తర్వాత కాంజుగేట్ చేయి, ఫస్ట్ ట్రాన్స్పోజ్ చేయి. అంటే ఈ ఎలిమెంట్ని ఫస్ట్ ఇట్లా ట్రాన్స్పోజ్, రో కాలం అవుతుంది, రో కాలం అవుతుంది, ఫస్ట్ ట్రాన్స్పోజ్ చేసి దానికి కాంజుగేట్ చేయి, దానికి కాంజుగేట్ చేసినా సరే సేమ్ ఆన్సర్ వస్తుంది. సో ఏ తీటా ఈజ్వల్స్ టు ఫార్ములా ఏంటంటే ఏ తీటా ఈజ్వల్స్ టు ఏ బార్ హోల్ ట్రాన్స్పోజ్ లేకపోతే ఏ ట్రాన్స్పోజ్ హోల్ బార్, బార్ అంటే కాంజుగేట్. సో ఏ ట్రాన్స్పోజ్ హోల్ బార్ ఏ బార్ హోల్ ట్రాన్స్పోజ్. సో రెండు ఏది చేసినా సరే ఏ తీటా వస్తుంది. సో ఇప్పుడు ఇది ఏ అంటే ఇక్కడనే ఉంది ఏ. సో ఏకి ఏం చేసిండు, ఫస్ట్ ఆడు బార్ చేసిండు. ఏ బార్ అంటే ఏంది, ఏ బార్ అంటే ఇది అంటే నెగిటివ్ అవుతాయి అంతేగా, పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్ పాజిటివ్ అవుతాయి. సో చేసినావుగా ఇది ఏ బార్. ఏ బార్కి ఏం చేయాలి, ఇది సేమ్ ఈ రెండు సేమ్ మ్యాట్రిక్స్ చూడు, ఇది ఏ బార్, బి అనేది ఏ బార్ అనుకున్నాం. సో దీనికి ఏం చేయాలి, ట్రాన్స్పోజ్ చేయాలి. దీనికి ట్రాన్స్పోజ్ చేసినాం కదా, రో కాలం అయింది, రో కాలం. సో ఇది ఏమవుతుంది, ఏ తీటా అవుతుంది. సో ఏ బార్ అంటే బి అనుకున్నాం, ఏ బార్ అంటే ఏంది బి అనుకున్నాం ఇందాక. సో బి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, ఏ బార్ అంటే బి అనుకున్నాం. సో బి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, ఏ తీటా వాల్యూ వస్తుంది. ఇది ఏ తీటా. ఏ తీటా ఈజ్వల్స్ టు ఏ బార్ హోల్ ట్రాన్స్పోజ్. లేకపోతే ఫస్ట్ ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత బార్ చేసిన ఏ తీటా వస్తుంది. సో ఏ తీటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే యూనిటరీ మ్యాట్రిక్స్ ఇంకా ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. సో మనకి ఎగ్జామ్లో 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, దీని మీదనే క్వశ్చన్ వస్తుంది. ఏ ఇన్వర్స్ అనేది ఒక 5 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఇస్తాడు, ఈ మ్యాట్రిక్స్ ఇస్తాడు లేకపోతే ఈ మ్యాట్రిక్స్ ఇస్తాడు. ఈ మ్యాట్రిక్స్ అన్న ఇచ్చి ఇది యూనిటరీ మ్యాట్రిక్సా కాదా కనుక్కోమంటాడు. సో యూనిటరీ మ్యాట్రిక్సా కాదా కనుక్కోవాలంటే ఏం చేయాలంటే మనకి ఏ తీటా ఫైండ్ చేయడం వచ్చిందిగా, ఇప్పుడు ఏ ఇంటూ ఏ తీటా చేయాలి. సో ఏ ఇంటూ ఏ తీటా చేస్తే మనకు ఆన్సర్ ఏం రావాలి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం అంటే క్లారిటీ కోసం. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఇట్లా రిప్రజెంట్ చేస్తాం, 1 0 0 0 1 0 0 0 1. ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఎప్పుడు ఇది 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఒకవేళ 2/2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎట్లుంటుంది బ్రో అంటే 1 0 0 1. దీంట్లో 2/2 అంటే ఇదే కదా, డైరెక్ట్ ఇది రాసుకుంటే ఇది 2/2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఒకవేళ 4/4 అంటే 1 0 0 0 ఇక్కడ 0 1 ఇట్లా డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని 1 1 ఉంటాయి. ఇది డయాగ్నల్ కదా, సో డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని 1 1. నెక్స్ట్ 0 0 1 0 0 0 0 1. సో ఇది 4/4 ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఇది చేస్తున్నాం. సో ఈ మ్యాట్రిక్స్ అనేది ఎట్లుంది, ఏ తీటా చేస్తున్నాం కదా. సో ఇది ఏ అంటే ఏంటిది, ఒక 2/3 మ్యాట్రిక్స్ అంటే 2 rows 3 columns. సో 2/3 మ్యాట్రిక్స్ ఇంటూ ఇది ఏ ఇంటూ, సో ఏ ఇంటూ ఏ తీటా చేయాలి కదా. సో ఏ తీటా, సో ఏ తీటా వాల్యూ ఏంది, ఏ తీటా అనేది 3 rows అంటే 3 into 2 columns. సో 3 into 3/2 మ్యాట్రిక్స్. ఇది 2/3 3/2 మ్యాట్రిక్స్. సో 3 rows 2 columns. ఇది ఏ తీటా. ఏ ఇంటూ ఏ తీటా చేస్తే ఏం రావాలంట, 1 రావాలంట. సో ఈ రెండింటిని ఇంటూ చేయొచ్చా బ్రో అంటే ఎట్లా చేయొచ్చు బ్రో అంటే ఇందాక నేను చెప్పిన, దీంట్లో సెకండ్ చూసుకో 3 ఉంది, దీంట్లో ఫస్ట్ చూసుకో 3 ఉంది. సో 3 3 మ్యాచ్ అనేగా. సో ఇవి ఇంటూ చేయొచ్చు. ఎట్లా ఇంటూ చేయొచ్చు బ్రో అంటే ఒకసారి ఇంటూ చేసి చూద్దాం, ఎందుకైనా మంచి క్లారిటీ. ఇంటూ చేస్తే ఐడెంటిటీ మ్యాట్రిక్స్, అప్పుడు ఏమవుతుంది, ఇది యూనిటరీ మ్యాట్రిక్స్ అవుతుంది. సో చేద్దాం, ఎట్లా వేయాలో కూడా తెలుస్తుందిగా. సో ఇది డీటెయిల్, ఇది స్కిప్ చేయకుండా నేర్చుకుంటే మనకు అన్ని యూనిట్స్ వస్తాయి. 3i ఇది ఏ అవుతుంది. నెక్స్ట్ ఏ తీటా అంటే ఏంది, 1 - a ఎంత వచ్చింది చేసినప్పుడు 7 - 2i 1 + 2 + 3i i 4 3 + 2i అంతే కదా మామ. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఏ తీటా అవుతుంది. ఏ ఇంటూ ఏ తీటా చేస్తే ఏం రావాలి, 1 రావాలి, i రావాలి. i అంటే ఏందో చెప్పిన. సో i అంటే ఇది i. సో ఇట్లా ఈ ఫార్మేట్లో రావాలి. ఈ ఫార్మేట్లో వస్తే డయాగ్నల్ అన్ని 1 ఉండాలి, మిగతా అన్ని 0 ఉండాలి. ఈ ఫార్మేట్లో వస్తే ఏంటి, అది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని అర్థమైందా. సో ఇది ఎట్లా ఇంటూ చేసుకోవాలి చెప్తా. దిస్ ఇంటూ దిస్, దిస్ ఇంటూ దిస్, దిస్ ఇంటూ దిస్ చేస్తే ఏమవుతుంది, ఒక ఎలిమెంట్ వస్తుంది. సో ఇది మల్టిప్లికేషన్ కొత్త పేజ్లో వేద్దాం, నీట్ పేజ్లో, ఎందుకంటే అక్కడ ప్లేస్ సరిపోట్లే. సో దిస్ ఇంటూ దిస్ చేయాలి. ఎట్లా చెప్పినా దిస్ ఇంటూ దిస్, దిస్ ఇంటూ దిస్, దిస్ ఇంటూ దిస్. సో దిస్ ఇంటూ దిస్ చూడు,
దిస్ ఇంటూ దిస్ ప్లస్ దిస్ ఇంటూ దిస్. సో దిస్ ఇంటూ దిస్ ప్లస్ దిస్ ఇంటూ దిస్ ఆ ఫార్మేట్లో వేయాలి. సో అప్పుడు ఒక ఎలిమెంట్ వస్తుంది. దిస్ ఇంటూ దిస్ చేస్తే ఒక ఎలిమెంట్, దిస్ ఇంటూ దిస్ చేస్తే ఇంకొక ఎలిమెంట్. సో 2 ఎలిమెంట్స్ వస్తున్నాయి ఎప్పుడు దేంట్లో ఫస్ట్ రోలో. దిస్ ఇంటూ దిస్ చేస్తే దిస్ ఇంటూ దిస్ దిస్ ఇంటూ దిస్. సో దీంట్లో 3 ఎలిమెంట్స్ వస్తాయి. ఇప్పుడు ఎన్ని వస్తాయి మనకి దిస్ ఇంటూ దిస్ చేస్తే 2 ఎలిమెంట్స్ వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ రో మొత్తం యూజ్ చేసుకుంటే ఫస్ట్ రోలో 2 ఎలిమెంట్స్ వస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ 2 ఉన్నాయి. సో దిస్ ఇంటూ దిస్. సో అక్కడ ప్లేస్ ఎక్కడ అవుతుందని కొత్త పేజ్లో రాస్తాం. సో దిస్ ఇంటూ దిస్ అయిపోయింది. నెక్స్ట్ ఇది జస్ట్ సింప్లిఫై చేయను, జస్ట్ చూపిస్తా ఎట్లా అనేది. ఇంత హార్డ్గా ఏం రాదు ఎగ్జామ్లో. ప్లస్ దిస్ ఇంటూ దిస్ ప్లస్ దిస్ ఇంటూ దిస్ అంటే 4 4 16. ఇదంతా యాడ్ చేసి ఒక ఎలిమెంట్ వస్తుంది. ఇట్లా మ్యాట్రిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదంతా దీన్ని ఇంటూ చేస్తే ఇంకొక ఎలిమెంట్ వస్తుంది. ఇదంతా దీన్ని ఇంటూ చేస్తే ఒక ఎలిమెంట్ అంటే దిస్ ఇంటూ దిస్ ప్లస్ దిస్ ఇంటూ దిస్ ప్లస్ దిస్ ఇంటూ దిస్ చేస్తే ఒక ఎలిమెంట్ వస్తుంది. ఎంత సింప్లిఫై చేస్తే ఒక ఎలిమెంట్ లాగా వస్తుంది. నెక్స్ట్ దిస్ ఇంటూ దిస్ చేయాలి. దిస్ ఇంటూ దిస్ చేస్తే ఇక్కడ ఒక ఎలిమెంట్ వస్తుంది. నెక్స్ట్ దిస్ ఇంటూ దిస్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ ఒక ఎలిమెంట్ వస్తుంది. సో ఇది ఏ ఫార్మాట్లో వచ్చింది 2 rows 2 columns 1 row 2 rows 1 column 2 columns. సో 2/2 మ్యాట్రిక్స్ వస్తుంది. సో అట్లా వస్తుంది మ్యాక్సిమం. సో ఇక్కడ ఏమొచ్చింది దిస్ ఇంటూ దిస్ చేస్తే నెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే మ్యాట్రిక్స్ ఉందో అదే మ్యాట్రిక్స్ ఇక్కడ వచ్చింది. కానీ ఇక్కడ ఎట్లా వచ్చింది 2/2 మ్యాట్రిక్స్ వచ్చింది. సో అట్లా కూడా వస్తుంది అప్పుడప్పుడు. సో ఇదేమవుతుంది A ఇంటూ A ట్రాన్స్పోజ్ చేస్తే ఇక్కడ ఏం రావాలి ఫైనల్ ఆన్సర్ ఎట్లా రావాలి 2/2 మ్యాట్రిక్స్ అంటే ఇట్లా రావాలి మనకి. ఇక్కడ 1 రావాలి, ఇక్కడ 1 రావాలి, ఇక్కడ 0 రావాలి, ఇక్కడ 0 రావాలి. అప్పుడు ఏమవుతుంది I అవుతుంది. సో I ఫార్మేట్లో ఉంది, ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫార్మేట్లో ఉంది. సో అప్పుడు మనం ఏమని చెప్పాలి A ఇంటూ A θ ఈక్వల్స్ టు I అయింది. సో అప్పుడు దిస్ ఈజ్ ద యూనిటరీ మ్యాట్రిక్స్ అనాలి. క్వశ్చన్ ఏం అడుగుతాడు ఈజ్ దిస్ యూనిటరీ మ్యాట్రిక్స్ అడుగుతాడు. సో మనం ప్రూవ్ చేసి చూపెట్టాలి. చేసి చూపిస్తే మనకి 5 మార్క్స్ వస్తుంది. ఇది లాంగ్ ఆన్సర్. నెక్స్ట్ A ఇంటూ A ట్రాన్స్పోజ్. సో ఇప్పుడు A ఇచ్చింది కదా దీన్ని ట్రాన్స్పోజ్ చేయి. సపోజ్ ఇది ఇచ్చింది అనుకుందాం. దీని ట్రాన్స్పోజ్ ఏమవుతుంది రో అనేది కాలం అవుతుంది. సో ఈ ఫస్ట్ రో ఫస్ట్ కాలం అవుతుంది. ఈ ఫస్ట్ రో ఫస్ట్ కాలం చేసిన. నెక్స్ట్ ఈ సెకండ్ రో సెకండ్ కాలం సెకండ్ రో అనేది సెకండ్ కాలం. నెక్స్ట్ థర్డ్ రో అనేది థర్డ్ కాలం. సో థర్డ్ కాలం ఇది A ట్రాన్స్పోజ్. A ఇంటూ A ట్రాన్స్పోజ్ దిస్ ఇంటూ దిస్ చేయాలి. సో దిస్ ఇంటూ దిస్ అనేది ఓన్లీ నెంబర్స్ ఉన్నాయి. సో డైరెక్ట్ ఇక్కడ మ్యాట్రిక్స్ డిఫైన్ చేసుకోవాలి. సో మ్యాట్ ఏ అంటే ఏంది 3 rows 3 columns అంటే ఈ మ్యాట్రిక్స్ దీంట్లో వేయాలి. నెక్స్ట్ ఆప్షన్ పెట్టి డిఫైన్ మ్యాట్రిక్స్ అనాలి. డిఫైన్ మ్యాట్రిక్స్ 1. నెక్స్ట్ ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ 2 ఏమంటారు 2 ఏంటిది ఈ మ్యాట్రిక్స్ ఎంటర్ చేయాలి. సో 3 rows 3 columns. సో ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ ఏదైతుందో అది మ్యాట్రిక్స్ బిలో ఎంటర్ చేయాలి. సో ఇది ఏ ట్రాన్స్పోజ్ మొత్తం మ్యాట్రిక్స్ బిలో పోతుంది. నెక్స్ట్ ఆప్షన్ నొత్తాలి, మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్ నొత్తాలి. ఎక్కడుంది క్యాలిక్యులేషన్ అంటే 3 అవుతున్నాం మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు ఏం చేయాలి ఆప్షన్ వచ్చి 3 అంటే మ్యాట్ ఏ ఇంటూ ఆప్షన్ 4. ఎందుకంటే మ్యాట్ బిలో ఏముంది ఏ ట్రాన్స్పోజ్ ఉంది. ఇదేంటిది మ్యాట్ ఏ. సో మ్యాట్ ఏ వాల్యూ ఇక్కడ ఉంది. మ్యాట్ బి అంటే ఏ ట్రాన్స్పోజ్. సో ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేయాలి. సో 3 into 4 అవుతున్నాం. సో ఏ ఇంటూ బి అంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ వాల్యూ ఏమవుతుంది ఇప్పుడు మనం ఏం వాల్యూస్ ఎంటర్ చేయాలి కాబట్టి 0 into 0 0 వస్తుంది. సో ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేస్తే అక్కడ ఏం రావాలి మనకి. సో ఇక్కడ ఏముంది ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేస్తే I రావాలి. అప్పుడు ఏమవుతుంది అది ఆర్థోగోనల్ అవుతుంది. సో క్వశ్చన్ ఏమి ఇస్తారంటే ఏ మ్యాట్రిక్స్ ఇస్తాడు ఇది ఇచ్చి ఈజ్ దిస్ ఆర్థోగోనల్ అంటారు. అప్పుడు ఏం చేయాలి ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఎట్లో తెలుసు మనకి. సో ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ క్యాల్కులేట్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అట్లా చేసుకుంటే 5 మార్క్స్ వస్తుంది. సో క్యాల్కులేట్ కాకుండా నువ్వు క్యాలిక్యులేట్ చేసినావు అనుకో అప్పుడు నీకే టైం బుక్ అయిపోతుంది. టైం బుక్ అయితే ఎగ్జామ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అంతే. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇది ఆర్థోగోనల్. ఏ ఇంటూ ఏ θ I అయిందనుకో అది యూనిటరీ మ్యాట్రిక్స్. ఈ 2 ఫార్ములాస్ ఇంపార్టెంట్. సో మనకి ఏ θ అంటే ఎట్లా తెలుసు, ఇన్వర్స్ అంటే తెలుసు, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎట్లా చేసుకోవాలో తెలుసు, అడ్జీ చేయడం తెలుసు, డెట్ చేయడం తెలుసు. ఇవన్నీ వస్తే ఇప్పుడు ఈజీ అవుతుంది యూనిట్. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఒక్కటి నేర్చుకుంటే అయిపోతుంది. ఇది ఒక్కటి నేర్చుకుంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయొచ్చు. సో ఏంటిదంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడం ఇదే ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఇవి రావాలంటే మనకి స్క్యూ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది, హెర్మిషియన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది, స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్. ఈ 4 వస్తే మనకి లాంగ్ ఆన్సర్ వస్తుంది. ఎక్స్ప్రెస్ ఇన్ సమ్ ఆఫ్ ద సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాడు ఇట్లా ఇచ్చి క్వశ్చన్ ఇచ్చి. సో ఇది రావాలి, ఇది లాంగ్ ఆన్సర్ 5 మార్క్స్. సో ఇది రావాలంటే మనం ఇది ఒక్కటి నేర్చుకోవాలి. ఇది డెడ్ ఈజీ, ఎందుకంటే ఇవన్నీ నేర్చుకున్నాం కాబట్టి, ఇందాక ప్రీవియస్ నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈజీ అయిపోతుంది. ఎప్పుడైతే ఇచ్చిన మ్యాట్రిక్స్ ఈ మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అవుతుందో అప్పుడు అది ఏమవుతుంది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంది బ్రో అంటే ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ వస్తుందా, ఇది రాదు, వచ్చిందా ఒక నిమిషం, రాదు. ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ కావాలి మామ. ఎట్లా అంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు సంథింగ్ ఇచ్చింది ఇట్లా
ఇట్లుందనుకో, దీనికి ట్రాన్స్పోజ్ చేసి ఏమవుతుంది, ఈ రో కాలం అవుతుంది. సో ఈ రో కాలం, ఈ రో కాలం, ఈ రో ఎలిమెంట్స్ అన్ని కాలం ఎలిమెంట్స్ లాగా రాసుకోవాలి. సో ఇది ఏ ట్రాన్స్పోజ్, ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అయింది కదా. ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అయితే ఏంటిది, ఇది స్క్యూ ఏమంటారు, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని అర్థం. ఇఫ్ ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్, ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అయింది ఇక్కడ. సో ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అయింది కాబట్టి ఇది ఏ మ్యాట్రిక్స్, ఏ అనేది ఏ మ్యాట్రిక్స్, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇఫ్ ఏ ఈక్వల్ టు ఏ, కండిషన్ సాటిస్ఫై, ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ కండిషన్ సాటిస్ఫై అయితే అది సిమెట్రిక్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎప్పుడైతే ఏ ఈక్వల్ టు మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే మైనస్ కామన్ వస్తుంది, ఇది స్క్యూ సిమెట్రికా కాదా కనుక్కోవాలి. అప్పుడు ఏం చేయి, ఏ మ్యాట్రిక్స్ ఇస్తాడు, దీనికి ట్రాన్స్పోజ్ చేయి, ఫస్ట్ ట్రాన్స్పోజ్ చేయి, ఏ ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత దీనికి మైనస్ ఇంటూ చేయి, మైనస్ ఈ అన్ని ఎలిమెంట్స్కి మైనస్ చేయి, ఈ అన్ని ఎలిమెంట్స్కి మైనస్ ఇంటూ చేయి, మైనస్ ఇంటూ చేస్తే అది ఏమవుతుంది, ఏ లాగా అవుతుంది. సో ఫస్ట్ ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత అన్ని ఎలిమెంట్స్కి మైనస్ ఇంటూ చేసినాం అనుకో, అప్పుడు అది ఏమవుతుంది, ఏ లాగానే కనిపిస్తుంది. అప్పుడు అది ఏ మ్యాట్రిక్స్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన, దీనికి అవసరం లేదు ఎగ్జాంపుల్, దీనికి అవసరం. సో ఇచ్చిన చూడు. సో ఇప్పుడు 0 ఏ 0, ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ అనుకో మామ, ఇది ఏ. సో దీనికి ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది, ఈ రో కాలం అవుతుంది. సో 0 ఏ కాలం ఏంది, ఈ రో ఎలిమెంట్స్ కాలం ఎలిమెంట్స్ లాగా రాసుకోవాలి. సో మైనస్ ఏ 0, సెకండ్ రోని సెకండ్ కాలం లాగా రాసుకున్నాం, ఫస్ట్ రోని ఫస్ట్ కాలం లాగా రాసుకున్నాం. సో ఇది ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది, ఇది ఏ ట్రాన్స్పోజ్. ఈ ఏ ట్రాన్స్పోజ్కి మైనస్ చేయి, అన్ని ఎలిమెంట్స్కి మైనస్. సో మైనస్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఇక్కడ 0 ఇంటూ మైనస్ ఏమవుతుంది 0, దిస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ ఏ అవుతుంది, ఎందుకంటే మైనస్ ఏ ఉంది కాబట్టి ప్లస్ ఏ. మళ్ళీ దీనికి మైనస్ ఇంటూ ఏస్ ఏమవుతుంది మైనస్ ఏ, ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది. దీనికి మైనస్ ఇంటూ ఏస్ ఏమవుతుంది 0 0 అవుతుంది. సో మైనస్ ఏ ట్రాన్స్పోజ్ ఏ ఫార్మేట్లో ఉంది, సేమ్ ఏ ఎట్లుందో అట్లే ఉంది, ఏలో ఎట్లా ఎలిమెంట్స్ ఉన్నాయి సేమ్ దీంట్లో కూడా అట్లా ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఏంటిది, ఏ ఈక్వల్ టు మైనస్ ఏ ట్రాన్స్పోజ్. సో ఏ ఈక్వల్ టు మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంది, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అట్లా సిమెట్రిక్ అంటే ఏమవుతుంది, ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది. నాకు అర్థం కాలేదు సార్. రీమిక్స్ గజ్జి. నెక్స్ట్ హెర్మిషియన్ మ్యాట్రిక్స్. సో దీనికి ఎగ్జాంపుల్ డైరెక్ట్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. హెర్మిషియన్ అంటే ఏంది, ఏ ఈక్వల్ టు ఏ తీటా కావాలి. సో ఏ తీటా అంటే ఏమని తెలుసు మనకి, ఏ బార్ హోల్ ట్రాన్స్పోజ్ అట్లా వేస్తే ఏ తీటా వస్తుందని తెలుసు. సో దీనికి బార్ ఏ. సో ఫస్ట్ ఇది ఏంటిది, ఇది ఏ మ్యాట్రిక్స్. సో ఈక్వల్ టు ఏ. సో దీనికి ఏ బార్ ఏమవుతుంది, ఏ బార్ అంటే ఏ, ఐ ఎక్కడ ఉందో అక్కడ మైనస్ పెట్టుకోవాలి. సో ఏ బార్, ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఐ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఐడి ప్లస్ బి. ఇదేంటిది ఏ బార్. సో ఏ బార్ కావద్దు మనకి, ఏ తీటా కావాలి. సో ఏ తీటా ఈక్వల్స్ టు ఏ బార్ హోల్ ట్రాన్స్పోజ్. సో దీనికి ట్రాన్స్పోజ్ అంటే ఈ రో కాలం కావాలి, ఈ రో కాలం అవుతుంది. ఫస్ట్ రో ఫస్ట్ కాలం లాగా రాసుకోవాలి. ఈ సెకండ్ రోని ఏం రాసుకోవాలి, సెకండ్ రోని సెకండ్ కాలం లాగా, సిఐడి సెకండ్ రోని సెకండ్ కాలం లాగా రాసుకున్నాం. ఇది ఏ బార్ హోల్ ట్రాన్స్పోజ్. ఏ బార్ హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏ తీటా. సో ఏ తీటా వచ్చింది, ఏ తీటా ఎట్లుంది, సేమ్ ఏ లాగానే ఉంటుంది చూడు, ఈ ఎలిమెంట్ మ్యాచ్ అని, ఈ ఎలిమెంట్ మ్యాచ్ అని, ఈ ఎలిమెంట్. సో ఇదేంది, సేమ్ ఏ లాగా ఉంది, ఏ ఈక్వల్ టు ఏ తీటా అయింది. సో ఏ ఈక్వల్ టు ఏ తీటా అయితే హెర్మిషియన్ మ్యాట్రిక్స్. ఒకవేళ ఏ ఈక్వల్ టు మైనస్ ఏ తీటా అయింది అనుకో, ఇందాకలాగా మైనస్ ఏ తీటా అయితే ఏమవుతుంది, స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇది ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ కానీ చూద్దాం. ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అయితే ఏమవుతుంది, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఏ ఈక్వల్ టు మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అయితే ఏమవుతుంది, సారీ ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ఇది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఏ ఈక్వల్ టు ఏ తీటా అంటే హెర్మిషియన్ మ్యాట్రిక్స్. ఏ ఈక్వల్ టు మైనస్ ఏ తీటా అంటే స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్. సో మైనస్ ఉన్నప్పుడు స్క్యూ వస్తుంది, లేకపోతే ఇక్కడ హెర్మిషియన్ ఇక్కడ సిమెట్రిక్. సో ఈ 4 ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఎట్లా చెప్తారంటే ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా ఇస్తాడు, ఎవ్రీ డయాగ్నల్ ఎలిమెంట్ ఇన్ స్క్యూ మ్యాట్రిక్స్ ఈస్ ప్యూర్ ఇమాజినరీ. సో ఇది ఇంకోటి ఇంపార్టెంట్. ఎవ్రీ ఎలిమెంట్ ఉంది కదా, ఎప్పుడైతే సరే స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్లో ఎవ్రీ డయాగ్నల్ ఎలిమెంట్ అనేది ఇమాజినరీ ఉంటుందంట. సో ఇక్కడ ఈ ఇమాజినరీ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని ఇమాజినరీ ఉంటాయి. సో అదొకటి ట్రిక్ కనుక్కోవడం. సో ఇది స్క్యూ హెర్మిషియన్ లేదా ఎట్లా కనుక్కుంటాం బ్రో అంటే ఇక్కడ ఇమాజినరీ వాల్యూస్ ఉంటాయి. సో నెక్స్ట్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా ఇస్తాడో చెప్తా. ఇట్లా క్వశ్చన్ ఇస్తాడు, ఎక్స్ప్రెస్ ద మ్యాట్రిక్స్ ఏ యాజ్ ద సమ్ ఆఫ్ ద సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్. సో సమ్ ఆఫ్ ద సిమెట్రిక్ అంటే ఎట్లా చెప్పాలి, ఇట్లా చెప్పాలి. సమ్ ఆఫ్ ద సిమెట్రిక్ అంటే ఇట్లా ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది సిమెట్రిక్, అంతే కదా. ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అంటే సిమెట్రిక్. సో ఈ రెండింటిని యాడ్ చేయి, ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్. ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది సమ్ ఆఫ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో డివైడ్ బై 2 చేయాలి. ప్లస్ సమ్ ఆఫ్ స్క్యూ సిమెట్రిక్ అంటే ఏ ఈక్వల్ టు మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది. సో ఈ రెండు సేమ్ అన్నట్టుగా. సో ఈ రెండింటిని యాడ్ చేయి, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది 2a లెక్కలు అవుతుంది. సో ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ ఇది డివైడ్ బై 2 చేయాలి. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంది, ఏ ఒకటే కావాలి. సో
డివైడ్ బై 2 చేసినాం, డివైడ్ బై 2. ఈ రెండు యాడ్ చేస్తే ఏం కావాలి, ఏ మ్యాట్రిక్స్ రావాలి. ఎట్లా వస్తుంది బ్రో అంటే 1/2 ఇంటూ ఏ అంటే ఏ బై 2. ఇది ఇంటూ ఇది చేస్తే ఏమవుతుంది, ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ బై 2. ఇది ఇంటూ ఇది చేస్తే ఏమవుతుంది, ప్లస్ ఏ బై 2. ఇది ఇంటూ ఇది చేస్తే ఏమవుతుంది, మైనస్ ఏ ట్రాన్స్పోజ్ బై 2. ఇప్పుడు మైనస్ ఏ ట్రాన్స్పోజ్ బై 2 ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ బై 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏ బై 2 ఏ బై 2, ఈ ఏ బై 2 ఏ బై 2 రెండు యాడ్ చేస్తే ఏం కావాలి, 2a బై 2. సో 2 క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు ఏమొస్తుంది, ఆన్సర్ ఏ వస్తుంది. సో ఈజ్ ఈక్వల్స్ టు ఏగా మనం పెట్టుకుంది. సో మనం ఏం చెప్తున్నాం, ఎక్స్ప్రెస్ ద సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అంటే ఇది సమ్ ఆఫ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇంకా సమ్ ఆఫ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లాగా ఉందో లేదో చెప్పాలంటే ఈ ఫార్ములా వేసుకొని చెప్పాలి. ఈ ఫార్ములా వేసుకుంటే రైట్ అని. సో ఇవి సింప్లిఫై చేస్తే, ఒకవేళ ఇది సిమెట్రిక్ అనుకో, ఇవన్నీ యాడ్ చేస్తే కరెక్ట్ ఏం కావాలి, అది ఏ కావాలి. సో ఇవన్నీ యాడ్ చేసినప్పుడు అది ఏ వాల్యూ వచ్చింది అనుకో, అదేమవుతుంది, సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని అర్థం. సో ఒకవేళ ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ప్రెస్ దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్యూ హెర్మిషన్ మ్యాట్రిక్స్ అండ్ హెర్మిషన్ మ్యాట్రిక్స్ అంటాడు. అప్పుడు ఏం చేయాలి, సేమ్ 1/2 ఇంటూ ఏ ప్లస్ సమ్ ఆఫ్ హెర్మిషన్ అంటే ఏంది, ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ బదులు ఏ ప్లస్ ఏ తీటా అవుతుంది, ప్లస్ 1/2 ఇంటూ ఇదేమవుతుంది, ఏ మైనస్ ఏ తీటా అవుతుంది. సమ్ ఆఫ్ హెర్మిషన్ అండ్ స్క్యూ హెర్మిషన్ అంటే ఇట్లా అవుతుంది, ఎందుకంటే ఏ ఈక్వల్ టు ఏ తీటా కదా, దాంట్లో ఏ ఈక్వల్ టు మైనస్ ఏ తీటా. సో దానికి కూడా ఆన్సర్ ఉంది, ఇక్కడ ఉంటుంది. ఒక నిమిషం, ఇంకో ఇది ఫార్ములా. సో ఇదేమవుతుంది, ఇదంతా పి అనుకుంటాం, ఇదంతా క్యూ. సో పీ ప్లస్ క్యూ చేసుకుంటే ఏమవుతుంది, ఇది సమ్ ఆఫ్ హెర్మిషన్, ఇది సమ్ ఆఫ్ స్క్యూ హెర్మిషన్ మ్యాట్రిక్స్. సో ఈ రెండు యాడ్ చేస్తే ఏం కావాలి మనకి, అకార్డింగ్ టు ద ఫార్ములా ఏ కావాలి. సో పి ఇది క్యూ, పీ ప్లస్ క్యూ చేస్తే ఏ వస్తుంది. సో ఇది చేస్తే ఇది 5 మార్క్స్ క్వశ్చన్. సో ఫస్ట్ ప్రాబ్లమ్ సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు మనకు వచ్చిందిగా, ఇవన్నీ వచ్చినాయి, హెర్మిషన్, ఇన్వర్స్, అడ్జసెంట్ అన్నీ వచ్చినాయి. సో ఎక్స్ప్రెస్ ద మ్యాట్రిక్స్ దిస్ ద సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో దీనికి ఏం చేయాలి, సిమెట్రిక్ అంటే ట్రాన్స్పోజ్ అనుకోవాలి. ఫస్ట్ ట్రాన్స్పోజ్ అంటే ఏంది, రోని కాలం, ఫస్ట్ రోని ఫస్ట్ కాలం దగ్గర రాసుకో, నెక్స్ట్ రోని నెక్స్ట్ కాలం, నెక్స్ట్ రోని నెక్స్ట్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం. సో రాసుకున్నాం, ఇది ఏ ట్రాన్స్పోజ్. సో ఇక్కడ నేను చూడు, ఇక్కడ ఏదైనా పెడదామని ఇట్లా పెడదాం. సో ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అయింది, సేమ్ వచ్చిందిగా. ఇప్పుడు మనం ఏం చేయాలి, సమ్ ఆఫ్ సిమెట్రిక్ అంటే ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ డివైడెడ్ బై 2, ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ చేయాలి. సో రెండు మ్యాట్రిక్సెస్ని ఎట్లా యాడ్ చేయాలి బ్రో అంటే అడిషన్ చెప్పాలి ఇప్పుడు వరకు మనం. దీంట్లో ఫస్ట్ ఇది ఏ ట్రాన్స్పోజ్, ఇది ఏ. సో ఈ ఎలిమెంట్ యాడ్ చేయాలి. సో దిస్ ప్లస్ దిస్ ఎలిమెంట్ ఏమవుతుంది, 6 అవుతుంది. ఇక్కడ రాసుకుందాం, దిస్ ప్లస్ దిస్ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ యాడ్ చేస్తే +2 - 2 ఏమవుతుంది 0. డైరెక్ట్ ఈ ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవడమే అడిషన్ మ్యాట్రిక్స్. ఈ ఎలిమెంట్ యాడ్ చేయాలి, 5 + 6 11. ఈ ఎలిమెంట్ యాడ్ చేయి, -2 + 2 0, 7 + 7 14. దిస్ ప్లస్ దిస్ ఏమవుతుంది 4 - 1 3. దిస్ అడిషన్ చేస్తే ఏమవుతుంది 11. దిస్ అడిషన్ చేస్తే -1 4 అంటే 3. నెక్స్ట్ దిస్ అడిషన్ చేస్తే 0. సో ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ చేసినా కానీ డివైడెడ్ బై 2 చేయాలి. సో డివైడ్ బై 2. సో అన్ని ఎలిమెంట్స్ని డివైడ్ బై 2 చేయాలి. సో అన్ని ఎలిమెంట్స్ని డివైడ్ బై 2 చేస్తే ఏమవుతుంది 6/2 అంటే 3, అంతే కదా. ఇట్లా పెట్టుకుందాం. సో 0/2 అంటే సంథింగ్ 0/2, 0 సంథింగ్ అంటే 0నే వస్తుంది. 0/2 అంటే 0, 11/2, 28/2, ఇక్కడ 0/2 0, 14/2 అంటే 7 వస్తుంది, అంతేగా. 14/2 అంటే 2 7 14, 7 వచ్చింది. నెక్స్ట్ దిస్ బై దిస్, సో 3/2. దిస్ బై దిస్ అంటే 11/2, 3/2 0. సో ఇదేమవుతుంది పి అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఎలిమెంట్ ఏంది, ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్, ఇది క్యూ అవుతుంది. ఇది పి, ఇది క్యూ. సో ఏమన్నాడు, సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్. సో సమ్ ఆఫ్ సిమెట్రిక్ ఇది, సమ్ ఆఫ్ స్క్యూ సిమెట్రిక్ ఇది. దీన్ని ఏమనుకుంటాం పి అనుకుంటాం, దీన్ని క్యూ అనుకుంటాం. సో పి ప్లస్ క్యూ ఏం రావాలి, ఏ రావాలి. ఏ వచ్చిందనుకో అది రైట్. ఎక్కడ ఉంది, ఇది పి అవుతుంది, ఇది క్యూ. సో ఇది క్యూ, ఇది పి. సమ్ ఆఫ్ సిమెట్రిక్, సమ్ ఆఫ్ స్క్యూ సిమెట్రిక్. స్క్యూ సిమెట్రిక్ కూడా సేమ్ ఇట్లా చేస్తాం. స్క్యూ సిమెట్రిక్ అంటే క్యూ. సో క్యూ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో మనకి ఏమొచ్చింది, పి వచ్చింది, ఇంకా క్యూ వచ్చింది. సో పి ప్లస్ క్యూ యాడ్ చేయాలి. రెండింటిని ఎట్లా యాడ్ చేయాలో మనకు తెలుసు. ఈ ఎలిమెంట్ ఉంది కదా 3 + 0. సో 3 + 0 అంటే ఇక్కడ ఆన్సర్ వస్తుంది. సో ఇవన్నీ మనకు తెలుసు. అడిషన్ అనేది చిన్న పోరగాలు చేస్తారు. సో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. పి ప్లస్ క్యూ చేస్తే డైరెక్ట్ ఏ వస్తుంది. ఎప్పుడైనా సరే ఇంకో ట్రిక్ ఏంటంటే, ఇట్లా క్వశ్చన్ ఇచ్చిందనుకో పి ప్లస్ క్యూ చేస్తే ఏం రావాలి మనకి, ఏనే రావాలి. సో పి ప్లస్ క్యూ నీకు పి రాంగ్ రావచ్చు, ఒకవేళ
క్యూ కూడా రాంగ్ రావచ్చు. సో 2 యాడ్ చేస్తే నీకు ఏ రాదు, వేరేది ఏదో వస్తుంది. సో అప్పుడు నువ్వు ఏం చేయాలి, పీ క్యూ ఏదొచ్చినా సరే డైరెక్ట్ ఆన్సర్ ఇక్కడ పీ ప్లస్ క్యూ చేసినప్పుడు ఇక ఏ పెట్టేసేయాలి. ఏ పెడితే నీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇది ఒక ట్రిక్. సో ఫార్ములా ఏంది, ఏ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్, ఇది సమ్ ఆఫ్ సిమెట్రిక్, ఇది పీ అవుతుంది, ప్లస్ 1/2 ఇంటూ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్, ఇది సమ్ ఆఫ్ క్యూ సిమెట్రిక్, ఇది క్యూ అవుతుంది. ఈ 2 యాడ్ చేయాలి, ఈ 2 యాడ్ చేస్తే ఏ వస్తుంది. సో దీనికి 5 మార్క్స్ వస్తాయి. హెర్మిషన్లో ఏమవుతుంది, ఈ టీ ప్లస్లో తీటా వస్తుంది. సో నెక్స్ట్ లాంగ్ ఆన్సర్, ఇది ఇంకొక 5 మార్క్స్ క్వశ్చన్. సో ఇప్పుడు ఎక్స్ప్రెస్ ద మ్యాట్రిక్స్, ఇక్కడ ఏముంది ఐ బార్లో అట్లున్నాయి. సో ఇది ఏమవుతుంది, హెర్మిషన్ మ్యాట్రిక్స్ ఆ టైప్లో ఉంది. యాజ్ ద సమ్ ఆఫ్ హెర్మిషన్ అండ్ స్క్యూ హెర్మిషన్ మ్యాట్రిక్స్, ఎక్స్ప్రెస్ ద మ్యాట్రిక్స్ యాజ్ ద సమ్ ఆఫ్ హెర్మిషన్ అంటే ఏంది ఫార్ములా, సమ్ ఆఫ్ హెర్మిషన్ ఏ ప్లస్ ఏ తీటా 1/2, ఇదేమవుతుంది పీ అవుతుంది. నెక్స్ట్ ఇదే ఫార్మాట్లో ఎక్స్ప్రెస్ చేయాలి, పీ ప్లస్ క్యూ. నెక్స్ట్ సమ్ ఆఫ్ హెర్మిషన్, నెక్స్ట్ సమ్ ఆఫ్ స్క్యూ హెర్మిషన్ అంటే 1/2 ఇంటూ ఏ మైనస్ ఏ తీటా. ఇది చేసినాం కదా, ఇది క్యూ వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేసి ఏం రావాలి, మళ్ళీ ఏ రావాలి. ఏ వస్తే ఏమైంది, వెరిఫై అయిందని అర్థం. సో వెరిఫై అయింది కాబట్టి నీకు ఫుల్ మార్క్స్ చేస్తాడు. సో ఏ తీటా ఎట్లా అనుకోవాలో మనకు తెలుసు. సో ఇప్పుడు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సో దీనికి ఏ తీటా చెప్పాలన్నా ఒకసారి చెప్తాం, దీనికి ఒక్కటి చెప్తా, అవసరం లేదు, మీరే చేస్తారు. ఇది ఏ కదా. సో మనం ఏం కనుక్కోవాలి, ఏ తీటా అంటే ఫస్ట్ ఏ బార్ కనుక్కోవాలి. సో దీనికి ఏ బార్ ఏమవుతుంది, ప్లస్ 2i 3 మైనస్ 2i 3 0 ప్లస్ అవుతుంది. నెక్స్ట్ 5 కాన్స్టెంట్స్కి ఏం చేంజ్ ఉండదు, ఐకి చేంజ్ ఉంటుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. ఇక్కడ 3 మైనస్ i, ఇది ఏ బార్ కదా, ఏ బార్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ తీటా. సో ఇప్పుడు దీనికి ట్రాన్స్పోజ్, ఇది రో మొత్తం కాలం అవుతుంది, రో మొత్తం కాలం. సో రో కాలం లాగా రాసుకో. నెక్స్ట్ ఈ రో కాలం లాగా రాసుకో, ఈ రో కాలం లాగా రాసుకో. థర్డ్ రో థర్డ్ కాలం లాగా అవుతుంది, సెకండ్ రో సెకండ్ కాలం లాగా అవుతుంది. సో ఇది ఏ తీటా. సో ఏ వచ్చింది, ఏ తీటా వచ్చింది. సో ఇది ఏ బార్. సో ఏ తీటా వచ్చింది. మనం ఏం చేయాలి, ఏ ప్లస్ ఏ తీటా చేయాలి, చేసిన తర్వాత /2 చేయాలి. ఒక మ్యాట్రిక్స్ వస్తుంది, అది పీ. నెక్స్ట్ క్యూ. ఆ రెండింటిని యాడ్ చేసుకో. ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే నీకు ఏ రాలేదనుకో, డైరెక్ట్ నువ్వు ఏం చేయాలంటే వాడు ఎక్స్ప్రెస్ చేయమన్నాడు కదా, సో డైరెక్ట్ వస్తుందని అర్థం. ఎక్స్ప్రెస్ చేయమన్నాడంటే వస్తుందని అర్థం. సో ఈ రెండు యాడ్ చేస్తే నీకు రాకపోయినా సరే ఈ ఏ మ్యాట్రిక్స్ పెట్టు, అప్పుడు నువ్వు చేసిన ప్రాసెస్కి 5కి 5 మార్క్స్ పడతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రూవ్ దట్ ద మ్యాట్రిక్స్ దిస్. సో మ్యాట్రిక్స్ ఇచ్చిండు ఏ. సో ఏ మ్యాట్రిక్స్ అనేది యూనిటరీ అని ప్రూవ్ చేయాలి. సో మనకి ఏమని చెప్పిన, ఏ ఇంటూ ఏ తీటా చేస్తే 1 రావాలి, ఐ రావాలి. ఐ వస్తే అది యూనిటరీ మ్యాట్రిక్స్. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు చేస్తే ఇది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. సో యూనిటరీ కాబట్టి యూనిటరీ కండిషన్. సో దీనికి ట్రాన్స్పోజ్ కనుక్కోవాలి. నాకేమనిపిస్తుంది అంటే ఈ /2 ఇవన్నీ /2 ఉన్నాయి కాబట్టి ఇట్లా రాసుకోవచ్చు. ఏని 1/2 ఆఫ్ 1 ప్లస్ ఐ మైనస్ 1 ప్లస్ ఐ 1 ప్లస్ ఐ 1 మైనస్ ఐ. సో ఇట్లా రాసుకోవచ్చు. ఏని 1/2 మొత్తం కామన్ తీసుకోవచ్చు, ఎందుకంటే అప్పుడు ఇంటూ చేసేటప్పుడు ఈజీ ఉంటుంది. క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఏ ట్రాన్స్పోజ్ కనుక్కోవాలి. ట్రాన్స్పోజ్ కనుక్కోవాలంటే అన్నిటికీ /2 ఉంటే మనకి చిరాకు దొబ్బుతుంది. సో అట్లా దొబ్బొద్దు అంటే మనం ఏం చేయాలి, ఏ వచ్చింది కదా, దీనికి ఏం చేస్తా, ఏ బార్. సో ఏమవుతుంది, 1 మైనస్ ఐ మైనస్ 1 ఏం చేంజ్ అవ్వదు, ఓన్లీ ఐ ఇక్కడ చేంజ్ అవుతుంది. మైనస్ ఐ ప్లస్ ఐ. ఏ బార్ వచ్చింది కదా, ఈ 1/2 అట్లనే ఉంటుంది బయట. సో ఈజీగా ఉంటుంది. ఏ బార్ హోల్ ట్రాన్స్పోజ్. సో అప్పుడు ఏం చేయాలి, 1/2 అట్లనే ఉంటుంది. ఈ రోని కాలం చేయి, ఈ రోని కాలం, ఈ సెకండ్ రో సెకండ్ కాలం అవుతుంది. సో ఇది ఏంది, ఏ తీటా. ఏ బార్ హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏ తీటా. సో ఏ తీటా వచ్చిందా, సేమ్ వచ్చిందా చూడు. 1/2 ఏ తీటా వాల్యూ ఏది, ఇది ఏ తీటా వాల్యూ. 1 మైనస్ ఐ మైనస్ 1 మైనస్ ఐ మైనస్ 1 ప్లస్ ఐ ఇదంతా ఏ తీటా. ఇది 1/2 కామన్ తీసుకున్నాం. సో ఇదంతా ఏ తీటా ఇంటూ ఏ. ఇట్లా అనుకున్నా ఓకే, ఏ ఇంటూ ఏ తీటా అనుకున్నా ఓకే, ఏ తీటా ఇంటూ ఏ అనుకున్నా ఓకే. మల్టిప్లికేషన్లో ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది చేసిన ఏమొస్తుంది, ఐ వస్తుంది. సో ఏ తీటా ఇంటూ ఇది ఏ. సో ఇదంతా ఏ కదా. సో 1/2 కామన్ తీసుకున్నాం. కామన్ వస్తే తీసుకోవాలి, అప్పుడు క్యాలిక్యులేషన్ ఈజీ ఉంటుంది. అప్పుడు దిస్ ఇంటూ దిస్ చేయి. దిస్ ఇంటూ దిస్ ఎట్లా చేయాలి చెప్పిన, ఇది ఇంటూ ఇది అంటే దిస్ ఇంటూ దిస్. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్మాట్లో ఉంది. ఈ రెండు ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏమవుతుంది, ఏ స్క్వేర్ 1 స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ ప్లస్ దిస్ ఇంటూ దిస్ ప్లస్ దిస్ ఇంటూ దిస్ చేయాలి. దిస్ ఇంటూ దిస్ అంటే ఏ ప్లస్ బి ఏ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే
ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. సో 1 + 1 2 అవుతుంది. ఐ స్క్వేర్ అంటే ఏంది? ఐ స్క్వేర్ వాల్యూ -1 అవుతుంది. ఐ స్క్వేర్ వాల్యూ ఎప్పుడైనా సరే -1. ఇది ఇంపార్టెంట్, ఇది చెప్పలేగా, ఇది ఫస్ట్ ఇప్పుడు నేర్చుకుంటాం. ఐ స్క్వేర్ వాల్యూ -1. సో -i స్క్వేర్ ఏమవుతుంది? ఐ స్క్వేర్ -1 అవుతుంది. సో -i స్క్వేర్ ఏమవుతుంది? మైనస్ ఇంటూ ఐ స్క్వేర్ అంటే -1 అని తెలుసు. సో -1 ఐ స్క్వేర్ అంటే -1. సో -1 +1 -i స్క్వేర్ ఏమవుతుంది? +1 అవుతుంది. -i స్క్వేర్ +1, దీని వాల్యూ 1, దీని వాల్యూ కూడా 1, దీని వాల్యూ 1, దీని వాల్యూ 1. సో మొత్తం ఎన్ని వన్స్ ఉన్నాయి? 4 వన్స్. దిస్ ప్లస్ 1 + 1 + 1 + 1 అంటే 4. దీని ఆన్సర్ 4 అవుతుంది. నెక్స్ట్ ఇదే ఫార్మేట్లో ఉంది. దిస్ ఇంటూ దిస్ చేస్తే ఒక ఎలిమెంట్ వస్తుంది, వచ్చింది కదా. నెక్స్ట్ దిస్ ఇంటూ దిస్, ఫస్ట్ రో ఇంటూ దిస్ చేస్తే ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ రో ఇంటూ దిస్ చేస్తే ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్ వస్తుంది, ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్. దిస్ ఇంటూ దిస్ చేస్తే ఏమొస్తుంది? ఇది సెకండ్ రో కదా, సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది, సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ వస్తుంది. ఇది ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్. సో ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చింది, ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్ వచ్చింది. ఇది నెక్స్ట్ ఫస్ట్ రో అయిపోయింది మొత్తం. ఫస్ట్ రో సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్, దిస్ ఇంటూ దిస్ చేస్తే ఇది వస్తుంది, సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్, సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ వస్తుంది. సో ఇవి ఎట్లా అనుకుంటాం కూడా చూపిస్తాం క్లారిటీ కోసం. సో ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఇట్లా అనుకుంటాం. ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్, ఫస్ట్ రో థర్డ్ ఎలిమెంట్. నెక్స్ట్ ఇది సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్, ఇది సెకండ్ రోనే కదా, సెకండ్ రో ఎన్నో ఎలిమెంట్? సెకండ్ ఎలిమెంట్, సెకండ్ రో థర్డ్ ఎలిమెంట్, సెకండ్ రో థర్డ్ ఎలిమెంట్. నెక్స్ట్ ఇది ఏ రో? థర్డ్ రోలో ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ కాలమ్ రో కాలమ్. సో థర్డ్ రో ఇది ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్, ఇది థర్డ్ రోలో ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్. సో ఇట్లా రాసుకోవాలి. సో ఇది ఉంటుంది, చెప్పడం మర్చిపోయాను అనుకుంటా, నేర్చుకోకపోయినా ఇంకా లైట్. సో దిస్ ఇంటూ దిస్ చేయాలి. సో ఎరేజర్ ఏడు ఉంది, ఒక్క నిమిషం. ఇది వచ్చిందిగా, దిస్ ఇంటూ దిస్ చేయాలి. దిస్ ఇంటూ దిస్ అంటే ఏమవుతుంది? ఇదే ఫార్మేట్లో ఉంది, దీనిలో మైనస్ కామన్ తీస్తే 1 - i ఫార్మేట్లో ఉంది. సో ఇది 1 - i, ఇది 1 - i. సో 1 - i ఏమవుతుంది? 1 - i హోల్ స్క్వేర్ అవుతుంది. మైనస్ కామన్ ఉంది కాబట్టి 1 - i హోల్ స్క్వేర్ ప్లస్ దిస్ ఇంటూ దిస్ అంటే 1 - i హోల్ స్క్వేర్, ఇది 1 - i హోల్ స్క్వేర్. ఇది ప్లస్, ఇది మైనస్ టర్మ్, ఇది సేమ్ టర్మ్స్ రెండు స్క్వేర్ టర్మ్స్. ఇది మైనస్ ఉంది, ఇది ప్లస్ ఉంది. సో మైనస్ ప్లస్ ఏమవుతుంది? 0 అట్లా చేసుకుంటే అన్నీ వస్తాయి. సో ఇది క్యాలిక్యులేషన్ చిన్న పోరగాలు చేస్తారు కాబట్టి అవసరం లేదు. దిస్ ఇంటూ దిస్ చేయాలి, ఇది ఇంటూ ఇది. సో ఇక్కడ మైనస్ కామన్ తీసి ఏమవుతుంది? 1 + i అవుతుంది. సో 1 + i ఇంటూ 1 + i, 1 + i హోల్ స్క్వేర్. కాకపోతే మైనస్ కామన్ తీసిన కూడా -1 + i హోల్ స్క్వేర్. ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ దిస్ ఇంటూ దిస్ కదా. సో ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది ప్లస్ 1 + i హోల్ స్క్వేర్. దిస్ ఇంటూ దిస్ చేస్తే +1 + i హోల్ స్క్వేర్. ఇది మైనస్ ప్లస్, సో 0. సో ఇక్కడ ఏమైంది? 1/2 కామన్. సో 1/2 ఇంటూ చేస్తే ఏమవుతుంది? 1/4 అవుతుంది. సో 1/4 ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ రాసుకొని ఇవన్నీ మ్యాట్రిక్స్ ఇంటూ చేసిన తర్వాత ఒక ఆన్సర్ వస్తుంది. ఈ ఆన్సర్ వచ్చింది. సో i స్క్వేర్ అంటే -1, -i స్క్వేర్ అంటే +1. సో ఇవన్నీ యాడ్ చేస్తే 4 వచ్చింది. దీంట్లో 4 కామన్ది, ఈ మ్యాట్రిక్స్ మొత్తంలో 4 కామన్ తీస్తే ఏమవుతుంది? /4 మొత్తం 4 కామన్ది. సో 4 కామన్ తీసి ఇక్కడ బయటికి 4 వస్తుంది, అంతే కదా. ఎట్లా కామన్ ఎట్లా తీయాలో చూపిస్తాం. సో ఇవన్నీ చేయని అవసరం లేదు, చేస్తే లేట్ అవుతుంది. సో 4 కామన్ తీయాలంటే అన్నింటిలో నుంచి 4 తీస్తే ఏమవుతుంది? 4 బయటకు వచ్చింది. 4 కామన్ అంటే ఇక్కడ ఇంటూ 4 అన్నిటికీ డివైడ్ 4, ఇక్కడ ఇంటూ 4 చేయాలి. ఇంటూ 4 చేసి అన్నిటికీ /4. సో 4/4, 0/4, 0/4, 4/4 అన్నిటికీ డివైడ్ చేసి ఇక్కడ ఇంటూ చేసుకోవాలి. సో ఇక్కడ ఏమైంది? 4/4 అంటే 1. ఇక్కడ ఏమైతే 4/4 అంటే 1, ఇది 0, ఇది 1. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. సో A × A θ చేస్తే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. ఇది చేయడానికి చాలా టైం పడుతుంది, కానీ ఈ క్యాలిక్యులేషన్ మ్యాథ్స్లో పర్ఫెక్ట్ ఉంటే డైరెక్ట్ క్యాలిక్యులేషన్. i స్క్వేర్ అంటే -1 చెప్పిన. సో ఇది వచ్చింది కాబట్టి హెన్స్ ప్రూవ్డ్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ప్రూవ్ దట్ మ్యాట్రిక్స్ అని అనుకో. ప్రూవ్ అంటే ఏంది? ఆటోమేటిక్గా అది ప్రూవ్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. షో దట్, ప్రూవ్ దట్ ఏదన్నా సరే ఫైనల్ ఆన్సర్ ఇదే వస్తుందని ఇమాజిన్ చేసుకోవాలి. సో ఇది ఇంటూ ఇది చేస్తే ఏమవుతుంది? 2/2 మ్యాట్రిక్స్ వస్తుంది. సో 2/2 ఏదో ఒకటి చేసి లాస్ట్కి 4 వస్తే ఇక్కడ 4 కామన్ వచ్చిందని నువ్వే చేసేసుకొని ఇదంతా సింప్లిఫై అవసరం లేదు. 4 వస్తుందని చెప్పేసి నువ్వే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వేసి హెన్స్ ప్రూవ్డ్ అని రాసినావు అనుకో, నీ క్యాలిక్యులేషన్ అంతా చేయకుండా డైరెక్ట్ ఇట్లా ఇక్కడ 4 కామన్ వస్తుంది కదా మామ, 1/4 అంటే ఇక్కడ 4 వస్తుందని నువ్వు అనుకోవాలి. ఇదంతా నేను చేయను, సింప్లిఫై అయ్యాను. డైరెక్ట్ ఇక్కడ 4 రాసుకుంటాను, ఎందుకంటే 4 వచ్చింది. ఇక్కడ కూడా 4 రాసుకుంటాను, వాడు ఏం చూడడు అవన్నీ. డైరెక్ట్ 4 కామన్ తీసి క్యాలిక్యులేషన్ ఏమైనా మిస్టేక్ అయితే నేను ఇదే ఆన్సర్ రాసి వస్తాను. ఇదే ఆన్సర్ రాయాలి ఎప్పుడైనా. 2/2 మ్యాట్రిక్స్ వస్తుందని తెలుసు. సో 2/2 ఐడెంటిటీ రాయాలి. సో రాస్తే ఫుల్ మార్క్స్ పడతాయి. రోజు చూస్తున్నా టకటక రావడం,
ఏదో ఎంసెట్ కి ప్రిపేర్ అయినట్టు తెగ రాసిస్తావు, అవ్వగానే ఆద్రభద్రగా పరిగెడతావు. తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా అని ఒక హాయ్ చెప్పడం గాని ఒక స్మైల్ గాని లేదు. ఇట్ రియలీ హర్ట్స్ మై ఫీలింగ్స్. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, షో దట్ ద మ్యాట్రిక్స్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు యూనిటరీ మ్యాట్రిక్సా కాదా కనుక్కోమంటారు. సో యూనిటరీ అంటే ఏంది? ఏ ఇంటూ ఏ తీటా ఈక్వల్స్ టు ఐ. సో మనకు తెలుసు. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇది ఏ తీటా వాల్యూ, ఇది ఏ వాల్యూ, ఇది ఏ వాల్యూ, ఇది ఏ తీటా వాల్యూ. సో ఇంటూ ఏ, దిస్ ఇంటూ దిస్ అంటే ఏమవుతుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మాట్. సో ఏ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ ఆర్ స్క్వేర్. మైనస్ ఐ స్క్వేర్ అంటే ఏమవుతుంది, 1 అవుతుంది అని తెలుసు. మైనస్ ఐ స్క్వేర్ అంటే -1, మైనస్ ఐ స్క్వేర్ అంటే 1. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్, దిస్ ఇంటూ దిస్ ప్లస్ దిస్ ఇంటూ దిస్ చేయాలి, ప్లస్ దిస్ ఇంటూ దిస్. ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మాట్లో ఉంది. సో బీటా స్క్వేర్ మైనస్ దిస్ ఇంటూ దిస్ అంటే ఏంది, ఐ స్క్వేర్ డెల్టా స్క్వేర్. సో ఇదేమవుతుంది, బీటా స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ అంటే ప్లస్ డెల్టా స్క్వేర్. సో ఆల్ఫా స్క్వేర్ గామా స్క్వేర్ బీటా స్క్వేర్ డెల్టా స్క్వేర్. దీని వాల్యూ ఇదండి. నెక్స్ట్ దిస్ ఇంటూ దిస్ చేస్తే ఏమవుతుంది, 0 వస్తుంది అంటాం. సో చూసుకో క్యాలిక్యులేషన్, దిస్ ఇంటూ దిస్ చేయి, అప్పుడు 0 వస్తుంది. దిస్ ఇంటూ దిస్ చేస్తే మళ్ళీ ఇది వస్తుంది. సో దీనిలో ఏం కామన్ వస్తుంది, దిస్ కామన్ వస్తుంది. ఇవన్నీ కామన్ది. ఇదేమన్నాడు, షో దట్ ద మ్యాట్రిక్స్ ఈజ్ దిస్ యూనిటరీ మ్యాట్రిక్స్ అన్నాడు. సో యూనిటరీ మ్యాట్రిక్స్ అంటే కండిషన్ ఏంది, ఇవన్నీ 1 కావాలి అంతేగా. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి. ఇది 2/2 మ్యాట్రిక్స్. సో ఎట్లా వచ్చింది, ఇక్కడ సంథింగ్ వచ్చింది. సో ఇది ఎట్లా రావాలి, ఇక్కడ 1 రావాలి, 0 ఇట్లా రావాలి. సో దీన్ని 1కి ఈక్వేట్ చేయాలి. దీన్ని 1కి ఈక్వేట్ చేయాలి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఎందుకంటే ఇది 1 రావాలి కదా, యూనిటరీ మ్యాట్రిక్స్ అని వాడే అంటాడు, క్వశ్చన్లో ఇస్తాడు. ఇస్తే దీన్ని 1కి ఈక్వేట్ చేయాలి. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇది మొత్తం ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇది మొత్తం ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలి. ఎప్పుడు, వెన్ దిస్ ఈజ్ యూనిటరీ మ్యాట్రిక్స్ దెన్ దిస్ ఈక్వల్ టు దిస్ అని చూపెట్టాలి. దిస్ ఈక్వల్ టు 1 అని చూపెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, మనకి ఫుల్ మార్క్స్ పడతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ ఏ ఈక్వల్ టు ఈజ్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్కి ఫార్ములా ఏంది, ఏ ఈక్వల్ టు స్క్యూ అంటే -A ట్రాన్స్పోజ్. సో దీన్ని ఏం చేయాలి, ఏ ఇచ్చింది కదా, -A ట్రాన్స్పోజ్ చేయాలి. ఎందుకంటే వాడే చెప్పిండు ఈజ్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నాడు. అప్పుడు ఏం చేయాలంట, ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో ఎక్స్ వాల్యూ ఏడుంది, ఈడుంది. సో ఏకి ఏం చేయాలి, స్క్యూ సిమెట్రిక్ అంటే ఏకి ఫస్ట్ ఏ ట్రాన్స్పోజ్ చేయి. దీనికి ట్రాన్స్పోజ్ అంటే రోస్ కాలమ్స్ అవుతుంది. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు రో కాలమ్. ఈ రో కాలమ్ అవుతుంది, ఈ రో కాలమ్ అవుతుంది. సెకండ్ రో కాబట్టి సెకండ్ కాలమ్, థర్డ్ రో ఏమైతే థర్డ్ కాలమ్. సో ఏ ట్రాన్స్పోజ్ చేసినాక దీనికి మైనస్ చేయాలి, ఎందుకంటే స్క్యూ సిమెట్రిక్ కదా. సో మైనస్ అప్లై చేయి. సో ఇక్కడ మైనస్ అప్లై చేస్తే ఏమైతే ఇక్కడ లేదు, ఇది ఏ ట్రాన్స్పోజ్ -0 0 అని అవుతుంది. -2 అయితే +2, ఇది +1 -2 0 -x -1 ఇది +2 ఇది 0, ఇది -A ట్రాన్స్పోజ్. సో మనకి ఏమన్నాడు, దిస్ ఈక్వల్ టు దిస్ అన్నాడు. ఎందుకంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కండిషన్ ఏంది, ఏ ఈక్వల్ టు -A ట్రాన్స్పోజ్ అంతే కదా, -A ట్రాన్స్పోజ్. సో దిస్ ఈక్వల్ టు దిస్ అయినప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఉంది, ఏం లేదు. సో ఎక్స్ అని ఉంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది. సో ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 2, ఎక్స్ వాల్యూ 2 అని అర్థం. సో ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం. ఒకవేళ అట్లా వద్దంటే ఇక్కడ -x. సో ఇక్కడ -x ఇది సేమ్ ఉండాలి, ఎందుకంటే ఈ మ్యాట్రిక్స్ ఈక్వల్ అన్నాడు. సో ఇక్కడ 0 ఉంటే 0 ఉంది, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 1 ఉంది, -2 ఉంటే -2 ఉంది. అప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏముండాలి, ఇక్కడ ఏది ఉంటే అక్కడ ఎక్స్ వాల్యూ. సో ఎక్స్ ఈక్వల్ టు 2. ఒకవేళ ఇక్కడ -x ఈక్వల్స్ టు -2, -2 ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది -x. సో -x ఈ రెండు ఈక్వల్ కదా. సో -2 ఈక్వల్స్ టు -x, మైనస్ క్యాన్సిల్ అయితే x ఈక్వల్ టు 2 వచ్చింది. సో అట్లా ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయొచ్చు. ఇట్లా ఇస్తాడు, కండిషన్ ఇస్తాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, వెరిఫై ద మ్యాట్రిక్స్ ఏ ఇచ్చిండు. సో ఏ మ్యాట్రిక్స్ ఇచ్చి ఇది ఆర్థోగోనలా కాదా కనుక్కోమన్నాడు. సో ఆర్థోగోనల్ అంటే కండిషన్ ఉంది ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. సో ఇక్కడ నుంచి ఏ ట్రాన్స్పోజ్ కనుక్కొస్తుంది, అది ఇంటూ అది చేయాలి. సో ఇది ఏంటిది, ఇది ఏ, ఒక నిమిషం, ఇది ఏ ట్రాన్స్పోజ్. సో ఈ 1/3 ఇంటూ 1/3 ఏమవుతుంది, 1/9 అవుతుంది. ఈ రెండు మ్యాట్రిక్స్ ఇంటూ చేయాలి. ఎట్లా చేయాలి, దిస్ ఇంటూ దిస్, దిస్ ఇంటూ దిస్, దిస్ ఇంటూ దిస్ చేయాలి. సో దిస్ ఇంటూ దిస్ 1, దిస్ ఇంటూ దిస్ ఏమవుతుంది 2 to the 4, దిస్ ఇంటూ దిస్ ఏమవుతుంది 2 to the 4. సో 4 + 4 8 + 9. సో ఇదంతా ఒక టర్మ్ 9 అవుతుంది. నెక్స్ట్ దిస్ ఇంటూ దిస్ చేస్తే ఏమొస్తుంది, ఇంకో టర్మ్ వస్తుంది. ఫస్ట్ రో ఇంటూ దిస్ చేస్తే ఇంకో టర్మ్, ఫస్ట్ రో ఇంటూ దిస్ చేస్తే మొత్తం 3 టర్మ్స్ వస్తాయి. ఇది ఇంటూ ఇది చేస్తే ఏమవుతుంది 1 into 2, 1 into 2 2 into 2 ఏమవుతుంది
-4 అవుతుంది కదా, సో -4. సో ఇక్కడ ఏమొస్తుంది 0 వస్తుంది. నెక్స్ట్ దిస్ ఇంటూ దిస్ చేయాలి. సో ఫస్ట్ టర్మ్ 9 వస్తుంది, సెకండ్ టర్మ్ 0, నెక్స్ట్ దిస్ ఇంటూ దిస్. లేకపోతే నీకు ఇదంతా చేయడం ఇష్టం లేదనుకో క్యాల్సీలు ఎంటర్ చేసుకో. క్యాల్సీ ఫస్ట్ వన్ మ్యాట్ ఏ 3 rows 3 columns 1 2 2 2 1 -2 2 -2 1. సో ఇవన్నీ చేసినావా. నెక్స్ట్ ఆప్షన్ డిఫైన్ మ్యాట్రిక్స్ 1. నెక్స్ట్ ఇంకో మ్యాట్రిక్స్ 2 3 rows 3 columns ఈ మ్యాట్రిక్స్ 1 2 2 2 1 -2 2 -2 1. ఇవన్నీ వాల్యూస్ ఎంటర్ చేసినావా. ఇప్పుడు మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్ 3. సో ఏం చేయాలి మ్యాట్ ఏ ఇంటూ, సో మ్యాట్ ఏ అంటే 3 ఇంటూ మ్యాట్ బి చేయాలి దిస్ ఇంటూ దిస్. సో మ్యాట్ బి అంటే 4. సో చేసే 9 9 9 ఇవన్నీ జీరోస్ వస్తాయి. సో ఇవన్నిటికెళ్ళి 9 కామన్ తీయచ్చు. సో ఇదేమవుతుంది 1/3 × 1/3 1/9 అవుతుంది. సో ఇదంతా 9 వచ్చినాయి. ఈ 9 కామన్ తీసి ఏమవుతుంది 9 బయటకు వస్తుంది 9/9. సో 9 కామన్ తీయాలంటే ఇక్కడ ఇంటూ 9 ఇవన్నిటికి డివైడ్ బై 9. సో 0/9 0/9 అట్లా అన్నీ చేస్తే ఇక్కడ 1 1 1 0 0 0 0 0 0 డయాగ్నల్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఇక్కడ ఏమన్నాడు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేసి ఐ వస్తుందా లేదా చూసుకోమన్నాడు. వస్తుంది ఎందుకంటే ఇక్కడ 9 9 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ డయాగ్నల్ మ్యాట్రిక్స్ వస్తుంది. సో క్యాల్సీలో కూడా చేసుకోవచ్చు, టైం వేస్ట్ కావద్దంటే. బాగా కొవ్వు వచ్చేసిందిరా. ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతులే. చెయ్యాలరా. చాలు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. సో ఇది యూనిట్ 1లో మొత్తం ఇంపార్టెంట్. ఇప్పటిదాకా నేర్చుకునేది ఏంటంటే 5 unitsకి హెల్ప్ అవుతాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్కి హెల్ప్ అవుతాయి ఇప్పటిదాకా నేర్చుకున్నాన్ని. సో ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు 3/3 మ్యాట్రిక్స్ అనుకో, ఇది 3/3 మ్యాట్రిక్స్. సో దీన్ని డెట్ చేయాలి. డెట్ చేస్తే ఏమవుతుంది నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఎందుకంటే దీని డెట్ ఏమవుతుంది దిస్ ఇంటూ దిస్ అంటే 1 మైనస్ దిస్ ఇంటూ దిస్ 0. సో దీని ఆన్సర్ ఏమొస్తుంది 1 × 1 అంటే ఫైనల్గా 1 వస్తుంది. సో డెట్ అనేది 0 వస్తుందా, డెట్ అనేది 0 రా. సో డెట్ నాట్ ఈక్వల్ టు 0. సో 3/3 మ్యాట్రిక్స్కి ఎప్పుడైతే వేసో డెట్ నాట్ ఈక్వల్ టు 0 వస్తే దాని ర్యాంక్ 3. ఒకవేళ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకో అప్పుడు ఏం చేయాలి 2/2 పోవాలి, అంటే వీటికి పోవాలి. వీటికి ఒకవేళ ఇక్కడ 0 ఉంది అప్పుడు ఏమవుతుంది 0 వచ్చింది అనుకుందాం సంథింగ్. 3/3 మ్యాట్రిక్స్ చేస్తే 0 వచ్చింది. సో దాని ర్యాంక్ 3 కాదు, అప్పుడు 2/2 పోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ 2/2. సో దీనికి డెట్ అయ్యాయి. సో దీనికి డెట్ చేసి ఏమవుతుంది దిస్ ఇంటూ దిస్ అంటే 1 మైనస్ దిస్ ఇంటూ దిస్. సో 0 1 - 0 అంటే 1. సో 1 వచ్చింది కాబట్టి 2/2 మ్యాట్రిక్స్కి డెట్ 0 వచ్చిందా రాలే. సో 0 రాలే కాబట్టి ఏమవుతుంది ర్యాంక్ 2 అవుతుంది. ఒకవేళ 2/2 మ్యాట్రిక్స్కి కూడా డెట్ చేసినప్పుడు 0 వచ్చింది అనుకో అప్పుడు ఏమవుతుంది దాని ర్యాంక్ 2 కంటే తక్కువ అవుతుంది. నెక్స్ట్ ఈ మ్యాట్రిక్స్కి ర్యాంక్ చేసి ఏమవుతుంది 2/2 మ్యాట్రిక్స్ చేసి ఏమవుతుంది 0 వచ్చింది. సో మళ్ళీ 1/1 అంటే 0 ఫస్ట్ ఎలిమెంట్. సో ఈ ఎలిమెంట్కి డెట్ చేస్తే అంటే ఏంటిది ఈ ఎలిమెంట్ అంటే 0నే కదా. సో ఫైనల్ ఆన్సర్ 0. సో దీనికి ర్యాంక్ ఏమవుతుంది 0. ఒకవేళ ఇట్లుంది అనుకో ఇట్లున్నప్పుడు అయితే 2/2 మ్యాట్రిక్స్ చేస్తే దిస్ ఇంటూ దిస్ అంటే 0 -0. సో దీని ఆన్సర్ 0. సో ర్యాంక్ అనేది 2 కంటే తక్కువ ఉందని అర్థం. డెట్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో దీనికంటే తక్కువ ఎలిమెంట్. సో సింగిల్ ఎలిమెంట్కి సో 1. సో దీని ఎలిమెంట్ 1 ఉంది కాబట్టి దీని ర్యాంక్ ఏమవుతుంది 1 అవుతుంది. దీని ర్యాంక్ 1 అవుతుంది. ఇప్పుడు ఇది కూడా ఉందనుకో ఇట్లా ఈ మ్యాట్రిక్స్ 1/1 మ్యాట్రిక్స్ ఇట్లా ఉందనుకో. సో దిస్ ఇంటూ దిస్ అంటే 1 మైనస్ దిస్ ఇంటూ దిస్ 1. సో 1 - 1 0. సో 2/2 మ్యాట్రిక్స్కి ర్యాంక్ ఏమొచ్చింది 0 వచ్చింది. సో 0 వచ్చింది అంటే దీని ర్యాంక్ ఏంటిది 2 కంటే తక్కువ ఉంటుంది. సో 2/2 మ్యాట్రిక్స్కి డెట్ 0 వచ్చింది. సో డెట్ 0 వచ్చింది కాబట్టి దీని ర్యాంక్ 2 కంటే తక్కువ ఉంటుంది. సో 2 కంటే తక్కువ అంటే సింగిల్ ఎలిమెంట్కి సింగిల్ ఎలిమెంట్ 1. సో దీని డెట్ ఏమవుతుంది 1 అవుతుంది. ఒకటే 1 ఉంది కాబట్టి డెట్ 1 అవుతుంది. సో దీని ర్యాంక్ ఏమవుతుంది 1. సో ఈ మ్యాట్రిక్స్కి ర్యాంక్ అన్ని 1s ఉన్నాయి, అన్ని 1s. సో దీనికి ఏమవుతుంది ర్యాంక్ 1 అవుతుంది. ఎందుకంటే 2/2 మ్యాట్రిక్స్ డెట్ చేసినప్పుడు 0 వచ్చింది. సో ఇంకా ఫర్దర్ సో దీని ర్యాంక్ 1 అవుతుంది. దీని ర్యాంక్ ఏమవుతుంది 2 అవుతుంది. ఎందుకంటే డెట్ చేసినప్పుడు నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో ఈక్వల్ టు 0 వస్తే ఇంకా తక్కువ ఉంటుంది ర్యాంక్ అని అర్థం. సో నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆప్టైన్ ద ఎగ్జామ్లో క్వశ్చన్ ఇట్లా ఇస్తాడు ఆప్టైన్ ద రెడ్యూస్డ్ రో ఎకిలాన్ ఫామ్. ఎకిలాన్ ఫామ్ అంటే అదంతా పక్కనే పెట్టేసాయి. సో క్వశ్చన్ ఇస్తే దీనికి డైరెక్ట్ ర్యాంక్ ఎట్లా అనుకోవాలి చెప్తా. సో ఆప్టైన్ ద రెడ్యూస్డ్ రో ఎకిలాన్ ఫామ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అండ్ ఫైండ్ ద ర్యాంక్. సో దీని ర్యాంక్ అనుకోమంటుండగా మ్యాట్రిక్స్ ఇచ్చిండు. సో యాజ్ ఇట్ ఈజ్ మ్యాట్రిక్స్ 4/4 4 columns 4 rows ఎంటర్ చేసిన. సో ఎంటర్ చేసి దీనికి డెట్ అనుకోవాలి మనం. సో ఆప్షన్ మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్ డెట్ ఏమన్నా దీని డెట్ నాట్ ఈక్వల్ టు 0 అయింది అనుకో అప్పుడు ఏమవుతుంది దీని ర్యాంక్ 4 అవుతుంది. ఒకవేళ ఈక్వల్ టు 0 అయింది అనుకో అప్పుడు ఏం చేయాలి 3/3 మ్యాట్రిక్స్ చేయాలి. మళ్ళీ దీని డెట్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకో అప్పుడు ఏమవుతుంది ర్యాంక్ 3 అవుతుంది. ఒకవేళ ఈక్వల్ టు వస్తే మళ్ళీ 2/2 చేయాలి. సో ఈక్వల్ టు వస్తే ర్యాంక్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకో ఈక్వల్ టు 0 వస్తే ర్యాంక్ తక్కువ ఉంటుంది అని అర్థం. సో ఇప్పుడు దీని డెట్ చేద్దాం. ఆప్షన్ డిటర్మినెంట్ 2 ఆఫ్
మ్యాట్ ఏలో ఉంది. సో దీని డెట్ ఏం వచ్చింది, దీని డెట్ 0 వచ్చింది, అంటే దీని ర్యాంక్ 4 కాదు. సో ఇప్పుడు 3/3 మ్యాట్రిక్స్ చేయాలి. సో 3/3 మ్యాట్రిక్స్ అంటే ఇప్పుడు డిఫైన్ మ్యాట్రిక్స్ పెడదాం. డిఫైన్ మ్యాట్రిక్స్ 2. సో 3/3. సో 3/3 మ్యాట్రిక్స్ అంటే 1 3 2 1 3 2 1 2 1 1 2 1 2 4 3 2 4 3. సో బి మ్యాట్రిక్స్ ఎంటర్ చేసినాక ఆల్రెడీ ఎంటర్ చేసి పెట్టినా నేను. సో మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్ 3. ఇప్పుడు ఏం చేయాలి, ఆప్షన్ కిందికి పోతే డిటర్మినెంట్ 2లో ఉంటుంది. సో 2లో డిటర్మినెంట్. సో మనం ఏం చేయాలి, డిటర్మినెంట్ ఆఫ్ బి అంటే 4. సో డెట్ ఆఫ్ బి ఇది పెట్టకుండా ఏం కాదు, బ్రాకెట్ పెట్టినా ఏం కాదు. సో డిటర్మినెంట్ చేసి ఏమొచ్చింది, -1 వచ్చింది. అంటే దీన్ని డెట్ చేసి ఏమొచ్చింది, నాట్ ఈక్వల్ టు 0. 3/3 మ్యాట్రిక్స్ డెట్ చేసి ఏమొచ్చింది, నాట్ ఈక్వల్ టు 0. అంటే ర్యాంక్ ఏమవుతుంది, 3 అవుతుంది. సో దీని ర్యాంక్ 3. సో చూడు ఎక్కడుంది ఆన్సర్. సో ర్యాంక్ 3. ఇదే క్వశ్చన్ ర్యాంక్ ఏమైంది, 3 అయింది. సో నువ్వు ఎగ్జామ్లో ఫస్ట్ ఇట్లా ఒకవేళ నీకు క్యాలిక్యులేషన్ హార్డ్ ఉందనుకో, ర్యాంక్ 3 అని కనుక్కో. ఇప్పుడు కనుక్కున్నాం కదా ర్యాంక్ 3. సో నువ్వు ఏం చేయాలి, ఇవన్నీ జీరోస్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇవన్నీ ఇట్లా జీరోస్ వచ్చేలాగా చూసుకోవాలి. లాస్ట్కి ఇవన్నీ జీరోస్ వచ్చేలాగా చూసుకొని ఇక్కడ ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చేలాగా చూసుకోవాలి. నువ్వు ఏదో ఒకటి చేయి, ఇక్కడ రోస్ కాలమ్స్ ఏదో ఒకటి చేసుకొని లాస్ట్కి ఇక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇట్లా. ఇప్పుడు ఏమని చెప్పినా, దీనికి ర్యాంక్ 3 ఎందుకంటే దీని డెట్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇట్లా వచ్చేలాగా చూసుకో. ఇవన్నీ జీరోస్ రావాలి. ఎందుకు జీరోస్ రావాలంటే ఇవన్నిటితో మనకు అవసరం లేదు. సో ర్యాంక్ 3 రావాలంటే ఓన్లీ ఇదే నాట్ ఈక్వల్ టు 0 కావాలి డెట్. సో ఇవన్నీ జీరోస్ చేసుకొని ఇక్కడ ఏదో సంథింగ్ వాల్యూస్ చేసుకో. అప్పుడు నీకు ర్యాంక్ 3 అని చెప్పేయచ్చు. కానీ ఇట్లా మ్యాక్సిమం చేయొద్దు, ఎందుకంటే మనకి నెక్స్ట్ ప్రాబ్లమ్కి ఇవి యూజ్ అవుతాయి. ఈ మెథడ్, ఈ ఎక్లాన్ ఫామ్ ఉంది కదా, రో ఎక్లాన్ ఫామ్, అది యూజ్ అవుతుంది. సో క్యాల్సీతో చెప్పినా ఇప్పుడు రియల్గా చేద్దాం. సో ఎప్పుడైనా సరే ఈ ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉండేలా చూసుకోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ 1 ఉందిగా, సో నో ప్రాబ్లం. ఇక్కడ 2 ఉంది అనుకో, అప్పుడు ఏం చేయాలి, /2 లేకపోతే R1 - R2 అట్లా చేసుకొని దీన్ని 1 లాగా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు 1 ఉంది కదా, సో నో ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ R1ని యూజ్ చేసుకొని ఈ ఫస్ట్ ఎలిమెంట్స్ అన్ని 0 వేసుకోవాలి. ఫస్ట్ ఎలిమెంట్స్. సో ఇది R1, ఇది R1 R2 R3 R4. సో R1 - R2 చేస్తే ఏమవుతుంది, 1 - 1 చేస్తే R2 0 అవుతుంది. సో R2 times 2 ఇక్కడ పెట్టేసాం, ఇట్లా పెట్టేసాం. R2 times 2 R2 అంటే దిస్ మైనస్ దిస్, R2 - R1. R1ని యూజ్ చేసుకొని R2ని 0 చేయాలి. నెక్స్ట్ సేమ్ R1 ఎట్లా యూజ్ చేసుకొని R2 0 చేసినామో R2 ఫస్ట్ ఎలిమెంట్ 0, సో ఇది 0 అవుతుంది. నెక్స్ట్ R3 times 2 ఇక్కడ 2 ఉంది. సో R3 అంటే 2 మైనస్ 2R1 చేస్తున్నాం, ఎందుకంటే R3 ఫస్ట్ ఎలిమెంట్ ఏంది 2 మైనస్ 2 ఇంటూ R1 ఫస్ట్ ఎలిమెంట్ ఏంది 2 మైనస్ R1 ఫస్ట్ ఎలిమెంట్ 1. సో 2 మైనస్ ఇదేమవుతుంది, 2 into 1 2 అవుతుంది. సో -2. సో 2 - 2 ఎంత 0. సో ఫస్ట్ ఎలిమెంట్ 0 అవుతుంది కదా, ఏ కండిషన్కి, R3 - 2R1కి 0 అవుతుంది. ఇది R3 కదా, R3 times 2, R3ని చేంజ్ చేస్తున్నాం, అందుకని R3 times 2 అంటాం. సో R3ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి R3 times 2 ఎట్లా చేంజ్ చేస్తున్నాం, R3 - 2R1. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఎలిమెంట్ 0 అవుతుంది, ఈ ఎలిమెంట్ 0 అవుతుంది. నెక్స్ట్ R4 times 2, R4 0 కావాలంటే ఏం చేయాలి, R4 మైనస్ అంటే 3 మైనస్ R4 0 కావాలంటే ఏం చేయాలి, దీన్ని యూజ్ చేసుకొని R1ని యూజ్ చేసుకొని ఇది 0, R1ని యూజ్ చేసుకొని ఇది 0, R1ని యూజ్ చేసుకొని ఇది 0. సో R1 యూజ్ చేసుకొని ఈ 3ని 0 చేయాలి ఫస్ట్ ఎలిమెంట్. సో ఇది 0 కావాలంటే R4 మైనస్ 3R1. చూడు ఇవే కదా. సో ఈ కండిషన్స్ అన్నీ ఏం చేయాలి, ఈ ఎలిమెంట్స్కి, ఈ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎలిమెంట్స్ కూడా అప్లై అవుతాయి, ఈ అన్ని ఎలిమెంట్స్కి అప్లై అవుతాయి. సో ఎట్లనో ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తే అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది. ఒక ప్రాబ్లం చేస్తే మిగతా అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి దీంట్లో. సో ఇప్పుడు ఏం కావాలి, ఈ కండిషన్స్ అప్లై చేయి. సో ఏమేమి చేంజ్ చేస్తున్నాం, R2 R3 R4. సో R1 యాజ్ ఇట్ ఈజ్ అట్లే రాసుకో, R1 యాజ్ ఇట్ ఈజ్ అట్లే రాసుకున్నాంగా. R2 times 2 R2 - R1 అంటే దీంట్లోకి వెళ్ళి ఈ ఎలిమెంట్స్ మైనస్ చేయాలి, R2లోకి వెళ్ళి R1. సో R2 - R1 1 - 1 R2 - R1 అంటే 2 - 3 2 - 3 ఎంత -1. దిస్ మైనస్ దిస్ అంటే 1 - 2 అంటే -1. 1 - 2 అంటే -1 వస్తుంది. దిస్ మైనస్ దిస్ అంటే 3 - 2 3 - 2 అంటే 1 వస్తుంది. సో R2 - R1 అయిపోయిందిగా, అయిపోయింది. సో ఈ ఫస్ట్ ఎలిమెంట్స్ వచ్చినాయి, ఈ ఫస్ట్ ఎలిమెంట్స్ యాజ్ ఇట్ ఈజ్ మనకు అట్లా వచ్చినాయి. నెక్స్ట్ R3 times 2 R3 - 2R1 అంటే దిస్ మైనస్ 2 into 1. సో 2 -
ఇది కొంచెం క్యాలిక్యులేషన్ కాబట్టి క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. దిస్ మైనస్ 2 into 1 ఎందుకంటే 2 into R1, దిస్ మైనస్ 2 into 1, దిస్ మైనస్ 2 into 1, సో 2 minus 2 0, దిస్ మైనస్ 2 into 3, దిస్ మైనస్ 2 into 3, 2 3 6, 4 minus 6 అంటే ఎంత -2, చూడు -2. నెక్స్ట్ కండిషన్ ఇదేగా R3 minus 2 into this, సో R3 అంటే 3 ఉంది, R3 అంటే 3 ఎలిమెంట్ 3 ఉంది, సో 3 minus 2 into 2, సో 2 to the 4, 3 minus 4 అంటే -1. నెక్స్ట్ దిస్ మైనస్ 4 minus 2 into 2 ఎందుకంటే కండిషన్ అదేగా -2 into R1 ఎలిమెంట్ ఏంది 2, సో ఈ ఎలిమెంట్కి ఈ ఎలిమెంట్ అట్లా పెట్టుకోవాలి. సో 2 4 minus 2 into 2 అంటే 2 to the 4, 4 minus 4 0. నెక్స్ట్ R4 times 2 ఏంటిది R4 minus 3R1, R4 minus 3R1, సో 3 minus 3 into R1 ఎంత 1, సో 3 minus ఇట్లా రాసుకో, దీని కింద రాసుకో అప్పుడు ఈజీగా ఉంటుంది నీకు. దీని కింద ఇప్పుడు నేను రాసుకున్నాను అట్లా 3 minus 3 అంటే 0, సో ఫస్ట్ ఎలిమెంట్ 0. నెక్స్ట్ R4 అంటే 7 minus 3 into R1 ఎంత 3, ఈ 7 కాడ ఇక్కడ 3 ఉందిగా, సో 3 3 9, 7 minus 9 అంటే ఎంత 7 minus 9 నాకు కూడా రాదు 7 minus 9 -2, సో -2, సో ఇక్కడ -2. నెక్స్ట్ దిస్ ఎలిమెంట్ -4 minus 3 into కండిషన్ కదా, సో -3 into R1 ఎలిమెంట్ ఎంత 2, 4 ఉన్నప్పుడు 2, సో 3 to 6, 4 minus 6 అంటే ఎంత -2, సో ఇక్కడ -2. నెక్స్ట్ దిస్ ఎలిమెంట్ అంటే R4 minus 3 into R1 అంటే R1 ఎలిమెంట్ 2, సో 3 to 6, 8 minus 6 అంటే ఎంత 2. సో వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఎలిమెంట్ 0 వేసుకున్నాం. ఎక్లాన్ ఫామ్ అంటే ఏం చేయాలంటే ఈ అన్ని ఎలిమెంట్స్ 0 వేసుకోవాలి. ఈ 1 కింద ఏదైతే ఉందో 1 కింద ఏమొస్తుంది నెక్స్ట్ ఎలిమెంట్, సో ఈ నెక్స్ట్ ఎలిమెంట్ ఈ ట్రయాంగిల్ షేప్ వచ్చింది కదా, ఈ ట్రయాంగిల్ షేప్ అన్ని జీరోస్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. అదే రో ఎక్లాన్ ఫామ్ అవుతుంది. రో ఎక్లాన్ ఫామ్ ఇక్కడ చూపిస్తావు, ఎక్కడ ఉంది చూడు. ఈ 1 కింద ఇవన్నీ 0 చేసుకోవాలి. ఇవన్నీ 0 చేసుకుంటే రో ఎక్లాన్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, నెక్స్ట్ ఇది ఒక ఏమంటారు, ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ R1ని యూజ్ చేసుకొని ఇవన్నీ 0 చేయాలి. నెక్స్ట్ R2ని యూజ్ చేసుకొని ఇవి 0 చేయాలి. నెక్స్ట్ R3ని యూజ్ చేసుకొని ఇది 0 చేయాలి. అట్లా చేసుకుంటూ పోవాలన్నమాట. సో R1ని యూజ్ చేసుకొని ఇవన్నీ, R2ని యూజ్ చేసుకొని ఏం చేయాలి, ఇవి 2 0 చేయాలి. R3ని యూజ్ చేసుకొని ఇది 0 చేయాలి. ఇది రో ఎక్లాన్ ఫామ్. ఒకవేళ నార్మల్ ఫామ్ ఎట్లుంటుంది చెప్పనా, నార్మల్ ఫామ్ ఇప్పుడు 4/4 కదా, ఇట్లా వస్తుంది. ఒక నిమిషం, ఇది కూడా ఇంపార్టెంట్, నార్మల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్. సో నార్మల్ ఫామ్ కూడా 5 మార్క్స్, ఇది రో ఎక్లాన్ ఫామ్ 5 మార్క్స్. ఇట్లా చేసిన ర్యాంక్ వస్తుంది, ఇట్లా చేసిన ర్యాంక్ వస్తుంది. సో ఇట్లా ఇది నార్మల్ ఫామ్ చేసి ఇట్లా కన్వర్ట్ అవుతుంది మ్యాట్రిక్స్. సో ఈ మ్యాట్రిక్స్ని నార్మల్ ఫామ్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. సో నార్మల్ ఫామ్ చేసి ఇట్లా కన్వర్ట్ అవుతుంది. ఇది ఏంటిదో చెప్తాను. సో రో ఎక్లాన్ ఫామ్ అంటే ఓన్లీ ఈ 1 కింద ఈ రోస్ అన్ని డయాగ్నల్ రోస్ అన్ని 0 చేసుకుంటాం. బై యూజింగ్ R1 ఇవి 0, బై యూజింగ్ R2 ఇవి 0, బై యూజింగ్ R3 ఇది 0. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ R1 యూజ్ చేసుకొని ఇవి 0 చేస్తాం. చేసిన తర్వాత నెక్స్ట్ ఇది C1 అనుకుంటాం. ఇప్పుడు ఇది ఇట్లా చేస్తే రో 1, ఇట్లా అంటే C కదా. సో ఈ రో యూజ్ చేసుకొని ఈ 3 రోస్ ఫస్ట్ ఎలిమెంట్ 0 వచ్చేలాగా చూసుకుంటాం. నార్మల్ ఫామ్లో చెప్తున్నాం, నార్మల్ కూడా ఇంపార్టెంట్. 0s అయినాయిగా. నెక్స్ట్ ఇది కాలం అనుకుంటాం. ఇప్పుడు రో అయిపోయిందిగా, ఇది కాలం, ఇట్లా అయిపోయిందిగా ఇట్లా. సో ఈ కాలం యూజ్ చేసుకొని ఈ కాలంలో ఫస్ట్ ఎలిమెంట్స్, ఇప్పుడు రోకి ఎట్లా వేసినాం అట్లా ఈ కాలంని యూజ్ చేసుకొని ఈ కాలంలో ఫస్ట్ ఎలిమెంట్ 0 వచ్చేలాగా కండిషన్ రాసుకుంటాం. కండిషన్ రాసుకొని ఇవన్నీ 0s. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ చూస్ చేసుకుంటాం, డయాగ్నల్ ఎలిమెంట్స్ చూస్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఉండేలాగా రాసుకుంటాం. అట్లా అయితేనే క్యాలిక్యులేషన్ ఈజీ ఉంటుంది. సో 1 ఉండేలాగా రాసుకొని, లేకపోతే 2 ఏదో ఉందనుకో ఉండేలాగా చేసుకొని, మ్యాక్సిమం 1 ఉండాలి. 1 ఉండేట్టు చేసుకుంటే ఆన్సర్ ఈజీగా వస్తుంది, నార్మల్ ఫామ్ కదా. సో 1 లాగా కన్వర్ట్ చేసుకుంటాం. 2 ఉంటే డివైడ్ బై ఈ రో మొత్తం డివైడ్ బై అట్లా చేసుకుంటాం. లేకపోతే వేరే రోస్ కాలమ్స్ యూజ్ చేసుకొని దీన్ని 1 చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది R2 అనుకోవాలి. సో R2ని యూజ్ చేసుకొని ఈ 2 0 చేయాలి. ఈ 2 ఎందుకంటే ఇక్కడ 0s అయిపోయినాయి. రోస్ యూజ్ చేసుకుంటే ఇది, కాలం యూజ్ చేసుకుంటే ఇవి 0s అయిపోయి. నెక్స్ట్ ఇది R2 అనుకొని ఇవి 2 0 చేయాలి. సేమ్ దీనిలో ఎట్లా వేసినా అట్లా 0 వేసిన తర్వాత నెక్స్ట్ ఇదంతా కాలం అనుకోవాలి. ఇదంతా ఇప్పుడు ఇట్లా వస్తుంది.
ఈ కాలంని యూజ్ చేసుకొని ఏం చేయాలి, ఈ కాలం ఎలిమెంట్ 0 చేసుకోవాలి నార్మల్ ఫామ్లో. ఇది 0. సో ఇదంతా కాలం అనుకొని ఈ కాలంని యూజ్ చేసుకొని ఈ కండిషన్స్తో లాగా ఇది 0 చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేయాలి, సేమ్ R3ని యూజ్ చేసుకొని ఇది ఎట్లా 0 చేసినాం, R3ని యూజ్ చేసుకొని ఇది 0 చేయాలి. సో రో 3 అయిపోయింది కదా, నెక్స్ట్ కాలం 3. సో ఇదంతా కాలం అనుకోవాలి. ఇది రో అయిపోయింది కదా, కాలం. ఇదంతా కాలం అనుకొని మనం ఏం చేయాలి, ఈ ఎలిమెంట్ 0 చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ జీరోస్ అవుతాయి. లాస్ట్కి ఇక్కడ డివైడ్ బై సంథింగ్ చేస్తే ఇది 1 అయిపోతుంది. ఇది నార్మల్ ఫామ్ అవుతుంది. అక్కడ నార్మల్ ఫామ్లో రోస్ కాలమ్స్ యూజ్ చేసుకుంటాం, ఇక్కడ జస్ట్ రోస్ యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే ఇది రెడ్యూస్డ్ రో ఎక్లాన్ ఫామ్, అంటే ఓన్లీ ఇవి రెడ్యూస్ చేస్తాం. ఫస్ట్ R1 యూజ్ చేసుకొని ఇవి జీరోస్, R2 యూజ్ చేసుకొని ఇప్పుడు ఇవి జీరోస్ చేయాలి. సో ఇది మ్యాట్రిక్స్ కదా. సో ఇది మ్యాట్రిక్స్ కదా, మ్యాట్రిక్స్కి ఇప్పుడు ఇది యూజ్ చేసుకోవాలి. ఇది -1 నాకు వద్దు, 1 లాగా ఉండాలి. సో ఏం చేస్తున్నా నేను, ఇది 1 లాగా ఉండాలి కాబట్టి సింపుల్గా ఎట్లా అంటే R2 × 2, R2గా చేంజ్ చేసేది. సో R2 × 2 R2 × -1 ఇట్లా అనుకున్నా. ఓకే, R2 × -1 అప్పుడు ఏమవుతుంది, ఇవన్నిటికి మైనస్ ఇంటూ చేయాలి. సో అది మ్యాట్రిక్స్ ఎట్లా కన్వర్ట్ అవుతుంది, సేమ్ 1 3 2 ఇవన్నీ చేంజ్ చేసి ఓన్లీ R2 చేంజ్ చేస్తున్నాం. అంటే R2 చేంజ్ చేస్తున్నాం అంటే ఇవన్నీ సేమ్ వస్తాయి, ఇవన్నీ సేమ్ యాస్టీజ్ రాసుకున్నాం. ఈ R2ని ఏం చేస్తున్నా నేను మైనస్తో మల్టిప్లై చేసుకుంటున్నాను, మైనస్తోని. సో మైనస్తో మల్టిప్లై చేసుకుంటే ఏమవుతుంది, ఇది 0 × మైనస్ అంటే 0 వస్తుంది. ఇది మైనస్తో మల్టిప్లై చేస్తే 1 1 ఇది -1 అవుతుంది. సో 1 1 ఇది -1 అయింది. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ 1 ఉంది. సో 1 ఉంటే క్యాలిక్యులేషన్ ఈజీ ఉంటుంది. సో 1 లాగా కన్వర్ట్ చేసుకుని ఇప్పుడు ఏం చేయాలి, R2 ఇదంతా R2ని యూజ్ చేసుకొని ఈ ఎలిమెంట్స్ 0 చేసుకోవాలి. R2 యూజ్ చేసుకొని R3 R4లో ఈ ఫస్ట్ ఎలిమెంట్ 0 వేసుకోవాలి. సో ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఇది కదా కండిషన్, ఈ కండిషన్ క్లోజ్ చేద్దాం. సో R1 యూజ్ చేసుకొని ఇవన్నీ 0, R2 యూజ్ చేసుకొని ఇవి 2 0. సో R2 ఇప్పుడు మనం R2 చేంజ్ చేస్తున్నాం, R3 ఇవి 2 చేంజ్ చేస్తున్నాం అంటే R3 R4. R3 × 2 R3 అంటే -2 ప్లస్ ఇక్కడ ఏం రావాలి, +2 రావాలంటే 2 × R2 కదా, 2 × R2. సో R2 ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ ఏంది, సో దీని ఎలిమెంట్ ఏంటి, R3 ఫస్ట్ ఎలిమెంట్ -2. ఇక్కడ జీరోస్ అయిపోయినాయి కదా. సో R3 ఫస్ట్ ఎలిమెంట్ -2 ప్లస్ 2 × R1 ఫస్ట్ ఎలిమెంట్ ఏంది 2. సో ఏమవుతుంది, -2 + 2 0. సో ఇక్కడ 0 రావాలంటే ఈ కండిషన్ R3 × 2 R3 + 2R2. నెక్స్ట్ ఇది. సో ఇది ఇంపార్టెంట్, ఇది ఒక్కటి నేర్చుకుంటే అన్న ఆన్సర్స్ వస్తాయి. సో ఫస్ట్ 2 యూనిట్స్ ఎందుకు అంత డీప్ చెప్తున్నా అంటే ఇవి నేర్చుకుంటేనే మనకి గ్యారెంటీగా పాస్ అయిపోతాం. సో R4 × 2 సేమ్ ఇదే కదా. సో -2 ఉంది, ఇక్కడ 1 ఉంది కూడా సేమ్ కండిషన్ వస్తుంది. R4 × 2 దీనికి ఎట్లా వచ్చిందో దానికి కూడా అట్లా. సో -2 2R2 సేమ్ కండిషన్ వస్తుంది, ఎందుకంటే సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, సేమ్ కండిషన్ వస్తుంది, ఎందుకంటే R2 అనేది కామన్. సో ఇవన్నీ అప్లై, ఈ కండిషన్స్ అన్ని దీనికి అప్లై చేయాలి. సో కండిషన్ నీట్గా రాసుకుంటా, R3 × 2 R3 + 2R2. సో ఇవన్నీ అప్లై చేయాలి. R3 అంటే ఇది 0, ఫస్ట్ ఎలిమెంట్ 0 ప్లస్ 2 × దీని ఎలిమెంట్ అనేది 0. సో 0 × 0 ఏమవుతుంది 0. సో R3 ఏమవుతుంది 0. R3ని చేంజ్ చేయాలి, అంటే R3ని చేంజ్ చేయాలంటే మ్యాట్రిక్స్ ఎట్లా రాసుకోవాలి, ఈ మ్యాట్రిక్స్ R3 R4 అంటే ఇవన్నీ R1 R2 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. R1 R2 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ 2 రాసుకోవాలి. నెక్స్ట్ R3 R4 చేంజ్ చేస్తున్నాం. సో R3ని ఏం చేస్తున్నాం, R3 × 2 R3 + R2 కదా. సో R3 × 2 R3 అంటే 0 ప్లస్ 2 × 0 అంటే 0 + 0 0. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏమైతే 0. నెక్స్ట్ R3 అంటే -2 ఇక్కడ రాసుకుంటాం, -2 ప్లస్ 2 ప్లస్ 2 × -2కి ఏంది 1. సో 2 × R2. సో -2 + 2 ఏమైతే 0. సో దీని ఆన్సర్ 0. నెక్స్ట్ R3 × 2 ఇదంతా ఈ రో మొత్తం చేంజ్ చేయాలి కదా. సో R3 × 2 అంటే -1 ప్లస్ 2 × R3 × 2 -1 ప్లస్ 2 × -1కి ఏముంది 1. సో R2 1 అవుతుంది. నెక్స్ట్ ఇదేమవుతుంది -1 + 2 -1 + 2 అంటే 1 అవుతుంది, దీని ఆన్సర్ 1. నెక్స్ట్ R3 × 2 R3 అంటే ఎంత 0 ప్లస్ 2 × 0 R3 అంటే 0. సో R3 అంటే 0 ప్లస్ 2 × R2 ఏమవుతుంది 0కి -1. సో 0 ప్లస్ 2 × -1 అంటే -2. సో ఇదేగా చేంజ్ అయింది, ఇదే చేంజ్ అయింది. నెక్స్ట్ R4కి ఎట్లా రాసుకున్నాం, R4 × 2 R4 + 2R2
2. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంది 0, 0 ప్లస్ 2 ఇంటూ R2 ఎలిమెంట్ ఏంది ఇది R4 R2 యూజ్ చేసుకొని R4ని చేంజ్ చేస్తున్నాం. సో 0 ప్లస్ 2 ఇంటూ 0 ఇదేమవుతుంది 0 అవుతుంది. ఈ 0 ఇక్కడ వచ్చింది అంతేగా. నెక్స్ట్ -2 ప్లస్ 2 ఇంటూ R2 ఎంత 1. సో -2 ప్లస్ 2 ఏమవుతుంది 0. ఈ ఎలిమెంట్ 0 R4 0. నెక్స్ట్ ఎలిమెంట్ -2 ప్లస్ 2 ఇంటూ R2 అంటే 1. సో -2 ప్లస్ 2 ఏమవుతుంది 0. సో ఈ ఎలిమెంట్ 0. నెక్స్ట్ R4 టైమ్స్ 2 R4 అంటే 2 అవుతుంది. 2 ప్లస్ 2 ఇంటూ కండిషన్ కదా 2 ఇంటూ R2 ఎలిమెంట్ ఏముంది -1 ప్లస్ 2 -2 2 ఇంటూ -1 అంటే -2. సో ప్లస్ 2 -2 0. ఇవన్నీ జీరోస్ అయిపోయినాయి. ఇప్పుడు ఏమైనా మనం ఈ 2 ఎలిమెంట్స్ 0 వేసుకున్నాం. నెక్స్ట్ R3ని యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏమైందంటే డైరెక్ట్ ఈ ఇట్లా ట్రయాంగిల్ వచ్చేసింది. రో ఈక్వలెంట్ ఫామ్ అంటే ఇదే కదా. సో డైరెక్ట్ ఈ డయాగ్నల్ అన్ని జీరోస్ కావాలి, డయాగ్నల్ కింద ఉన్నాయన్నీ జీరోస్ కావాలి. సో రో ఈక్వలెంట్ ఫామ్లో వచ్చేసింది. సో ఈ కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడ నుంచి ర్యాంక్ 3 అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవన్నీ జీరోస్ వచ్చినాయి కాబట్టి దీన్ని డెట్ వేసుకోవాలి. ఇవన్నీ జీరోస్ వచ్చినట్టు దీనికి డెట్ అవసరం లేదు. ఆటోమేటిక్గా దీని ర్యాంక్ తక్కువ వస్తుంది అని అర్థం. 4/4 రాదు, ఎందుకంటే ఇవన్నీ జీరోస్ వచ్చినాయి. 4/4 రాదు. సో ఇది చేసుకుంటే ఏమవుతుంది దిస్ ఇంటూ దిస్ అంటే ర్యాంక్ 3 వస్తుంది అని చెప్పాలి. సో దీన్ని మ్యాట్రిక్స్ వేసి మ్యాట్రిక్స్ రూపంలో వేసి దిస్ డేట్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 0, దిస్ డేట్ నాట్ ఈక్వల్ టు 0. సో 3/3 నాట్ ఈక్వల్ టు 0 డేట్ కాబట్టి 3/3 మ్యాట్రిక్స్కి ఏమైతే ర్యాంక్ 3 అవుతుంది అని చెప్పాలి. సో అట్లా చెప్పినా ఓకే. ఇది ఇంకా ఫర్దర్గా సింప్లిఫై అవసరం లేదు. నెక్స్ట్ నార్మల్ ఫామ్కి ఎట్లా సింప్లిఫై అయ్యాలో చూపిస్తాం. తిరగడానికి 4 కార్లు ఉన్నాయి, ఉండడానికి 2 ఇళ్ళు ఉన్నాయి, హార్ట్ ఆఫ్ ది సిటీలో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, బ్యాంకులో కావాల్సినంత డబ్బు ఉంది, సమాజంలో పరువు ఉంది, గౌరవం ఉంది, హోదా ఉంది, నాకంటూ ఓ పెద్ద స్టేటస్ ఉంది. నీ దగ్గరే ఉంది చెప్పు. నా దగ్గర మీ ఆవిడ ఉంది. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? సో నెక్స్ట్ క్వశ్చన్ నార్మల్ ఫామ్. సో రెడ్యూస్ ద మ్యాట్రిక్స్ ఇచ్చింది. సో రెడ్యూస్ ద మ్యాట్రిక్స్ ఏ టు ఇట్స్ నార్మల్ ఫామ్. సో నార్మల్ ఫామ్ అంటే ఏంది ఇందాక చెప్పిన. నార్మల్ ఫామ్ అంటే ఇట్లుంటుంది. దీన్ని రెడ్యూస్ చేస్తే ఎక్కడ ఉంది ఒక్క నిమిషం. సో ఇది నార్మల్ ఫామ్. సో నార్మల్ ఫామ్ అంటే చెప్పినా ఈ ఫార్మాట్ ఉంటుంది. ఇట్లా 1 ఇవన్నీ 0, డయాగ్నల్ అన్నీ 1 ఉంటాయి. సో ఇట్లా వస్తుంది, ఈ ఫార్మాట్లో వస్తుంది నార్మల్ ఫామ్. సో నార్మల్ ఫామ్లో వేసినప్పుడు ఏమైంది ఇది 0 అయిపోయింది, ఇక్కడ 1 ఉండాలి. సో ఇది 0 అయిపోయింది. సో 3/3 మ్యాట్రిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ జీరోస్ అయిపోయినాయి కాబట్టి 3/3 మ్యాట్రిక్స్. సో దీని డేట్ ఏమవుతుంది నాట్ ఈక్వల్ టు 0. సో దీని ర్యాంక్ 3. సో ఇట్లా కూడా ర్యాంక్ అనుకోవద్దు బ్రో, నాకు డైరెక్ట్ ఇక్కడ నుంచి రావాలంటే క్యాల్సీలో ఎట్లా చేసుకోవాలో చెప్పిన. సో క్యాల్సీలో ఇది చేస్తే ఏమవుతుంది డెట్ 0 వస్తుంది. సో 3/3కి పోతాం. సో ఇది 3/3 మ్యాట్రిక్స్ వేసుకో, బి మ్యాట్రిక్స్ వేసుకొని దీనికి డెట్గా అనుకుంటే ఏమొస్తుంది సంథింగ్ నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో దీని ర్యాంక్ 3. సో ఇట్లా అనుకుని నువ్వేం చేయాలి, ఎంత సింప్లిఫై, ఇది నీకు రాలేదనుకో సింప్లిఫికేషన్ ఏదో ఒకటి చేయట్లా నేను చెప్పిన మెథడ్లో చేసుకుంటూ పోయి లాస్ట్కి ఇక్కడ వరకు వచ్చేసి ఇట్లా వేసేయి ఇదంతా ఏదో ఒకటి చేసుకో, నీ ఇష్టం వచ్చిన సోది రాసుకొని ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ ఇట్లా వచ్చేలాగా చేసుకొని ర్యాంక్ ఈక్వల్ టు 3 అని రాయాలి. సో దీని ఆన్సర్ ఏంది ర్యాంక్ ఈక్వల్ టు 3. సో ఫైనల్గా ఇది రాస్తే నీకు 5కి 5 మార్క్స్ పడతాయి. కానీ స్టెప్స్ అనేవి ఇంపార్టెంట్, ఇవి ఇంపార్టెంట్ కాబట్టి చెప్తా. సో ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉండాలి. ఎప్పుడైనా సరే 1 ఉంటే ఈజీ క్యాలిక్యులేషన్ అవుతుంది. సో నేనేం చేస్తున్నా ఇది పైకి పంపించుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది R1 టైమ్స్ 2 R2 అంటే రోస్ ఇంటర్చేంజ్ చేస్తే ఇట్లా సింబల్ చూపిస్తారు. అంటే R2 ఇది పైకి అవుతుంది, ఇది కిందికి అవుతుంది. అప్పుడు ఏమవుతుంది ఈ రో మొత్తం పైకి అవుతుంది. సో అప్పుడు ఇక్కడ 1 ఉంది. సో ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది అనమాట. సో రోస్ ఇంటర్చేంజ్ కూడా చేసుకోవచ్చు. కానీ కొందరు ఏం చేస్తారు తెలుసా, నేనైతే ఎట్లా చేస్తా తెలుసా, నేను ఇట్లా చేయను, ఇది చిన్న పిల్లలు చేస్తారు. ఇట్లా చేసిన ఆన్సర్ వస్తుంది. నేనేం చేస్తా అంటే R1ని చేంజ్ చేస్తా. R1 టైమ్స్ 2 R1 టైమ్స్ 2 R1 మైనస్ R2. R1 మైనస్ R2 అంటే ఏంది, దీంట్లోకి వెళ్ళి తీసేయాలని అర్థం. సో R1 మైనస్ R2 R1 టైమ్స్ 2 అంటే R1ని ఎట్లా రాసుకుంటున్నాం అంటే R1 మైనస్ R2. అప్పుడు మ్యాట్రిక్స్ ఎట్లయితుంది మన R1 చేంజ్ అవుతుంది. సో కింద అన్ని యాస్టీస్. సో ఇట్లా కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాను, మ్యాథ్స్ని ఎట్లయినా చేయొచ్చు. సో ఇవన్నీ చేంజ్ అవుతుంది, ఓన్లీ R1 చేంజ్ అవుతుంది. సో R1 టైమ్స్ 2 ఏంది R1 మైనస్ R2 అంటే దిస్ మైనస్ దిస్ 2 మైనస్ 1 అంటే 1. సో ఇది 1 అయింది. ఇప్పుడు నెక్స్ట్ R1 టైమ్స్ 2 దిస్ మైనస్ దిస్ అంటే దిస్ మైనస్ దిస్. అప్పుడు ఏమవుతుంది 3
-1 అంటే 3 + 1 అంటే 4, ఇది 4 అవుతుంది. దిస్ మైనస్ దిస్ అంటే -1 -1 ఏమైతే +2, సో -1 + 2 ఏమైతే 1, దీని ఆన్సర్ 1. నెక్స్ట్ ఇది ఏమైతే దిస్ మైనస్ దిస్ అంటే R1 - R2, ఇదే కండిషన్, R1 - R2. -1 + 4 -1 + 4 అవుతుంది. సో -1 + 4 ఏమవుతుంది 3, సో దీని ఆన్సర్ 3. సో ఇప్పుడు ఇది 1 అయింది కదా, దీన్ని యూజ్ చేసుకొని ఇది 0 చేసుకోవచ్చు. నేను అట్లా కూడా చేస్తాను, ఎట్లా చేసినా ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేసుకున్నామంటే ఈ క్వశ్చన్లో దీన్ని ఇంటర్చేంజ్ చేసుకున్నాం, అట్లా కూడా చేసుకోవచ్చు. అట్లా చేసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. సో ఇప్పుడు ఇది 2, సో దీనికి కండిషన్ ఇది కదా. సో పేపర్ తీసుకున్నాం, సో పేపర్ తీసుకొని సో ఇది 0 కావాలి, ఈ ఫస్ట్ ఎలిమెంట్ 0 కావాలి. బై యూజింగ్ R1 R2 R3 R4 ఫస్ట్ ఎలిమెంట్ 0. అప్పుడు ఏమవుతుంది కండిషన్, R2ని చేంజ్ చేయాలి. సో R2 × 2 చేంజ్ చేస్తున్నాం కదా, R2 × 2 అందుకని. సో R2 అంటే 2 మైనస్ ఇక్కడ -2 రావాలి. సో -2 రావాలి కాబట్టి -2 ఇంటూ యూజింగ్ R1 సో -2 ఇంటూ R1. ఇప్పుడు ఏమవుతుంది, R2 వాల్యూ 2 -2 ఇంటూ R1 వాల్యూ ఎంత 1. సో అందుకే ఇది 1 ఉంటే ఈజీ అవుతుంది క్యాలిక్యులేషన్. సో 2 - 2 అంటే ఎంత 0. సో దీని కండిషన్ ఇది R2 × 2 R2 - 2R1. నెక్స్ట్ దీని కండిషన్ ఏమవుతుంది, R3 × 2 R3 మైనస్ అంటే R3 × 2 అంటే R3 చేంజ్ చేస్తున్నాం. సో R3 - 3 ఇంటూ R1 అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏమైంది 3 -3 ఇంటూ దీని ఫస్ట్ ఎలిమెంట్ ఏంది 1. సో 3 - 3 చేస్తే 0. సో ఇది కండిషన్ వచ్చిందిగా. నెక్స్ట్ కండిషన్, ఈ చీటింగ్ ఉండదు, సారీ ఎక్కువ జరిగిందిరా బాబు లైట్. నెక్స్ట్ ఇది R4 × 2 R4 మైనస్ ఇది 6 ఉంది కదా, సో -6 చేయాలి. ఇక్కడ 6 ఉందంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి -6 ఇంటూ 1 కావాలి. అప్పుడు 6 - 6 0 అవుతుంది. సో 6 - R1 అంతేగా. సో ఈ కండిషన్స్తో ఇవి 0 చేయాలి. సో ఈ కండిషన్స్ వీటికి కూడా అప్లై అవుతాయి. సో మ్యాట్రిక్స్ ఎట్లా రాసుకుంటూ చూద్దాం. ఇది వద్దులే, పేపర్ గలీజం ఇక్కడ రాదు. ఇంకొక మంచి పేపర్ తీస్తా, ఒక్క నిమిషం. సో ఇక్కడ రాదు. సో మనం ఏం చేస్తున్నాం, R2ని చేంజ్ చేస్తాం. సో R1 R2 R3 R4 చేంజ్ చేస్తాం. సో ఇవి చేంజ్ అవుతాయి, ఇది యాజ్ ఇట్ ఈస్ -1 -2 -4. అప్పుడైతే R2 చేంజ్ చేస్తాం. సో R2 మైనస్ అంటే దిస్ -2 ఇంటూ దిస్. సో దిస్ -2 -2 ఇంటూ 1. సో 2 - 2 ఇంటూ 1. సో 2 - 2 0. దిస్ మైనస్ అంటే 3 - 2 ఇంటూ -1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 1 × 2 2 3 + 2 ఏమవుతుంది 5 అవుతుంది. సో ఇక్కడ 5. దిస్ మైనస్ అంటే -1 సారీ -1 -2 ఇంటూ ఇదే కండిషన్. -1 -2 ఇంటూ ఈ కండిషన్ ఇక్కడ రాసుకుందాం, అప్పుడు ఈజీ ఉంటుంది చూడడానికి. అందుకే నేను ఇట్లా రాసుకోమని చెప్పిన. -1 R2 అంటే -1 R2 ఏడుందిరా బాబు, ఇక్కడ ఉందా ఇది కదా. సో -1 R2 -1 -2 ఇంటూ R1 ఎంత -2 -1 ప్లస్. సో 2 × 4 -1 + 4 -1 + 4 అంటే 3, ఇక్కడ 3 వస్తుంది. సో 3 వచ్చింది. నెక్స్ట్ దిస్ మైనస్ అంటే R2 -2 ఇంటూ R1 అంటే R1 ఎంత -4. సో -1 ప్లస్ 2 4 8 -1 + 8 -1 + 8 అంటే 7 వస్తుంది. 7 వచ్చింది. సో అట్లా అన్ని చేంజ్ చేసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, బై యూజింగ్ R1 R2 R3 R4 ఫస్ట్ ఎలిమెంట్ 0 అయిపోయిందిగా. 0 అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, నార్మల్ ఫామ్లో ఏమన్నా R1 యూజ్ చేసుకుని వెంటనే C1 యూజ్ చేసుకోవాలి. అక్కడ ఎట్లా చేసినాం, ఓన్లీ R1 R2 యూజ్ చేసుకొని ఇది 3 R3 యూజ్ చేసుకొని ఇది 0. సో ఇట్లా రో ఎక్లాన్ ఫామ్లో ఈ రో మొత్తం 0 చేసుకున్నాం, ఈ ట్రయాంగిల్ షేప్ మొత్తం. కానీ నార్మల్ ఫామ్లో ఏం చేయాలి, R1ని యూజ్ చేసుకొని ఇవి 0 చేసిన తర్వాత ఇదంతా కాలం అనుకోవాలి. ఇది యూజ్ చేసుకొని దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్ 0, ఇది R1. నెక్స్ట్ C1 అంటే ఇది కాలం 1 యూజ్ చేసుకొని ఇది 0 చేసుకోవాలి. సో ఇదంతా కాలం 1 యూజ్ చేసుకొని కాలం 2 0 అంటే కాలం 1 యూజ్ చేసుకొని కాలం 2 కాలం 3 కాలం 4 ఫస్ట్ ఎలిమెంట్ 0. సో కాలం 2 ఎట్లా చేంజ్ చేయాలో చెప్తాం. కండిషన్ ఎట్లా వస్తుంది. సో కాలం 2 × 2 కాలం 2 అంటే ఎంత, కాలం 2 అంటే -1. సో -1కి ఏమేం చేయాలి, ప్లస్ C1 యూజ్ చేసుకోవాలి. సో C1 ఎంత 1. సో -1 + 1 ఏమైతే 0. సో ఇది కండిషన్ అయితే చూడు, C2 అంటే -1 ప్లస్ C1 దిస్ ప్లస్ దిస్ చేస్తే ఏమైతే 0 అవుతుంది. నెక్స్ట్ C3 కండిషన్ ఏమవుతుంది, C3 కండిషన్ ఏంది -2. సో C3 ప్లస్ అంటే C3 అంటే -2 C3 ప్లస్
C2ని ఏం చేయాలి 2 into C1. సో 2 into C1 ఎంత 2 into C1 ఎంత 1. సో -2 + 2 ఏమవుతుంది 0 అవుతుంది. సో 0 వచ్చేలా చూసుకోవాలి. అంటే కండిషన్ ఏమవుతుంది C3 times 2 C3 + 2C1. నెక్స్ట్ C4 times 2 C4 times 2 C4గా మామ ఇది C4 అంటే -4 C4 అంటే -4. ఇక్కడ ఏం చేయాలి +4 వచ్చేలా చూసుకోవాలి. అంటే C1కి ఎంత ఇంటూ చేయాలి 4 ఇంటూ చేయాలి. సో 4C1. సో 4C1. సో ఇది కండిషన్ ఇది 3 కండిషన్స్ వచ్చినాయి కదా. ఈ 3 కండిషన్స్ ఇప్పుడు ఈ కాలం మొత్తంకి అప్లై చేయాలి. ఎట్లా అప్లై చేయాలో చూపిస్తాం. ఇక్కడ చేద్దాం. సో C3 C4 C2 కాలమ్స్ చేంజ్ చేస్తాం. సో C1 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. C1 యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. ఎందుకంటే C1 చేంజ్ చేయట్లేదు. ఓన్లీ C2 times 2 C3 C4 times 2. సో C2 times 2 అంటే ఏం చేయాలి C2ని చేంజ్ చేయాలి. సో C2 ఎట్లా చేంజ్ చేయాలి దిస్ ప్లస్ దిస్ C2 times 2 దిస్ ప్లస్ దిస్ అంటే దిస్ ప్లస్ దిస్ 0. నెక్స్ట్ C2 times 2 C2 + C1 C2 + C1 అంటే 5. C2 times 2 C2 + C1 C2 + C1 C2 times 2 C2 + C1 C2 + C1. నెక్స్ట్ C3 times 2 ఏమవుతుంది C3 + 2C1 C3 + 2 into C1 2 into C1. సో -2 + 2 0. నెక్స్ట్ C3 times 2 C3 దిస్ ప్లస్ 2 into దిస్. సో 2 into 8 చేసినా సరే అది ఏమైతే 0 అవుతుంది. సో దిస్ ప్లస్ 2 into దిస్ చేస్తే ఏమైతే 3 వస్తుంది. దిస్ ప్లస్ 2 into 0 చేస్తే ఏమైతే 0 వస్తుంది. సో దిస్ ప్లస్ 2 into 0 ఏమైతే 9 అవుతుంది. దిస్ ప్లస్ 2 into 0 ఏమైతే 12 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ -4 C4 ఏంది -4 ప్లస్ 4 into C1 ఏంది 1. సో -4 + 4 0. నెక్స్ట్ C4 ప్లస్ దిస్ 4 into 0 చేస్తే ఏమైతే 0 వస్తుంది. సో దిస్ ప్లస్ 4 into దిస్ చేస్తే దిసే వస్తుంది. సో ఈ అన్ని ఎలిమెంట్స్ సేమ్ వస్తాయి. కాలం చేసేటప్పుడు ఈజీ ఏంటంటే ఆల్రెడీ రోస్ చేసినాం కాబట్టి ఇవన్నీ దీంతో ఇంటూ చేసినప్పుడు ఏమవుతుంది C1 మొత్తం 0నే కదా. సో C1 మొత్తం 0 కాబట్టి డైరెక్ట్ వీటి వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు ఈజీ. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి 5ని మనం 1 లాగా చేసుకోవాలి. 5ని 1 ఎట్లా చేసిందంటే నేనేం చేస్తా డివైడ్ బై 5 చేస్తా ఒకవేళ పాసిబుల్ అయితే. కానీ ఇక్కడ 3/5 7/5 అవుతుంది. సో అట్లా వద్దు. ఇదేంది R2 ఇదేంది ఇదంతా R3లో నుంచి R3 తీస్తే 1 వస్తుంది కదా. R2 times 2 అంటే R2 చేంజ్ చేయాలి. ఇప్పుడు R2లో ఫస్ట్ ఎలిమెంట్. సో R2 times 2 R2 - R3 చేసినాం అనుకో అప్పుడు ఏమవుతుంది దిస్ R2 times R ఇది చేంజ్ చేస్తున్నాం. సో ఇవన్నీ యాస్టీస్ ఉంటాయి. ఈ 4 యాస్టీస్ ఇది యాస్టీస్ ఉంటాయి. సో యాస్టీస్ ఉన్నాయిగా ఇది చేంజ్ చేస్తున్నాం. సో R2 times 2 అంటే R2 times 2 R2 - దిస్ అంటే దిస్ - దిస్ చేస్తే 5 - 4 చేస్తే 1. సో ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ 1 దిస్ - దిస్ అంటే 3 - 9 చేస్తే -6 వస్తుంది. సో -6 ఇక్కడ దిస్ - దిస్ చేస్తే ఏమైతే -3 వస్తుంది. సో -3 ఇక్కడ దిస్ - దిస్ అంటే R2 - R3 కదా. సో దిస్ - దిస్ చేస్తే ఆల్రెడీ 0 ఉంది కదా 0 వస్తుంది. సో ఇక్కడ 1 వచ్చింది. ఈ 1ని యూజ్ చేసుకొని ఇది 0 చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తా క్యాలిక్యులేషన్ ఆల్రెడీ వచ్చు. సో ఈ కండిషన్ చెప్తా. ఈ కండిషన్ ఎట్లా అని చెప్తా. సో R2 మనం ఏం చేయాలంటే ఫస్ట్ R1 యూజ్ చేసుకొని ఇవి 30. నెక్స్ట్ C1 యూజ్ చేసుకొని ఇవి 30 అయిపోయిందిగా. ఇప్పుడు ఏం చేయాలి ఇది 1 చేసుకోవాలి. 1 చేసుకున్న తర్వాత ఇది యూజ్ చేసుకొని ఇవి 20 తర్వాత ఇది యూజ్ చేసుకొని ఇవి 20 చేయాలి. అంటే ఇది C2 అనుకోవాలి. C2 యూజ్ చేసుకొని ఇవి 20 అది కూడా చెప్తా. అప్పుడు క్లారిటీ వస్తుంది. ఇది 1 కదా ఇది 0 చేయాలి. సో ఇది 0 చేయాలి. సో ఇది అవసరం లేదు ఇది ఆల్రెడీ 0. సో R3 ఇది R3 times 2 R3 అంటే 4 - 4R1 - 4R1 అప్పుడు -4R1 ఎంత 1. సో 4 - 4 0. సో ఇది కండిషన్ నెక్స్ట్ కండిషన్ R4 times 2 ఇది చేంజ్ చేయాలి. ఇది దీంట్లో 0. సో R4 - 9R1 సో ఈ కండిషన్ యూజ్ చేసుకుంటే ఇది మొత్తం 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏది యూజ్ చేసుకున్నాం R2 ఫస్ట్ R1 యూజ్ చేసుకొని ఇవి 0 C1 యూజ్ చేసుకొని ఇవి 0 నెక్స్ట్ R2ని యూజ్ చేసుకొని ఇవి 0. సో R2 ఇది R2 ఇక్కడ కూడా R2 నాకు ఇప్పుడు R1 వస్తుంది. సో ఇక్కడ కూడా R2 యూజ్ చేసుకొని ఇది 0. నెక్స్ట్ C2 అంటే ఇది C2 యూజ్ చేసుకొని ఇది 0. ఎట్లా చేస్తాం C2 యూజ్ చేసుకొని అంటే కండిషన్ C2 ఏది C3 C4లో ఈ ఎలిమెంట్ 0. సో C3ని C3 times 2 C3ని ఎట్లా చేంజ్ చేయాలి C3 ప్లస్ అంటే -6 ప్లస్ ఇక్కడ +6 రావాలి. +6 రావాలంటే +6 into C1 +6 into C1 అయితే ఏమవుతుంది +6 into C1 వాల్యూ ఎంత 1 ఇక్కడ.
సో C3లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంది ఇది C3లో కాలం 3లో ఈ ఎలిమెంట్ అంటే -6 ప్లస్ ఇక్కడ ఏం రావాలి +6 రావాలంటే 6 × C1 చేస్తే ఏమవుతుంది +6 వస్తుంది. సో -6 + 6 ఏమవుతుంది 0. సో ఇది కండిషన్. సారీ C2 ఇది C2 కదా కాలం 2 నాకు ఎప్పుడు కాలం 1 అట్లా వస్తుంది. నెక్స్ట్ C4 టైమ్స్ టు C4 ప్లస్ ఇక్కడ ఏం రావాలి +3 రావాలంటే 3 × C2 వచ్చిందిగా. ఈ కండిషన్ యూజ్ చేసుకుంటే ఏమవుతుంది ఇది 0 అవుతుంది, ఇది 0 అయింది. సో మనం ఏం చేయాలి C2 అన్ని ఎలిమెంట్స్ గీయాలి. C2 ఓన్లీ ఈ ఎలిమెంట్ కాదు. సో ఇప్పుడు C3 టైమ్స్ 2 అంటే ఈ కాలం మొత్తం టైమ్స్ 2. సో ఇది ఎట్లా ఒకసారి పేపర్లో చూపిస్తాం, ఇది పేపర్లో రాద్దాం. C3 C4 అంటే C3 C4 చేంజ్ అవ్వాలి. సో ఇవి యాస్టీస్ 0 1 0 ఇవి యాస్టీస్. ఇప్పుడు ఏం చేయాలి C3. సో C3 టైమ్స్ 2 C3 ప్లస్ 6 C3 ప్లస్ దిస్ ప్లస్ 6 × 0 ప్లస్ 6 × 0 అప్పుడు ఏమవుతుంది దీని ఆన్సర్ 0 అవుతుంది. నెక్స్ట్ C3 టైమ్స్ 2 C3 అంటే 6 - 6 టైమ్స్ 2 ప్లస్ 6 × C2 ఎంత 1. సో 1 -6 + 6 ఎంత 0. నెక్స్ట్ ఎలిమెంట్ ఇక్కడ నెక్స్ట్ ఎలిమెంట్ ఏంది C3 టైమ్స్ 2 అంటే 33 ప్లస్ 6 × C2 ఎంత C2 0. సో 6 × 0 అప్పుడు ఏమవుతుంది 33 వస్తుంది. నెక్స్ట్ ఎలిమెంట్ C3. సో C3 అన్ని ఎలిమెంట్స్ చేయాలిగా. సో C3 ఎలిమెంట్ చేస్తే 0 వస్తుంది. సో C3 అంటే 66 ప్లస్ 6 × C2 ఎంత 0. ఇది కాలమ్స్, రోస్కి కాలమ్స్కి కన్ఫ్యూజ్ కావద్దు. సో 66 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చేసినప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం కాలం ఇది 0 చేసుకుంటున్నాం, ఇది 0 వస్తుంది, ఇది 0 వస్తుంది. ఇవి యాస్టీస్ వస్తాయి. ఎందుకు యాస్టీస్ వస్తాయి అంటే ఇవి ఎట్లా వచ్చినాయి సేమ్ అట్లా ఇవి కూడా అట్లా వస్తుంది. C2ని యూజ్ చేసుకొని ఇవి 0 చేస్తున్నాం అంటే రిమైనింగ్ యాస్టీస్ అట్లే వస్తాయి. సో ఇది మ్యాట్రిక్స్. ఇప్పుడు ఏం చేయాలి ఇది 1 చేసుకోవాలి. ఇది 1 చేసుకోవాలంటే ఏం చేయాలి డివైడెడ్ బై ఇది C3 కదా, C3 డివైడెడ్ బై 33 చేసాను. సో C3 డివైడ్ బై 33 అంటే ఇట్లా డివైడ్ చేయదు, ఇట్లా డివైడ్ చేయాలి. ఎందుకంటే ఇది కాలం, ఇది రో అవుతుంది, ఇది కాలం. సో ఈ కాలం మొత్తంని డివైడ్ బై 33. సో ఈ కాలం మొత్తంని డివైడ్ బై 33, ఈ 4th కాలం మొత్తంని డివైడ్ బై 22. సో ఓన్లీ C3 C4 గా. సో C3 డివైడ్ బై ఏం చేయాలి 33. సో 0/33 0/33 33/33 66/33. సో ఇదంతా 0/33 అంటే 0, ఇదంతా 0 అవుతుంది. 33/33 అంటే 1 అవుతుంది, ఇది 1. ఎందుకంటే 1 కావడం కోసం ఈ కాలం మొత్తం 33తో డివైడ్ చేసాం. సో 66/33 అంటే ఎంత 2 టైమ్స్. సో ఇది 2 అవుతుంది. నెక్స్ట్ ఇది బై ఏం చేసి 22 చేసాను, అప్పుడు ఇది 1 2 అవుతుంది. డివైడ్ బై 22 చేస్తే ఇది 1 అవుతుంది. డివైడ్ బై 22 అంటే 2 టైమ్స్. సో ఇది 2 అవుతుంది. సో ఇప్పుడు ఇది 1 లాగా ఉంది. ఇది యూజ్ చేసుకొని ఏం చేయాలి R3 యూజ్ చేసుకొని R4 0 చేయాలి. సో కండిషన్ R4ని 0 చేయాలి. సో R4 టైమ్స్ 2 R4 అంటే 2 మైనస్ ఇక్కడ -2 రావాలి. సో 2 - 2 R3 R4 - 2 R3. సో ఇక్కడ ఇది 0 అయిపోతుంది. ఈ 0 అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఇది 1 చేసుకోవాలి. సో ఆల్రెడీ 1 ఉంది. సో ఇది C3ని యూజ్ చేసుకొని C4 ఎలిమెంట్ 0 చేసుకోవాలి. ఇది యూజ్ చేసుకొని ఇది 0 కావాలంటే ఏం చేయాలి C4ని 0 చేయాలి. సో C4 టైమ్స్ 2 C4 చేంజ్ కావాలి. సో ఈ ఎలిమెంట్ 0 చేంజ్ కావాలి కాబట్టి C4 టైమ్స్ 2 C4 మైనస్ C3 1 - 1 చేస్తే 0 అవుతుంది. సో ఇది 0. సో ఇది ఏ ఫార్ములా అయింది నార్మల్ ఫామ్. సో నార్మల్ ఫామ్ అనేది హార్డ్ ఉంటుంది, ఇది హార్డ్ ప్రాబ్లం. కానీ ఇది ఒక్కటి నేర్చుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం. ఫస్ట్ R1 యూజ్ చేసుకొని ఏం చేయాలి R2 R3 R4 0. నెక్స్ట్ C1 యూజ్ చేసుకొని ఏం చేయాలి C1 యూజ్ చేసుకొని C2 C3 C4 C2 C3 C4 ఇవన్నీ 0 చేయాలి. నెక్స్ట్ R2ని 1 చేసుకోవాలి. 1 చేసుకొని ఏం చేయాలి ఈ 2 0 చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి C2ని యూజ్ చేసుకొని ఈ C3 C4 0 చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి ఇది 1 చేసుకోవాలి. ఇది 1 చేసుకున్నాక ఏం చేయాలి ఇది 0 చేయాలి బై యూజింగ్ R3ని యూజ్ చేసుకొని ఇది 0. నెక్స్ట్ అయిపోయిందిగా ఇది C3ని యూజ్ చేసుకొని R3 యూజ్ చేసుకున్న తర్వాత C3ని యూజ్ చేసుకొని C4 0 చేయాలి. సేమ్ R4 ఎట్లా చేసినామో C4 అట్లా రోజ్ కాలమ్స్ చేస్తే నార్మల్ ఫామ్ వస్తుంది. సో డైరెక్ట్ ఎట్లా ర్యాంక్ అనుకోవాలి కూడా చెప్పినాం, అదే ట్రిక్.
సో ఇదంతా రాకపోతే ఇది క్యాలిక్యులేషన్ మిస్టేక్ వస్తే నీకు ర్యాంక్ 3 వచ్చేలాగా ఇది రాసుకొని ర్యాంక్ 3. సో నీకు 5కి 5 మార్క్స్ అవుతాయి. ఎగ్జామ్లో క్యాల్సి యూజ్ చేసుకోవడం వల్ల నీకు ర్యాంక్ 3 అని తెలిస్తే తొందరగా ఆన్సర్ చేసేస్తావు, అప్పుడు ఈజీ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గాస్ ఎలిమినేషన్ మెథడ్. సో గాస్ ఎలిమినేషన్ మెథడ్ అయిపోయాక గాస్ సీడెల్ మెథడ్, అదే లాస్ట్. సో 2 టాపిక్స్ ఉన్నాయి ఇంకా. సో ఈ 2 టాపిక్స్ అయిపోతే ఈ యూనిట్ 1 మొత్తం అయిపోతుంది. సో దీంట్లోకి వెళ్ళి క్వశ్చన్ అడుగుతాడు. క్వశ్చన్ ఏమడుతాడు అంటే ఏ ఇన్వర్స్ 5 మార్క్స్, నెక్స్ట్ ర్యాంక్, ఎక్లాన్ ఫామ్, నార్మల్ ఫామ్ ఇవి 5 మార్క్స్, నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్, సమ్ ఆఫ్ స్క్యూ సిమెట్రిక్ అది 5 మార్క్స్, గాస్ ఎలిమినేషన్ మెథడ్ 5 మార్క్స్. సో ఇవన్నీ నేర్చుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే యూనిట్ 1 నుంచి 10 మార్క్స్ స్కోర్ చేయడం ఈజీ. ఇవన్నీ ఈజీగా నేర్చుకోవచ్చు. సో యూనిట్ 2 నుంచి కూడా ఈజీ. సో ఇవన్నీ కంప్లీట్ చూడాలి. యూనిట్ 4, 5 చూడకపోయినా ఏం కాదు. సో గాస్ ఎలిమినేషన్ మెథడ్లో క్వశ్చన్ ఈ టైప్ ఇస్తాడు, x + y + z = 8. సో దీని కోఎఫిషియంట్ ఎంత 1, దీని కోఎఫిషియంట్ 1, y కోఎఫిషియంట్ 1, జెడ్కి ముందు ఏముంది ఏం లేదంటే 1 ఉందని అర్థం. సో 1 × z అంటే z కదా. సో z కోఎఫిషియంట్ 1. సో వీటి కోఎఫిషియంట్ x, y, z కోఎఫిషియంట్స్ అన్నీ రాసుకోవాలి. ఇక్కడ x కోఎఫిషియంట్ ఏంది 2, దీని కోఎఫిషియంట్ 3, దీని కోఎఫిషియంట్ 2, నెక్స్ట్ దీని కోఎఫిషియంట్ 4, 2, 3 అట్లా అన్ని కోఎఫిషియంట్ చేసుకోవాలి. ఇవి మ్యాట్రిక్స్లోకి వస్తాయి. నెక్స్ట్ ఈ మిగిలినవి ఉన్నాయి చూడు, ఇవన్నీ ఇక్కడ రాసుకోవాలి. సో ఇది ఏ ఫార్మాట్లో ఉంటుంది అంటే x, y, z ax = b. దీన్ని గాస్ ఎలిమినేషన్ మెథడ్ రిప్రజెంటేషన్ అంటాం. ax = b. x అంటే ఏంది, ఏ అంటే మ్యాట్రిక్స్ వస్తుంది, ఈ కోఎఫిషియంట్స్ నుంచి మ్యాట్రిక్స్ వస్తుంది. మ్యాట్రిక్స్ x అంటే ఏంది x1, x2, x3. b అంటే ఏంది ఈ ఈక్వల్ టు సంథింగ్ ఉన్నాయి కదా కాన్స్టెంట్స్. సో 8, 19, 23 ఇవన్నీ b అవుతాయి. సో ax = b. సో క్వశ్చన్ ఇచ్చిండు, దాన్ని ax = b ఫార్మాట్లో రాసుకోవాలి. సో ax = b ఫార్మాట్లో రాసుకున్నాక = ఏదైతే ఉంటుందో ఆ వాల్యూస్ ఇక్కడ రాయాలి. సో ax = b రాసిన తర్వాత దీన్ని ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ లాగా రాసుకోవాలి. ax = bని ఆగ్మెంటెడ్ ఎట్లా రాస్తాం, a లైన్ b, దీన్ని ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. ఎప్పుడైనా సరే గాస్ ఎలిమినేషన్ మెథడ్ ఇస్తే దాన్ని ax = b రాసుకోవాలి. అప్పుడు ఏ మ్యాట్రిక్స్ వస్తుంది, ఇది వస్తుంది b. సో ab మ్యాట్రిక్స్ వస్తే ఆ ab మ్యాట్రిక్స్ని కలిపి రాసుకోవాలి, దాన్ని ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటారు. సో abని కలిపి రాసుకుంటే ఏమవుతుంది, దీన్ని ఇట్లా కలిపి రాసిన, ఈ లైన్ పెట్టినా పెట్టకపోయినా ఏం కాదు. సో ఫస్ట్ చూపించేటప్పుడు సింబాలిక్గా ఇట్లా పెట్టాలి, తర్వాత తీసేసినా ఏం కాదు. ఇదేమవుతుంది 4/4 మ్యాట్రిక్స్ అవుతుంది. అంతేగా 4/4 మ్యాట్రిక్స్ ఇక్కడ చూసినాం కదా, సేమ్ ఈ ఫార్మేట్లో ఉంది. ఈ ఫార్మేట్లో ఉన్నప్పుడు దీన్ని ఎక్లాన్ ఫామ్లో ఇట్లా కన్వర్ట్ చేయాలో తెలుసు మనకి. ఎక్లాన్ ఫామ్ అంటే ఏంది, ఈ 1 కింద ఇది 1 లాగా కన్వర్ట్ చేసుకోవాలి. ఈ 1 కింద ఏవైతే ఉన్నాయో 3 అంటే 1 కింద ఈ ఎలిమెంట్స్ అన్ని ఇట్లా డయాగ్నల్ కొట్టుకోవాలి. ఈ 1 కింద ఇదంతా డయాగ్నల్గా. సో దీని కింద ఉన్నాయని అంటే ఈ 3 ఎలిమెంట్స్ 1 కింద ఏమున్నాయి 3. సో ఈ 3 ఎలిమెంట్స్ ఏమవుతాయి 0 వేసుకోవాలి. సో బై యూజింగ్ R1, R2, R3 0. నెక్స్ట్ బై యూజింగ్ R2, ఇది R2 కదా, బై యూజింగ్ R2, R3 ఈ ఎలిమెంట్ 0, బై యూజింగ్ R1 ఈ ఎలిమెంట్స్ ఈ 2 ఎలిమెంట్స్ 0 వేసుకోవాలి. సో దీనికి కండిషన్ తెలుసు. సో R2, R3 0 వేసుకోవడానికి ఇది 2 - 2, R1 అంటే ఎంత 1. సో 2 - 2 0. నెక్స్ట్ R3 అంటే ఎంత 4 ఉంది. సో 4 ఇక్కడ -4 రావాలి 1, R1 0. సో ఇది 0 ఇది 0 చేసుకోవాలి. ఇది రో ఎక్లాన్ ఫామ్లో 0 చేసుకోవాలి. చేసిన తర్వాత నీకు ఇట్లా క్వశ్చన్ వస్తుంది. దీన్ని ఏమనుకోవాలంటే సేమ్ ఇందాక ఇవేమనుకున్నాం XYZ అనుకున్నాం కదా. సో సేమ్ XYZ ఫార్ములా రాసుకో. x1x + 1y + 1z = 8. ఇది = అనుకున్నాం కదా, ఈ టర్మ్ని = ఇది ఆగ్మెంటెడ్లో రాసినాం అంతే. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఈ ఆగ్మెంటెడ్లో రాసుకొని మ్యాట్రిక్స్ లాగా రాసుకొని ఎక్లాన్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకున్న తర్వాత సేమ్ దీన్ని మళ్ళీ ఇది ఎట్లా ఇచ్చిండో ఆ ఫార్మాట్లో రాసుకోవాలి. సో 1x + 1y + z = 8. 0x అంటే ఏం లేదని అర్థం, ప్లస్ 1y + 0z = 3. నెక్స్ట్ ఇదేంటిది 0x + 0y ప్లస్ లేదు -1. సో -z అంటే -z = -3. ఈ వాల్యూస్ అన్ని క్యాల్సిలో పెట్టాలి. క్యాల్సిలో పెడతా XYZ వాల్యూస్ వస్తాయి. సో XYZ వాల్యూస్ అనుకుంటే ఏమవుతుంది, బై యూజింగ్ గాస్ ఎలిమినేషన్ మెథడ్ ఈ లీనియర్ ఈక్వేషన్స్ ఈ 3 లీనియర్ ఈక్వేషన్స్ సాల్వ్ చేసినందుకు మనకు 5 మార్క్స్ పడతాయి. సో ఎక్లాన్ ఫామ్ ఆల్రెడీ మనకు వచ్చు, జస్ట్ రిప్రజెంటేషన్ ax = b ఫార్మేట్లో రాసుకోవాలి ఎట్లనో చెప్పిన. తర్వాత దీన్ని ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే దీన్ని కలిపి రాసుకోవాలి. కలిపి రాసుకున్న తర్వాత రో ఎక్లాన్ ఫామ్. సో ఇవి 0 చేసుకోవాలి. చేసిన తర్వాత దీన్ని ఈ ఈక్వేషన్స్ లాగా రాసుకోవాలి. అంటే ఇక్కడ 0x ఉందని అర్థం, ఇక్కడ 0z ఎందుకంటే కోఎఫిషియంట్ 0. సో 0 × సంథింగ్ అంటే 0 అందుకే రాయాలి. సో రాసిన ఏం కాదు. సో ఇట్లా రాసుకోవాలి.
ఇట్లా కంటే ఇట్లా రాసుకుంటే బెస్ట్. ఇప్పుడు క్యాల్సి ఈక్వేషన్స్ లోపలికి పోవాలి. సో ఫస్ట్ది ఇది పాలినామియల్ అంటే రూట్స్ కనుక్కోవడానికి. ఫస్ట్ది ఏంటంటే ఈ XYZ వాల్యూస్ కనుక్కోవడానికి. సో 1 ఎన్ని అనుకున్నాన్స్ XYZ 3 అనుకున్నాన్స్. సో 3. సో 3 ఈక్వేషన్స్ వచ్చినాయిగా. X కోఎఫిషియంట్ ఏంది 1, Y కోఎఫిషియంట్ 1, Z కోఎఫిషియంట్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది 8. నెక్స్ట్ X కోఎఫిషియంట్ 0, Y కోఎఫిషియంట్ 1, Z కోఎఫిషియంట్ 0 ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది 3. X కోఎఫిషియంట్ 0, Y కోఎఫిషియంట్ 0, Z కోఎఫిషియంట్ -1 ఈజ్ ఈక్వల్స్ టు -3. సో ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు కొడితే X వాల్యూ ఎంత 2, X వాల్యూ 2, Y వాల్యూ 3, Z వాల్యూ 3. ఇక్కడ నుంచి ఈ ఆన్సర్స్ వస్తాయి. సో ఇది మనం ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. ఇక్కడ వరకు రాగలితే ఎక్లాన్ ఫామ్ నుంచి ఇక్కడ వరకు రాగలితే ఈ ఈక్వేషన్స్ నుంచి XYZ వాల్యూస్ రావచ్చు. సో ఈ వాల్యూస్ కరెక్ట్ రావాలంటే ఏం చేయాలి, క్యాల్సిలో మనకు వస్తాయి ఆల్రెడీ. ఈ కరెక్ట్ రావాలంటే ఈ ఈక్వేషన్ కరెక్ట్ రావాలి. ఈ ఈక్వేషన్ కరెక్ట్ ఎట్లా వస్తుందంటే నీకు ఎక్లాన్ ఫామ్ రావాలి. సో ఎక్లాన్ ఫామ్ ఆల్రెడీ చెప్పినాం. బై యూజింగ్ R1 దిస్ 0, R2ని యూజ్ చేసుకొని ఇది 0 వేసుకోవాలి. సో ఇది గాస్ ఎలిమినేషన్ మెథడ్. సో అన్ని క్వశ్చన్స్ ఇదే ఫార్మాట్లో వస్తాయి. సో ఇది ఒక్కటి నేర్చుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇదే ఫార్మాట్. దీని క్వశ్చన్ 1 1 2 1 1 2, దీని క్వశ్చన్ 3 1 -3 3 1 -3, దీని క్వశ్చన్ 2 -3 5 2 -3 5. ఇక్కడ AX = B అంటే X ఈక్వేషన్ అవుతుంది. XYZ X ఈక్వేషన్ ఏమవుతుంది XYZ అవుతుంది. లేకపోతే XYZ బదులు X1 X2 X3 అట్లా కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే XYZ బెస్ట్. XYZ పెట్టుకుంటే XYZ 3 వాల్యూస్ వస్తాయి. లేకపోతే X1 X2 X3 అనుకున్నా సరే ఈక్వేషన్ ఎట్లా వస్తుంది, X1 ఈ Y ప్లస్లో X2 వస్తుంది, దీని ప్లస్లో X3 వస్తుంది. అట్లా చేసిన ఆన్సర్ వస్తుంది. కానీ క్వశ్చన్లో XYZ ఇచ్చింది కాబట్టి మనం ఏమనుకోవాలి, ఇక్కడ XYZ అనుకోవాలి. క్వశ్చన్లో X1 X2 X3 ఇచ్చింది అనుకో, ఇక్కడ X1 X2 X3 అనుకోవాలి. సో అది ఇందాక బై మిస్టేక్లో వచ్చింది. సో AX = B, AX = B ఫార్ములా రాసినాక 4 4 -4 4 -5. సో ఇది కలిపి రాసుకోవాలి. కలిపి రాసుకుంటే ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అని ఇట్లా చెప్పి రిప్రజెంటేషన్ మంచిగా ఉండాలి ఎగ్జామ్లో. ఫస్ట్ ఇది రాసుకున్న తర్వాత ఇది రాసుకోవాలి. దీనికి రో ఎక్లాన్ ఫామ్ అంటే ఈ 3 ఎలిమెంట్ 0 అయిపోయినాయిగా. సో ఇదంతా ఈక్వేషన్లా రాసుకోవాలి. X + Y + 2Z = 4. ఇక్కడ 2Z ఎందుకంటే ఇక్కడ 2 ఉందిగా. నెక్స్ట్ 0x - 2y - 9z = -16. 0x + 0y + 27z = 54. ఈ వాల్యూస్ అన్ని క్యాల్సిలో పెట్టచ్చు. సో ఈ వాల్యూస్ అన్ని పెట్టచ్చు. ఒకసారి చెప్దాం ఎందుకైనా మంచిది. సో 1 నెక్స్ట్ 2 = 4, నెక్స్ట్ 0x - 2y -9 = -16 0 ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 27 = 54 X వాల్యూ 1, Y వాల్యూ -1, Z వాల్యూ 2. సో ఇట్లా ఆన్సర్స్ వస్తాయి. నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంది, 4 వేరియబుల్స్ ఇచ్చిన XYZ W ఇవన్నీ కోఎఫిషియన్స్ ఇక్కడ రాసుకోవాలి. AX = B ఏదైతే ఉందో అదంతా ఇది B ఫార్మాట్. ఇది కలిపి రాసుకోవాలి. కలిపి రాసుకొని అది సింప్లిఫై చేస్తే ఈ 3 రో ఎక్లాన్ ఫామ్లో ఈ డయాగ్నల్ మొత్తం 0 వేసుకోవాలి. 2 కింద ఏవైతే ఉన్నాయో అవన్నీ డయాగ్నల్ 0 వేసుకోవాలి. ట్రయాంగిల్ ఈ 0 వేసుకుంటే XYZ వాల్యూస్ ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు ఏమన్నాలి, ఈ క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ అన్నోన్స్ 4. సో 4 చేస్తే XYZ W. సో XYZ T ఈ వాల్యూస్ అన్ని W ప్లస్లో T ఉంది. సో ఈ వాల్యూస్ అన్ని పెడితే మనకి XYZ W వాల్యూస్ వస్తాయి. ఇది నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చేసిన అంటే ఇవన్నీ వేస్తే ఇది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో నెక్స్ట్ లాస్ట్ మెథడ్ అండ్ ఇంపార్టెంట్ మెథడ్. సో ఈ ఒక్క మెథడ్ నేర్చుకుంటే అయిపోతుంది యూనిట్ 1 మొత్తం. సో గాస్ సైడల్ మెథడ్. సో గాస్ సైడల్ మెథడ్ అంటే ఏం లేదు, ఇది ఒక్క ట్రిక్ ఉంటుంది. ఈ ట్రిక్ చేయకుండా కూడా డైరెక్ట్ క్యాల్సిలో ఈ ఈక్వేషన్ పెడితే ఆన్సర్ వస్తుంది. సో మనకి ఈ ఆన్సర్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ ట్రిక్తోని ఒక 2-3 ఇటరేషన్ చేయాలి. 2-3 ఇటరేషన్ చేసి ఇట్లా 2-3 ఇటరేషన్ చేసిన తర్వాత లాస్ట్కి మనకి ఏ వాల్యూ వచ్చిందో ఆ వాల్యూ పెట్టేసాలి. ఈ వాల్యూస్ వచ్చినాయిగా. సో ఇవే ఫైనల్ ఆన్సర్ వాల్యూస్. సో ఇవి ఎట్లా వస్తాయి,
ఇప్పుడు నేను చెప్పిన దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి, XYZ వాల్యూస్ సేమ్ మెథడ్లో. సో ఈ XYZ వాల్యూస్ వస్తాయి, అవి పక్కకు పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పిన ఇటరేషన్స్ కొంచెం చేసి ఒక 4th ఇటరేషన్కో 5th ఇటరేషన్కో ఈ వాల్యూస్ పెట్టేసి ఫైనల్ ఆన్సర్ అని చెప్తే నీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఇది 5 మార్క్స్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఎట్లా సింప్లిఫై చేద్దాం, క్వశ్చన్ ఎట్లా అడుగుతారో చూద్దాం. సో క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే డిఫైన్ డయాగ్నల్లీ డామినెంట్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, సాల్వ్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ యూజింగ్ గాస్ సీడెల్. సో గాస్ సీడెల్ అంటే ఏం చేయాలంటే ఈ 3 ఈక్వేషన్స్లో ఫస్ట్ ఏదైనా తీసుకో. నేను ఫస్ట్ 2 తీసుకున్నా ఈ క్వశ్చన్లో. సో ఏదైనా తీసుకోవచ్చు, ఈ తీసుకొని ఎక్స్ ఇక్కడనే ఉండనిచ్చుకొని అన్ని అవతల పంపించుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, సో ఎక్స్ ఇక్కడనే ఉండనిచ్చుకోవాలంటే నేను ఎక్స్ ఇటు తీసుకొచ్చి ఇది ఇటు తీసుకొస్తాను. అప్పుడు ఏమవుతుంది y + 5z, ఇది ఇటు వస్తే -17. ఎక్స్ ఇవతలకి వస్తే ఏమవుతుంది, ఎక్స్ ఇక్కడికి వచ్చింది, ఇది ఇక్కడికి వచ్చింది. సో ఇది ఇక్కడికి వస్తే మైనస్, ఇది మైనస్ ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే ప్లస్. సో 30x అవుతుంది. సో మనకి ఓన్లీ x = రావాలి. సో ఈ 30ని ఈతలు తీసుకొచ్చిన. సో ఇంటూ 30 ఏమైతే /30. సో x = సంథింగ్ అట్లా రాసుకోవాలి. దీన్ని రాసుకునే ఏం లేదు, దీంట్లో ఇవన్నీ అవతలు తీసుకొని /10 చేసి x = సంథింగ్ అట్లా. ఇప్పుడు x = సంథింగ్ ఇట్లా రాసుకున్నాం. సో 2 ఈక్వేషన్ నుంచి రాసుకున్నాం. సో దీని నుంచి రాసుకున్నాం, దీని నుంచి రాసుకున్నాం, ఎట్లా రాసుకున్నాం లేదు. సో దీన్ని యూజ్ చేసుకొని x కనుక్కున్నాం. సో x ఎంత, దిస్. నెక్స్ట్ దీన్ని యూజ్ చేసుకొని 15 ఏడు ఉంది 15. సో దీన్ని యూజ్ చేసుకొని y అనుకున్నాం. సో నేను ఈ క్వశ్చన్లో ఇట్లా అనుకున్నాం, ఫస్ట్ ఏదైనా తీసుకోవచ్చు మన ఇష్టం. సో దీన్ని యూజ్ చేసుకొని ఇట్లా ఈ క్వశ్చన్ చెప్పాలి కాబట్టి దీన్ని యూజ్ చేసుకొని x = సంథింగ్ అనుకున్నా. నెక్స్ట్ y ఉండాలి. సో ఈ XZ అవతల పంపించుకో. 14 - 10x అవతలకు పోయింది, ఇది అవతలకు పోతే -15, సారీ 3 పోవాలి కదా. సో -3z. సో -3z అయిందిగా. ఇది = ఏమవుతుంది 15y. సో 15y ఇక్కడ నుంచి ఇది అవతల పంపించుకున్నాం. ఈ రెండు అవతల పోతే ఏమవుతాయి, మైనస్ అవుతాయి. సో 14 - 10x -3z డివైడెడ్ బై ఈ 15 అవతలు తీసుకురావాలి, ఎందుకంటే y = సంథింగ్ అట్లా ఉండాలి. సో x = సంథింగ్, y = సంథింగ్, z = సంథింగ్ తీసుకురావాలి. ఎక్కడి నుంచి, ఈ 3 ఈక్వేషన్ నుంచి. సో 3 ఏదనుకున్నా ఏం లేదు, ఫస్ట్ ఏది తీసుకున్నా ఏం లేదు. సో ఇది = చేస్తే x వచ్చింది, ఇది = చేస్తే ఏమొచ్చింది, y వచ్చింది. y = ఇవన్నీ అవతల పంపించుకుంటే y = సంథింగ్ వచ్చింది. నెక్స్ట్ z = సో ఈ ఈక్వేషన్లో z ఇక్కడ నుంచి అన్ని పంపించుకో. సో 3 - x - 5 అవుతుంది, ఎందుకంటే ఇవన్నీ అవతలకి వస్తాయి. -3 - x - 5 = 4z. ఈ 4 అవతల పంపించుకో. అప్పుడు డివైడ్ బై ఇంటూ ఏమైతే /4. సో x = y = z = సంథింగ్ అనుకోవాలి. ఫస్ట్ ఏ క్వశ్చన్ తీసుకున్నా ఏం లేదు, ఇట్లా వచ్చినాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఈక్వేషన్లో, ఇది ఫస్ట్ ఇటరేషన్, ఈ ఈక్వేషన్లో నీకు yz వాల్యూస్ తెలుసా, తెలియదు. సో ఇక్కడ 0 పెట్టుకో, ఇక్కడ 0 పెట్టుకో. ఏ ఈక్వేషన్లో, ఈ ఈక్వేషన్లో ఇక్కడ 0 పెట్టుకో, ఎందుకంటే yz వాల్యూస్ నీకు తెలియదు, ఏ వాల్యూస్ తెలియదు. సో ఇక్కడ 0 పెట్టుకోవడం అయితే మైనస్, ఇది 0. సో -17/30. ఏది x1 = -17/30 అవుతుంది. సో దీని వాల్యూ నీకు తెలియదు, అప్పుడు ఏం చేస్తావు, క్యాల్సీ తీసుకో. ఈ క్యాల్సీతోనే వేయాలన్నీ మొత్తం. -17/30 = ఇంత. ఇక్కడ SD కొడితే ఈ వాల్యూ వస్తుంది. సో ఇది x1 వాల్యూ. ఇప్పుడు నీకు ఏమొచ్చింది, XYZ వాల్యూస్ తెలియదు, XYZ నుంచి x1 వాల్యూ వచ్చింది. x1 వాల్యూ ఎట్లా వచ్చింది, ఇది 0, ఎందుకంటే ఇవి తెలియదు కాబట్టి 0 పెట్టినాం. సో x1 వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఈ ఈక్వేషన్, ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఇది అయిపోయింది, ఇది చేయాలి. సో ఈ ఈక్వేషన్లో ఏం పెడతావు, x వాల్యూ ఉందా, ఉంది, ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఒక వాల్యూ వచ్చింది కదా. సో ఆ వాల్యూ ఇక్కడ పెట్టు. 10 ఇంటూ ఇక్కడ వచ్చిన వాల్యూ పెట్టు. నెక్స్ట్ z వాల్యూ ఉందా, z వాల్యూ లేదు. సో ఇక్కడ 0 పెట్టు. సో ఇక్కడ 0 పెట్టు, ఈ ప్లేస్లో 0 డివైడ్ బై 15. సో ఇదంతా క్యాల్సిలో వేసుకో. క్యాల్సిలో వేస్తే ఏమవుతుంది, 14 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 10 ఇంటూ ప్లస్ 10 ఇంటూ 0.566, ఇది ఇంటూ 0 వస్తే 0 అవుతుంది. సో దీని వాల్యూ వచ్చింది SD. సో దీని వాల్యూ వచ్చిందిగా. ఇప్పుడు ఏం చేయాలి, డివైడ్ బై 15. సో ఆన్సర్ డివైడ్ బై 15 చేస్తే ఏమొచ్చింది, ఈ ఆన్సర్ వచ్చింది. సో దీన్ని SD కొడితే 1.31. సో ఇప్పుడు నీకు y1 వాల్యూ వచ్చింది, x1 y1. ఇదేంటి ఫస్ట్ ఇటరేషన్. సో x1 y1 వాల్యూస్ వచ్చినాయి ఇక్కడ నుంచి. సో ఇక్కడ ఏం పెట్టుకున్నావు, x1 ఈ వచ్చిన వాల్యూ x1 పెట్టుకున్నావు, ఈ వచ్చిన వాల్యూ x1 అనుకొని పెట్టుకున్నాం. నెక్స్ట్ z తెలుసా, తెలియదు కాబట్టి ఇక్కడ 0 పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఏమొచ్చింది, y1 వాల్యూ వచ్చింది. సో x1 y1 వాల్యూస్ వచ్చినాయి నీకు, x1 y1. సో ఇప్పుడు ఏం చేయి, z ఈక్వేషన్లో xy ఉంది. సో xy వాల్యూస్ వచ్చినాయి ఇక్కడ నుంచి, ఈ వాల్యూస్ ఇక్కడ పెట్టేసి, ఇది y వాల్యూ, ఇది x వాల్యూ, x1 వాల్యూ, y1 వాల్యూ, ఇవన్నీ దీంట్లో పెట్టు. దీంట్లో పెడితే ఏమవుతుంది, నీకు z1 వాల్యూ వస్తుంది. సో z1 వాల్యూ వచ్చింది.
XYZ ఈక్వేషన్స్ ఇట్లా అనుకోవాలి. సో ఫస్ట్ ఏం తెలియదు కాబట్టి 2 0, ఇక్కడ నుంచి x వస్తుంది. ఈ x ఇక్కడ పెట్టుకుంటే z వాల్యూ 0 పెట్టుకుంటే y1 వస్తుంది. సో ఇది x1 వాల్యూ వస్తుంది. x1 వాల్యూ ఎంత వచ్చింది, ఇది ఇక్కడ నుంచి y1 వాల్యూ వస్తుంది. ఇక్కడ నుంచి 2 వాల్యూస్ పెట్టేస్తే ఏమవుతుంది, z1 వాల్యూ వస్తుంది. సో x1 y1 z1. సో ఫస్ట్ ఇనీషియల్ వీటి వాల్యూస్ 0 0 0. ఇప్పుడు వాల్యూస్ ఏమైనాయి, ఇప్పుడు వాల్యూస్ ఇవి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ వాల్యూస్ని సేమ్ మళ్ళీ ఇవే ఈక్వేషన్స్లో పెట్టాలి. ఏ ఈక్వేషన్స్, ఈ 3 ఈక్వేషన్స్లో ఇప్పుడు వచ్చిన వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ త్రీ వాల్యూస్ని మళ్ళీ ఇదే ఈక్వేషన్స్లో పెట్టాలి. సో ఇప్పుడు YZ వాల్యూ ఏమవుతుంది, YZ వాల్యూ అవుతుంది. YZ వాల్యూ దీనిలో పెడితే ఏమవుతుంది, నీకు x2 వస్తుంది. YZ వాల్యూ దీనిలో పెడితే x2 వస్తుంది. ఇది సెకండ్ ఇటరేషన్. సో నెక్స్ట్ x2 వచ్చింది కదా, ఈ x2 ఇక్కడ పెట్టు. ఈ x2 ఇక్కడ పెట్టి ఈ z వాల్యూ ఏముంది తెలియదు. ఏం తెలియదు అంటే ప్రీవియస్ ఏం తెలుసు ఇది. సో ఈ వాల్యూ ఇక్కడ పెట్టు. ఇక్కడ x2 వాల్యూ ఏదో వచ్చిందో అది పెట్టిన తర్వాత అట్లా నీకు y2 వస్తుంది. y2 వచ్చిన తర్వాత x2 y2 రెండు వచ్చినాయి. సో z2లో ఏం పెడతావు, డైరెక్ట్ ఈ 2 వాల్యూస్ ఇక్కడ పెట్టేసి. సో ఫస్ట్ ఎట్లా చేసినావు, సెకండ్ ఇటరేషన్ అట్లా మల్టిపుల్ టైమ్స్. ఇది సెకండ్ ఇటరేషన్. x1 y1 z1, x1 y1 z1, x2 z1. సో x2 y2 వాల్యూస్ ఇక్కడ వచ్చినాయిగా, సో ఈ వాల్యూస్ ఇక్కడ పెట్టు. సో ఇవన్నీ పెడితే నీకు x2 y2 z2 వస్తాయి. మళ్ళీ సేమ్ నెక్స్ట్ ఇటరేషన్ x3 = ఏమనుకోవాలి, y2 z2 ఇక్కడ పెట్టాలి. అప్పుడు ఇట్లా వస్తుంది. సో అట్లా ఎన్ని చేయాలి, ఒక 3-4 ఇటరేషన్స్ చేయి. 4 ఇటరేషన్ చేసిన తర్వాత వాటి వాల్యూస్ నీకు రాంగ్ వచ్చినా రైట్ వచ్చినా సరే ఏం చేయాలంటే ఫస్ట్ క్యాల్సి యూజ్ చేసుకొని వచ్చినాయి కదా, ఆ వాల్యూస్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ పెట్టేసి లాస్ట్ x3కో x4కో పెట్టేసి x4కి పెట్టేస్తే 4 ఇటరేషన్ మ్యాక్సిమం చాలు. సో x4కి ఈ వచ్చిన వాల్యూస్ పెట్టేసి క్యాలిక్యులేషన్ రాంగ్ వచ్చినా సరే ఈ వాల్యూస్ పెట్టేసి చూపిస్తా ఎట్లా పెట్టాలో. ఇవి ఎట్లా కనుక్కోవాలి చెప్తా. సో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ సిమ్యులేషన్ ఈక్వేషన్, నెంబర్ ఆఫ్ అన్నోన్ 3. సో 10, x కోఎఫిషియంట్ 10, నెక్స్ట్ y కోఎఫిషియంట్ 15, నెక్స్ట్ z 3, నెక్స్ట్ 14, నెక్స్ట్ -30, నెక్స్ట్ y కోఎఫిషియంట్ 1, నెక్స్ట్ z కోఎఫిషియంట్ 5, నెక్స్ట్ = 17, నెక్స్ట్ 1 కోఎఫిషియంట్ 1, నెక్స్ట్ కోఎఫిషియంట్ 4, నెక్స్ట్ = 3. ఇవన్నీ చేసిన తర్వాత =2. x వాల్యూ ఎంత వచ్చింది, SD కొడితే -0.4 సంథింగ్ వచ్చింది. నెక్స్ట్ y వాల్యూ = y వాల్యూ SD కొడితే దీని వాల్యూ కూడా వస్తుంది. సో దీని వాల్యూ SD రావట్లేదు, సారీ డిలీట్ కొట్టినా. SD కొడితే y వాల్యూ, నెక్స్ట్ z SD కొడితే దీని వాల్యూ. సో 3 వాల్యూస్ వస్తాయి. ఈ 3 వాల్యూస్ లాస్ట్కి వేసాయి. ఇవే కరెక్ట్ ఆన్సర్స్ అనమాట. సో గాస్ సీడెల్ మెథడ్ అంటే ఈ మెథడ్. సో ఇట్లా చేసుకుంటా ఒక 5 ఇటరేషన్ చేసినాక ఈ ఆన్సర్స్ రాస్తే నీకు 5కి 5 మార్క్స్ పడతాయి. సో గాస్ సీడెల్ మెథడ్లో ప్రతి క్వశ్చన్ ఇట్లా వస్తుంది. సో గాస్ సీడెల్ మెథడ్ ఇంకేం నేర్చుకున్నాం, గాస్ ఎలిమినేషన్ మెథడ్. ఎలిమినేషన్ మెథడ్ అంటే x = b. తర్వాత నార్మల్ ఫామ్ ర్యాంక్ ఫైండింగ్ ఎట్లా చేసినాం, నార్మల్ ఫామ్తో ఒకటి, ఇంకా ఎక్లాన్ ఫామ్, ఈ రెండింటితో ర్యాంక్ ఫైండింగ్. సో ఇవన్నీ లాంగ్ ఆన్సర్స్. అనే ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. 10 మంది ఉన్నారు, అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. నిన్న కాక మొన్నొచ్చి ఊయంట్రా ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా?